ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి సిడ్ గ్యాన్ అయితే చూస్తారు. ఇంక అప్పుడే మనోడు ఫ్రెష్ అప్ అయ్యి లైట్గా హాట్ స్ప్రింగ్ లైక్ వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళి మనోడు రెస్ట్ తీసుకుంటూ ఉండగా అప్పుడే పక్కనుండే అలెక్సా పాప మన సిడ్ గ్యాన్ చూసి షాక్ లైక్ వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే ఒకసారిగా మన అలెక్సా పాప సిగ్గుతో పక్కన తిరిగి నువ్వు ఇక్కడికి వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనడంతో ఇంకా మన సిడ్ గేట్ కూడా నేను కూడా ఇక్కడ నిన్ను చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనడంతో ఇంకా అప్పుడే మన అలెక్సా పాప అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అండ్ నీకు తగిలిండే గాయాలన్నీ కూడా హీల్ అయిపోయాయి అనడంతో ఇంకా మనోడు కూడా నాకు కూడా హీల్ అయిపోయినాయి, బట్ నన్ను ఇక్కడికి నేనేం అదే పనికి రాలేదు, నేను కూడా ఇక్కడ ఒక చీఫ్ గెస్ట్ని, నన్ను కూడా ఒక గార్డెన్ స్టైల్ ఉండే అమ్మాయి నన్ను ఇన్వైట్ చేసింది అనడంతో ఇంకా ఆ మాటలను అలెక్సా పాప షాక్ లేక వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే మన సిడ్ గార్డ్ కూడా సరే కానీ నా గురించి పక్కన పెట్టు, అసలు ఈ గార్డెన్ స్టైల్ అంటే ఏంది, నన్ను ఇన్వైట్ చేసిన ఆ అమ్మాయి కూడా ఈ గార్డెన్ స్టైల్ గురించి ఎంతో ఫన్గా ఉంటుందని చెప్పింది కానీ నాకు పెద్దగా ఐడియా లేదనడంతో ఇంకా ఆ మాటలైన అలెక్సా పాప కూడా ఏంటి గార్డెన్ స్టైల్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఇక్కడ కూపుకుంటూ వచ్చావా, సరేలే నీ అట్లాంటి పిచ్చిన కూడా అది చెప్పిన అర్థం కాదు, క్లారిటీ చెప్తా జాగ్రత్త వినో, గార్డెన్ స్టైల్ అనేది ఏం లేదు, ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది అండ్ దాదాపు ఇక్కడ 100 మంది వారియర్స్ ఉంటే వాళ్ళల్లో గార్డెన్ స్టైల్ని 10 మందికి మాత్రమే సేకరిస్తారు అండ్ ఆ 10 మంది కూడా వాళ్ళకి ఆపోజిట్లో ఒక సెంట్రీ నుంచి ఏన్షియంట్ వారియర్స్ని అయితే అవేకన్ చేసి వాళ్ళు ఈ వరల్డ్కి సంబంధం చేపిస్తారు. అలా వచ్చిండే వారియర్స్తో ఇక్కడ ఉండే గార్డెన్ స్టైల్కి ఇన్వైట్ అయ్యే పర్సన్స్ అయితే ఫైట్ చేస్తారు అండ్ నువ్వు ఎక్కువగా ఎక్స్పెక్ట్ కూడా చేయద్దులే, అసలు నువ్వు ఇప్పుడు పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా సరే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనడంతో ఇంకా ఆ మాటలను మన సిడ్ గాడు నాకు కూడా దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదులే, నేను ఇక్కడికి వచ్చినది వేరే కారణం అనుకుంటానే తన మనసులో ఆల్ఫా చెప్పిండేది దీని గురించేనా, అయితే ఇక్కడ నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుంటాడు. ఇంకప్పుడే అలెక్సా పాప కంటిన్యూ చేస్తూ నీకు తెలుసా కొన్ని సంవత్సరాల ముందర ఇక్కడైతే హీరో ఒలివర్ అని చెప్పి ఒక పర్సన్ ఉండేవారు అండ్ ఆ పర్సన్ సమన్ చేసిండేది ది గ్రేట్ వండరింగ్ స్పాట్స్మెన్ వినమ్ గారిని సమన్ చేసి ఆయన్నైతే ఓడించారు. సో అప్పటి నుంచి ఆయనకి హీరో ఒలివర్ అనే పేరు వచ్చింది అనడంతో ఇంకా మాట్లాడిన సిడ్ గార్డ్ కూడా సర్లే కానీ ఈ సోదంతా కూడా నాకెందుకు చెప్తున్నావు అనడంతో ఇంకా వెంటనే అలెక్సా పాప కోపడి ఒరే చెత్త నా కొడక, నీకు ఎవరికి తెలియని ఇన్ఫర్మేషన్ నేను ఇస్తుంటే ఇది ఒక స్క్రాప్ సర్క్ అంటావా, నీకు ఈ విషయం చెప్పడమే నా బుద్ధి తక్కువ, మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా మనోడు కూడా నేనేమి ఇక్కడికి వచ్చినది నీ తొక్కలో సొల్లు వినడానికి కాదు, నేను ఈ హాట్ స్ప్రింగ్లో కొద్దిసేపు రిలాక్స్ అవుదాం అనుకున్నా అండ్ నా బాడీ కూడా ఇప్పుడు కంప్లీట్గా హీల్ అయిందిలే, ఇంకా నేను వెళ్ళొస్తా అని చెప్పి మనోడు సడన్గా లేవడంతో ఇంకొకసారిగా మనోడు నేను న్యూడ్గా చూస్తుండే అలెక్సా పాపకి ఫీజులు ఎగిరిపోతాయి. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. ఇంకా అప్పుడే సిడ్ గేట్ కూడా సరే ఇంకా మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా, బహుశా కలగపోతేనే బెస్ట్ అని చెప్పి మనోడు అలా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా ఒక్కసారిగా అలెక్సా పాప కూడా బ్లష్ అవుతుంది మన సిడ్ గ్యాన్ బాడీని చూసి. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి గార్డెన్ స్టైల్ ఈవెంట్ అయితే చూస్తారు. ఇంకా అక్కడే ఆ ఈవెంట్ని కండక్ట్ చేస్తుంటే మన జాక్ నిల్సన్ అయితే ఆ యొక్క డీమన్ కల్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకప్పుడు డీమన్ డయాబోలిసిస్ అనే ఒక గొప్ప రాక్షసుని తరం కొట్టడానికి ది గ్రేట్ హీరో ఇండే ఒలివర్ గారు ఎంతో పోరాడారు. ఆ రోజు ఆయనతో పాటు కలిసి పోరాడే ఎందరో మహానుభావులతోనే ఈ రోజు మీరైతే ఫైట్ చేయబోతున్నారు అండ్ ఈ గార్డెన్ స్టైల్ అనేది నార్మల్ ఈవెంట్ అయితే అస్సలు కాదు అండ్ ఆ రోజు వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలకి అండ్ ది గ్రేట్ హీరో అండే ఒలివర్ గారు ఆ డీమన్ డయాబోలిసిస్ ని చంపేసిన తర్వాత దాన్ని సింగిల్ హ్యాండ్ అయితే సెనెటరీలో దాపెట్టారు అండ్ ఆ రోజు నుంచి దాన్ని అక్కడే సీల్ చేసి ఉంచారని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది అండ్ ఇప్పుడు మీరు పోరాడుతున్నది ఆ సెనెటరీ నుంచి రాబోయే ఏన్షియంట్ వారియర్స్తోనే. సో మీరందరూ కూడా బాగా పోరాడి మీలో ఉండే పవర్ని ఇంకా పెంచుకుంటారు అండ్ ఇక్కడికి వచ్చిండే అందరికీ మీ పవర్స్ని చూపిస్తానని కోరుకుంటూ నేను ఈ గేమ్ స్టార్ట్ చేయబోతున్నాను, అందరూ రెడీని అనడంతో ఇంకా అందరూ సంతోషంగా కేకలేస్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే మన అలెక్సా పాప మాత్రం ఆ జాక్ నిల్సన్ గారిని చూసి నాకు అసలు ఈ ముసలోడు అంటే నచ్చడని చెప్పి ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. యాక్చువల్గా మన అలెక్సా పాప ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ది గ్రేట్ ఒలివర్ని అయితే ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఆ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు అయితే మన అలెక్సా పాపని ఇక్కడ పంపించింటారు. బట్ మన పాప వచ్చే ఈ గ్యాప్లోనే మన ఒలివర్ చనిపోవడంతో ఇంక వెంటనే జాక్ నిల్సన్ గారు కూడా మేము ఆయన చావుకు గల కారణమేంటే ఆ వ్యక్తిని వెతుకుతున్నాం అండ్ అట్ ఏ టైంలో మేము ఈ గ్రేట్ గార్డెన్ స్టైల్ని కూడా ఎంతో సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ నుంచి నువ్వు మర్యాదగా వెళ్ళిపోతే అదే చాలా అనడంతో ఇంకా అలెక్సా పాప కోపడుతుంది కానీ మన జాక్ నిల్సన్ గారు మాత్రం నువ్వు ఈ చర్చ్ మ్యాటర్లో ఇన్వాల్వ్ కాకుంటే అదే నీకు మంచిది, కావాలంటే మీ మ్యాజిస్ట్రీకి నేను పర్సనల్గా ఒక లెటర్ అయితే రాస్తాను, సో ఇప్పుడు నువ్వు మర్యాదకి ఇక్కడ నుంచి దొబ్బేయడంతో ఇంకా కోపం తెచ్చుకుని మన అలెక్సా పాప అక్కడ నుంచి వచ్చేస్తుంది. ఇంకా కట్టుపన్న ప్రైమ్ సిచ్యువేషన్లో మన అలెక్సా పాప నేను ఎప్పుడైతే మా ఇంటికి వెళ్తానో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఈ సిస్టమ్ అయితే మా నాన్నతో చెప్పి నేను మార్పించి ఈ నా కొడుకు అంతు చూస్తా అన్నట్లు మన పాప కోపంగా వాని వైపు చూస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన బీటా పాప ఎంట్రీ ఇస్తుంది, ఏకే
మ్యాట్స్మో కఫ్కా అనమాట. ఇంకా తనని చూసి అందరి ఇంపార్టెన్స్ కూడా తనకే ఇవ్వడంతో ఇంకొకసారిగా మన అలెక్సా పాప కొంచెం జెలస్ ఫీల్ అవుతుంది. ఇంకా అప్పుడే ఒక్కసారిగా మన బీటా పాప కోపంగా అలెక్సా వైపు చూడడంతో ఇంకా పాపకి ఏమర్థం కాదు. ఇంకా అప్పుడే మన బీటా పాప కూడా తన మనసులో తినే అలెక్సా మిడ్గర్ మా లార్డ్ కింగ్ ని దాదాపు 2 వారాల పాటు తినే యొక్క లవర్ గా పెంచుకొని అన్యాయంగా ఆయన్ని మోసం చేసింది. లిటరల్ నా జీవితంలో నేను దీన్నైతే అస్సలు సహించను. దీని ప్లేస్ లో నేను గాని ఉంటే మా లార్డ్ షాడో గారిని ఎంతగా ప్రేమించే వ్యక్తిను అని చెప్పి మన పాప బాధపడుతూ పేకి మాత్రం తన వైపు చూస్తూ ఇంకా వెంటనే మౌన్ తిప్పుకొని అందరికీ హాయ్ చెప్తూ ఉంటుంది. ఇంకా వెంటనే అలెక్సా పాప కూడా ఓయ్ ఎందుకని మీరు నా గురించి అంతలా కోపంగా చూస్తున్నారో మర్యాదగా చెప్పండి అనడంతో ఇంకా మన పాప కూడా వెంటనే ఏం లేదు అంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో వెంటనే ఆ జాక్ నెల్సన్ గాడు ఆ గాడెస్ ట్రైల్ అయితే సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేస్తారు. ఇంకా అందరు వారియర్స్ కూడా ఫైట్ లో దిగడానికి అయితే రెడీగా ఉంటారు. ఇంకా అప్పుడే మనకి సిడ్ గాన్ని ఇంకా తన వెనకలో కూర్చుండే జనాలు మాటలను అయితే చూపిస్తారు. యాక్చువల్గా ఈ గాడెస్ స్టైల్లో ప్రతి ఒక్క వారియర్ కూడా అవతల ఉండే ఏన్షియంట్ వారియర్ని ఆ సెనెటరీ వరల్డ్ నుంచి ఈ వరల్డ్కి సంబంధం చేసి వాళ్ళతో ఫైట్ చేస్తారు. కానీ అది అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే చాలా మంది మేమే పవర్ఫుల్ అనుకొని ఇక్కడికి విర్రవిక్కుంటొస్తారు. కానీ బట్ వీళ్ళు పిలిచినప్పుడు ఆ వారియర్స్ రాకుంటే అది లిటరలీ ఒక షేమ్ఫుల్ మాదిరి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి 100 మంది వచ్చినా కేవలం 10 మంది సెనెటరీ వారియర్స్ మాత్రమే వస్తారు. కాబట్టి మెయిన్ వాళ్ళందరికీ కూడా ఘోర అవమానం ఉంటుందని చెప్పి అనాయలు మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడిన మన సిడ్ గేట్ కూడా ఒక్క సెకండ్ తన మనసులో ఒకవేళ ఇప్పటికిప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇమ్మెన్స్ ఇన్ ది షాడోగా మారి ఇక్కడికి వచ్చి మొత్తం గాడెస్ ట్రైల్ అందరినీ కూడా వణికిచ్చి సడన్ గా డిసపియర్ అయిపోతే నా గురించి ఈ వరల్డ్ అందరికీ కూడా తెలుస్తుంది. సో ఇలా చేద్దామా వద్దని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ బట్ వెంటనే వద్దు, ఇలా చేస్తే నా గురించి కంటే షాడో గురించి ఎక్కువ తెలుస్తుంది, అది నాకు ఇష్టం ఉండదు అని చెప్పి మనోడు సైలెంట్గా ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్గానే ఎంతో మంది వారియర్స్ 1 by 1 వస్తూ ఆ ఏన్షియంట్ వారియర్స్ని ఈ వరల్డ్కి సమన్ చేయడం కోసం పిలుస్తూ ఉంటారు. కానీ బట్ ఒక్కరు కూడా రారనమాట. అలా దాదాపు మార్నింగ్ నుంచి నైట్ వరకు జరుగుతూ ఉంటుంది. ఒక్కరు కూడా ఒక్క ఏన్షియంట్ వారియర్ని కూడా పిలవలేకపోతారు. ఇంకప్పుడే మన సిడ్ గడ్ కూడా ఇది బోరింగ్ గా ఉంది, అసలు అలెక్సా పాప ఎక్కడుంది అనుకుంటారు. అండ్ దీనికి ప్యారల్ గానే మనకి అలెక్సా గ్యాంగ్ అని కూడా చూపిస్తారు. అండ్ అలెక్సా పాప మొత్తం 7 స్టేట్స్ తో కూడా ఏదో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తూ వెంటనే అందరూ కూడా ఆ గాడెస్ ట్రైల్ దగ్గరికి వస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మళ్ళీ మనకి ఈవెంట్ చూపిస్తారు. ఇంకా అప్పుడే మన సిడ్ గ్యాంగ్ బోర్ కొడుతుంటుంది. దీనమ్మ ఇప్పటికి దాదాపు ఎంతో మంది వచ్చారు, ఒక్కరు కూడా ఆ ఏన్షియంట్ వారియర్ని అయితే సమన్ చేయలేకపోయారు. ఇలా ఉంటే ఇది నిజంగానే బోర్ కొడుతుంది అని చెప్పి మనోడు అనుకుంటూ ఉండగానే అప్పుడే అనౌన్స్మెంట్ లో ఓకే నెక్స్ట్ రాబోయే వారియర్ పేరు వచ్చి సిడ్ కాగ్నో, తిను మిడ్గర్ అకాడమీ నుంచి వచ్చాడు అనడంతో ఇంకా మాట్లాడిన మన సిడ్ గడ్ కూడా సిడ్ కాగ్నోనా వీడేంద్ర ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ పేరు పెట్టుకున్నారు, వీడు వారియర్ మాత్రం నాకు అనిపించలేదు అనుకుంటారు. కానీ బట్ ఒక్క సెకండ్ షాక్ అయ్యి అరే సిడ్ అంటే నేనే కదరా, నా పేరు ఎవరో ఎంటర్ చేశారని చెప్పి షాక్ అవుతాడు. ఇంకా అప్పుడే అందరూ కూడా సిడ్ కోసం పిలుస్తూ ఉంటారు. కానీ బట్ మనోడు మాత్రం వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీనికి పిల్లలుగానే మన అలెక్సా పాప ఇంకా బీటా పాప అందరూ షాక్ అవుతారు సిడ్ పేరు ఎందుకు వచ్చిందని చెప్పి. బట్ మన రోజ్ పాప మాత్రం కమాన్ సిడ్, ఇప్పుడు నీలో ఉండే సత్తాను నువ్వు నిరూపించుకో, ఈ ఫైట్ లో నువ్వు ఓడిపోయినా సరే ఖచ్చితంగా నీలో ఉండే ఆ కరేజ్ అనేది అందరూ కూడా గుర్తిస్తారు. ఆ విధంగా మన పెళ్లికి మా ఫ్యామిలీ వాళ్ళు అడ్డు చెప్పరు, అందుకనే నేను నీ పేరు ఎంటర్ చేశా అని చెప్పి తను సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లోనే మళ్ళీ సిడ్ని చూపిస్తారు. ఇంకా మన సిడ్ గేట్ కూడా పాసిబిలిటీస్ ఇంకా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ సెలెక్ట్ లో వచ్చి మనోడు వెళ్ళి తను విత్డ్రా అయినా సరే తను ఖచ్చితంగా ఆ బ్యాటిల్ గ్రౌండ్ లోకి వెళ్ళాలి. అండ్ లోపలికి వెళ్ళిన వెంటనే పొరపాటున ఆ ఏన్షియంట్ వారియర్ వస్తే సిడ్ గానికి పవర్ ఉందని చెప్పి అందరూ తెలుసుకుంటారు. సో అది మన సిడ్ కి ఇష్టం లేదు. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చి వెంటనే ఇక్కడ నుంచి పారిపోదాం అనుకున్నా సరే ఖచ్చితంగా తన పేరు ఇక్కడ తెలిసింది కాబట్టి తను రాయల్ క్యాపిటల్ లోకి వెళ్ళిన వెంటనే అందరూ తనని ఒక చీఫ్ ఫెలో ఇంకా వరస్ట్ ఇంకా మోసం చేశానని చెప్పి ఖచ్చితంగా నన్ను ఆ స్కూల్లో నుంచి గెంటేస్తారు. సో అది కూడా నాకు అవసరం లేదు. ఇంకా వెంటనే నాకు మిగిలిండేది థర్డ్ ఆప్షన్ అని చెప్పి వెంటనే మనోడు తన మ్యాజిక్ ని అయితే అనలైజ్ చేస్తాడు. అండ్ ఇంకొక సైడ్ అందరూ కూడా సిడ్ కాగ్నో ఎక్కడున్నా త్వరగా రావాలని చెప్పి అనౌన్స్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ గ్యాప్ లోనే అక్కడికి మన షాడో ఎంట్రీ ఇస్తాడు. లిటరలీ తన ఎంట్రీని చూసిన అందరూ కూడా షాక్ అయిపోతుంటారు. అసలు వీడిని ఎవరు ఇన్వైట్ చేశారు, పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావరా అంటే ఇంకా అప్పుడే మన షాడో గైడ్ కూడా ఓకే నన్ను పిలవడానికి నేనేమన్నా పెద్ద హీరో అనుకున్నారా, లేదు నేను ఎప్పుడు నీడల్లో ఉంటా, నీడల్ని వెంటాడుతూ ఉంటా. ఇంకా ఫైనల్ గా నేను ఒకే విషయం చెప్పాలనుకుంటా, నేను షాడోని ఇక్కడికి పిలుస్తున్నాను, కమాన్ నాతో ఫైట్ చేయడానికి ఒక యాన్సెంట్ వారియర్ ని రండి అని చెప్పి పిలవడంతో ఇంకా ఒక్కసారిగా ఆ సెనెటరీ నుంచి గేట్ అయితే వస్తుంది. అండ్ వెంటనే అది చూసిన అందరూ కూడా షాక్ అవుతారు.
ఇన్ఫాక్ట్ మన సిడ్ గడ్ కూడా షాక్ అవుతాడు. నేను ఇక్కడికి వచ్చి అందరినీ మ్యానిపులేట్ చేసి సైలెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, ఇంకా సిడ్ గాన్ పేరు గురించి వీళ్ళు మర్చిపోవాలనుకుంటున్నా కానీ బట్ ఇక్కడ చూస్తే ఇది ఎవరు వస్తున్నారే అనుకుంటారు. ఇంకా అప్పుడే ఆ గేట్ ఓపెన్ చేసుకొని ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఇంకా దాన్ని చూసిన అందరికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా అప్పుడే జాక్ నెల్సన్ గారు కూడా ఏంటి తనని వీడు సమాన్ చేశాడా అనుకుంటే ఇంకా అప్పుడే పక్కన ఉండే మన బీటా పాప్ కూడా అవును తన పేరే అరోరా, ది విచ్ ఆఫ్ కమ్యూనిటీ. తను ఒక నార్మల్ వారియర్ అయితే అస్సలు కాదు. ఒకప్పుడు తను ఈ వరల్డ్ని ఎంతో డిస్ట్రాయ్ చేసిండే వ్యక్తి అండ్ తన వల్లే ఇక్కడ ఎంతో కేఎస్ సిచ్యువేషన్ కూడా మారింది. ఇప్పుడు అట్లాంటి అమ్మాయిని తిని సమన్ చేశాడు అనడంతో ఇంకా ఆ మాటలను అందరూ షాక్ అయ్యి అసలు మీకు ఆవిడ గురించి ఎలా తెలుసు చెప్పండి మిసెస్ నట్స్మోటో అనడంతో ఇంకా అప్పుడే తను కూడా ఎందుకంటే నేను ఆడతాను కదా నాకు అందరి గురించి బాగా తెలుసు అంటుంది. ఇంకా అప్పుడే రోజ్ పాప, అలెక్సా ఇంకా నట్స్మోటో ముగ్గురు కూడా వెంటనే ఆ యొక్క జాక్ నెల్సన్ గారి గురించి అసలు మీరు ఎందుకని తన గురించి ఎవరికి చెప్పడం లేదో తను ఒక పవర్ఫుల్ వ్యక్తి కదా అనడంతో ఇంకా మనోడు కూడా యాక్చువల్గా తన గురించి నాకు కూడా పూర్తిగా తెలుసు, చర్చిలో తన గురించి కొంతమందికి మాత్రమే తెలుసు, కానీ అట్లాంటి పర్సన్ని ఈ షాడో గార్డ్ సమన్ చేశారంటే నాకు అదే నమ్మబుద్ధి కావడం లేదు. అయినా ఏదేమైనా సరేలే ఇప్పుడు ఆ డేంజరస్ విచ్ చేతిలో నుంచి ఖచ్చితంగా ఈ షాడో గార్డ్ చనిపోబోతున్నాడు. వీడొక్క కేవలం లో లెవెల్ బండిట్ అనడంతో ఇంకా ఆ మాటలు విన్న అందరూ బ్యాటిల్ ఫీల్డ్ వైపు చూస్తూ ఉంటారు కానీ బట్ మన బీటా పాప్ మాత్రం యాక్చువల్గా షాడో గారి పవర్ ఈ వరల్డ్ అంతటిని కూడా డిస్ట్రాయ్ చేసేంతగా రీచ్ అయినాయా. ఎందుకంటే ఒకప్పుడు ఈ వరల్డ్ని డిస్ట్రాయ్ చేయడానికి అంత పవర్ ఉండే విచ్ని ఆయన సమన్ చేశారంటే ఖచ్చితంగా ఆయన పవర్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుందని చెప్పి మన పాప ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ దీనికి ప్యారల్గానే మన షాడో వర్సెస్ ఇంకా ఆ విచ్ అయిండే అరోరా ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా ఒకసారిగా మన అరోరా పాప తన బ్లడ్ టెక్నిక్తో వెంటనే మన సిడ్ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. మనం సిడ్ గేట్ కూడా గాల్లోకి ఎగిరి అటాక్స్ని డాట్ చేస్తూ గాల్లో తిరుగుతూ ఉంటారు. బట్ అరోరా పాప మాత్రం ఎక్కడా స్టాప్ చేయకుండా తన బ్లడ్ టెక్నిక్ని అయితే మొత్తం ఆ ఈవెంట్ చుట్టూరా కూడా తిప్పుతూ మన సిడ్ని ఎలాగైనా చంపేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన జాక్ నెల్సన్ గారు కూడా ఖచ్చితంగా ఆ పిల్లోడు చనిపోబోతున్నాడు, వాడికి తెలీదు వాడు ఒక పిల్ల బచ్చగాడు అండ్ వాడు సమన్ చేసింది ఒక గ్రేట్ గాడ్ అనడంతో ఇంకా అప్పుడే మన బీటా పాప్ కూడా మీకు ఎందుకని అర్థం కావడం లేదు అక్కడ ఫైట్ అనేది జాగ్రత్తగా చూడండి. తన యొక్క ఫుల్ పవర్ని వాడుతుంది కానీ ఆ పిల్లోని మీద చిన్న స్క్రాచ్ కూడా పడలేదు అండ్ తను కూడా ఆ అటాక్స్ నుంచి ఈజీగా తప్పించుకుంటూ ఉంటున్నాడు కానీ రిటర్న్ లో అయితే అటాక్ చేయలేదు. ఏమంటారు నేను చెప్తానేది నిజమే కదా అలెక్సా గారు అనడంతో ఇంకా ఆ మాటలు వింటున్న అలెక్సా కూడా షాక్ అయ్యి అవును మీరు చెప్తానేది 100% కరెక్ట్, ఆ ఉమెన్ ఎంతో స్ట్రాంగ్ బట్ అంత స్ట్రాంగ్ ఉమెన్ ని కూడా ఇన్సేపు తట్టుకున్నాడంటే ఖచ్చితంగా ఆ షాడో కూడా ఎంతో స్ట్రాంగ్ అయి ఉంటాడు అంటుంది. అండ్ దీనికి ప్యారల్ గానే ఒక్కసారిగా మొత్తం అరోరా అటాక్స్ అన్ని కూడా ఆ యొక్క బ్యాటిల్ ఫీల్డ్ ని మొత్తం అంతా కూడా చుట్టేస్తాయి. ఇంకా ఎక్కడ మన సిడ్ గేట్ తప్పించుకునే ఇంచు ప్లేస్ కూడా ఉండదు. ఇంకా ఫైనల్ గా మన అరోరా పాప సిడ్ గేట్ ని చంపేస్తుంది అనే టైంలో ఇంకా మన సిడ్ గేట్ కూడా ఓకే ఇంకా నేను తప్పించుకోవడానికి ఏం లేదు ఇంకా డిఫెన్స్ చేసి వేస్ట్ అని చెప్పి ఒక్కసారిగా మన సిడ్ గేట్ అటాక్ చేస్తాడు. రెప్పపాటు క్షణంలోనే తన బ్లడ్ టెక్నిక్స్ అన్నిటిని కూడా కట్ చేసుకుంటా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మన సిడ్ గేట్ అయితే అరోరా పాపను కట్ చేస్తాడు. ఇంకా అది చూసిన అందరికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంకా మన సిడ్ గేట్ కూడా ఇంకా నేను వెళ్ళొస్తానని చెప్పి ఒక్కసారిగా మనవాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దాన్ని చూసిన అందరూ కూడా తను గెలిచాడు, తను సక్సెస్ఫుల్ గా అరోరాని డిఫీట్ చేశారనడంతో ఇంకా ఆ మాటలైనా సగం మంది షాక్ అవుతారు. కానీ ఇక్కడే వీళ్ళందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోయేటట్లు వాళ్ళు అప్పటి వరకు గేమ్ కోసం రెడీ చేసిండే ఆ బ్యాటిల్ చుట్టూ ఉండే బ్యారియర్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ ఒక్కసారిగా వీళ్ళ కళ్ళ ముందర ఒక జైంట్ సెనేటరీ డోర్ అయితే సమన్ అవుతుంది. అండ్ ఒక్కసారిగా ఆ జైంట్ సెనేటరీ డోర్ అనేది తన చుట్టూ బ్యారియర్ అనేది మొత్తం ఆ టౌన్ అంతా కూడా నిండిపోతుంది. ఇంకా వెంటనే అది వెళ్ళి మన ఆల్ఫా పాప్ చూడడంతో ఓకే ఫైనల్ గా షాడో సాధించాడు. తను ఆ సెనేటరీ డోర్ కి గేట్ ఓపెన్ చేశాడు. నాకు తెలుసు నువ్వు ఇలా చేస్తావు అంటుంది. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్ ఎండిన దగ్గర ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే మన సిడ్ గేట్ అక్కడ నుంచి వచ్చేసి అమ్మయ్య ఇప్పుడు నా గురించి అందరూ మర్చిపోతారు, ఇప్పటికే షాడో గార్డ్ చేసిండే విధ్వంసం గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు అనుకుంటాడు. ఇంకా అప్పుడే ఒకసారిగా మన సిడ్ గేట్ కళ్ళ ముందర ఒక గేట్ అనేది సమన్ అవుతుంది. ఇదేం దబ్బా ఇక్కడ ఓపెన్ అయింది అనుకుని వెంటనే పక్కకి వెళ్ళిపోతాడు కానీ బట్ ఆ గేట్ అనేది మళ్ళీ తన దగ్గరికి వచ్చి ఓపెన్ అవుతుంది. అండ్ వెంటనే మన సిడ్ గేట్ అలా తప్పించుకుంటూ ఉన్నా సరే ఆ గేట్ తననే ఫాలో అవుతుంటే ఇంకా మనోడు కూడా ఓకే నన్ను బహుశా ఎవరో పిలుస్తున్నారో అది కొంప తీసి
నేను డిఫీట్ చేసిండే అవి ఇచ్చేనా, సరేలే ఎవరైతేనేమి నేను కూడా వాళ్ళ ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేయాలని చెప్పి మనోడు కూడా ఒక్కసారిగా ఆ గేట్ లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మన అలెక్సా పాప, రోజ్ పాప వీళ్ళందరూ కూడా ఆ జెయింట్ డోర్ అనేది ఎలా వచ్చిందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ పక్కన ఉండే మన జాక్ నిల్సన్ గారు కూడా ఆ డోర్ని చూస్తూ అది నార్మల్ డోర్ అయితే అసలు కాదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ డోర్ని అసలు ఎవరు సమన్ చేశారో, ఆ డోర్ కంటూ ఒక ప్రత్యేకత ఉంది, దాన్ని అందరూ ఫర్బిడన్ డోర్ అంటారు, లేదంటే బ్యాక్ నాక్ డోర్ అంటారు, లేదంటే వెల్కమింగ్ డోర్ అంటారు. ఒక్కసారి మనం ఆ డోర్ లోపలికి వెళ్ళామనుకో మనం ఏ వరల్డ్కి వెళ్తామో కూడా ఎవరికి తెలియదు. అట్లాంటి డోర్ని అసలు ఎవరు ఓపెన్ చేశారు, మర్యాదగా ఇక్కడ ఉండే జనాలందరినీ కూడా త్వరగా వేకేట్ చేయండి. అండ్ ఈ గాడెస్ స్టైల్ కూడా ఇమీడియట్ గా స్టాప్ చేసి ఎవరిని వాళ్ళ ఇండ్లకైతే పంపించేయండి అనడంతో ఇంకా ఒక్కసారిగా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నార్మల్ సిటిజన్స్ ని అక్కడ నుంచి పంపిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే జాక్ నెల్సన్ గారు తన కింద ఉండే జనాలందరినీ పిలుస్తారు కానీ బట్ ఆ నైన్లు వచ్చే లోపల అక్కడికి మన షాడో గార్డెన్ టీం ఎంట్రీ ఇస్తుంది. వాళ్ళని చూసిన మన జాక్ నెల్సన్ గారికి ఏం అర్థం కాదు. ఇంకా అప్పుడే మన లేడీ ఆల్ఫా పాప ఓకే మొత్తం వీళ్ళందరినీ కూడా ఖైదు చేయండి, త్వరగా నన్ను ఫాలో అయిపోండి అని చెప్పి వెంటనే ఆ బ్యాటిల్ ఎరీనాలోకి ఎంటర్ అయ్యి వెంటనే ఆ గేట్ దగ్గరికి వెళ్ళి తను కూడా ఆ గేట్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇంకా పక్కనుండే ఎలిప్సన్ పాప కూడా ఓకే గైస్ మీరు ఎవరు అల్లరి చేయకుండా మర్యాదగా మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కండి అనే ఈ గ్యాప్ లో అక్కడికి జాక్ నెల్సన్ గారి కింద ఉండే సోల్జర్ రావడంతో వెంటనే మన జాక్ నెల్సన్ గారు ఎలిప్సన్ ని చంపేమంటాడు. ఇంకా ఆ సోల్జర్ గారు కూడా వెంటనే ఎలిప్సన్ మీద అటాక్ చేస్తాడు. బట్ రెప్పపాటు క్షణంలోనే మన ఎలిప్సన్ పాప వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తుంది. ఇంకా దాన్ని చూసిన జాక్ నెల్సన్ గారికి ఫ్యూజ్ ఎగిరిపోతే ఇంకా అప్పుడే ఎలిప్సన్ పాప కూడా ఏంట్రా గుండోడా అంతలా షాక్ అవుతున్నావు, ఇంకా నువ్వు షాక్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పి వెంటనే వాడిని గుండుని పట్టుకొని ఆ గేట్ లోపలికి తనని కూడా తీసుకొని వెళ్తుంది. అండ్ మిగిలిండే షాడో గార్డెన్ టీం అంతా కూడా వెంటనే ఆ గేట్ లోపలికి అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా ఫైనల్ గా మన నట్స్మోటో అయిండే బీటా పాపను కూడా షాడో గార్డెన్ టీం వాళ్ళు హాస్టేజ్ గా మేము తీసుకున్నామని చెప్పి రోజ్ పాపని అలెక్సా పాపని నమ్మించి వెంటనే వాళ్ళు కూడా గేట్ లోపలికి ఎంటర్ అవుతారు. ఇంకా రోజ్ పాప అలెక్సా పాప ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ బట్ అప్పుడే అలెక్సా పాప నువ్వు కావాలంటే వెళ్ళు రోజ్, నేను మాత్రం ఇలా చూస్తూ ఉండలేనని చెప్పి వెంటనే తను కూడా కోపం తెచ్చుకొని గేట్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇంకా మన రోజ్ పాప వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ బట్ వెంటనే తను కూడా ఆ గేట్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇంకా అలా షాడో గార్డెన్ టీం అంతా కూడా ఒక గేట్ లోకి వెళ్తే అండ్ ఇంకొక గేట్ లో మన సిడ్ గడ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో వెంటనే మన అలెక్సా పాప ఇంకా రోజ్ పాప ఆ గేట్ నుంచి ఎంటర్ అవుతూ ఒక్కసారిగా వీళ్ళు లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఆల్రెడీ బీటా పాప తన గ్యాంగ్ తో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు పానకంలో కూడా అట్లాగా వెళ్ళి మన బీటా పాప మీద పడతారు. 二人とも大丈夫ですか？ローズ先輩、早くどいて。アレクシア様、変なところを触らないでください。 ఇంకప్పుడే అక్కడికి ఆల్ఫా బాబు వచ్చి అసలు మీరెందుకు వచ్చారనడంతో ఇంకా వెంటనే అలెక్సా బాబు కూడా నా కళ్ళ ముందర అంత జెయింట్ డోర్ ఓపెన్ అవ్వడంతో ఇంకా నేను కూడా నా కాళ్ళలాగలేక వచ్చాను అనడంతో ఇంకా ఆల్ఫా బాబు కూడా సరే వచ్చారు, ఇక్కడ మీకు తెలియబోయే ట్రూత్ని మీరు కూడా తెలుసుకోండి అని చెప్పి వాళ్ళని ఫాలో అవ్వమంటారు. ఇంకా అలా మన నట్స్మోటో పాప, రోజ్ పాప, అలెక్సా పాప షాడో గార్డెన్ టీం వాళ్ళతో ఫాలో అవ్వకుండా వెళ్తూ ఉంటారు. అండ్ అప్పుడే ఆల్ఫా పాప కూడా ఓ ఇదేనా ది గ్రేట్ ఒలివర్ గారు ఆ డీమన్ డయాబోలిసిస్ డిస్ట్రాయ్ చేసిన ప్లేస్ అనడంతో ఇంకా వెంటనే మన గుండోడు ఏంటి జాక్ నెల్సన్ కూడా అవునవును ఇదే అంటాడు. ఇంకా అప్పుడే ఆల్ఫా బాబు కూడా సరే కానీ ఇక్కడ నాకు ఒక్కటే డౌట్ కొడుతుంది, యాక్చువల్గా మీ థియరీ ప్రకారం ది గ్రేట్ ఒలివర్ గారు ఒక మగపిల్లోడు కానీ ఇక్కడ ఎందుకనరా లేడీ స్టాచ్యూ ఉంది, ఒకవేళ మీరు చెప్పినట్లు ఈవిడ ఒలివర్ అయితే మీరు పెట్టిన ఆ స్టాచ్యూలో ఉండే ఒలివర్ గాడు డమ్మీనా అని చెప్పి అడుగుతుంది. ఇంకా ఆ మాటలైన గుండోడు కూడా తనకి నిజం తెలిసిపోయింది అన్నట్లు ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఆల్ఫా పాప్ కూడా నువ్వు అంతగా ఏం కంగారు పడద్దులే మాకు మొత్తం హిస్టరీ తెలిసిపోయింది అనడంతో ఇంక వెంటనే మన గుండోడు ఒకవేళ నీకు హిస్టరీ తెలిస్తే ఖచ్చితంగా నీకు ఫ్యూచర్లో చావు ఉంటుంది అని చెప్పి తనని బెదిరిద్దాం అనుకుంటాడు కానీ బట్ వెనకలో ఉండే ఎలిప్సా పాప డిప్ప మీద ఒక గేట్ కొట్టి ఇక్కడ క్వశ్చన్లు అడిగేది మా మేడం మాత్రమే, నువ్వు మూసుకొని ఆన్సర్లు మాత్రమే చెప్పు అంటుంది. ఇంకా దాన్ని చూస్తున్న రోజుకి ఇంకా అలెక్సాకి ఇన్నాళ్ళు వీళ్ళు వింటుండే స్టోరీ అంతా కూడా ఫేక్ అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఆల్ఫా పాప్ కూడా మేము ఇన్నాళ్ళు ఒకే విషయాన్ని సస్పెక్ట్ చేసాం, మీరు ఇన్నాళ్ళ నుంచి కష్టపడుతుండేది ఆ డీమన్ని మళ్ళీ రియల్ లైఫ్ కింద ఈ వరల్డ్లో పుట్టిద్దాం అనుకుంటున్నారు, కానీ అదొక్కటే కాదు మీ లక్ష్యం, ఖచ్చితంగా మీ ట్రూ మోటివ్ ఏందో ఇప్పుడు మాకు తెలియాలని చెప్పి అక్కడే ఉండే డోర్ మీద ఒక్కసారిగా చేయి పెట్టడంతో వెంటనే ఆ డోర్ ఉండే సీల్ అనేది యాక్టివేట్ అయ్యి ఆ డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంకా దాన్ని చూసిన మన జాక్ నెల్సన్ గారు కూడా అసలు ఇదంతా నువ్వు ఎలా చేయగలిగావు, అసలు ఆ డోర్ ఎలా ఓపెన్ అయిందని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆ డోర్లో నుంచి ఒక అమ్మాయి అయితే వస్తుంది. అండ్ ఆ అమ్మాయి కూడా మన ఆల్ఫా పాప లాగానే ఒక ఎల్ఫ్ అనమాట,
చూడ్డానికి అచ్చం ఆల్ఫా మాదిరే ఉంటుంది, బట్ కొన్ని డిఫరెన్సెస్తో. ఇంకప్పుడే ఆల్ఫా బాబు కూడా కమాన్ త్వరగా రా, నీ మెమరీస్లోకి ఎంటర్ అయ్యి నువ్వు చేసిండే అన్ని విధ్వంసాలు, అన్ని నిజాలు, ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలుసుకుందామని చెప్పి వీళ్ళు ఇంకా అలా ముందరకు వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి సిడ్ గేట్ చూపిస్తారు. ఇంకా మన సిడ్ గేట్ కూడా ఒక డోర్ తెరుచుకొని లోపలికి వెళ్ళి చూస్తే అక్కడంతా కూడా వైట్ గా ఉంటుంది, ఎవరు ఉంటారు. బట్ సడన్ గా అక్కడ తను ఇంతకు ముందర డిఫీట్ చేసిండే ఆ విచ్చేండే అరోరా పాప ఉంటుంది. ఇంకా తనని చూసిన మనోడు నువ్వేనా నన్ను పిలిచావండంతో ఇంకా తను కూడా అవును నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా, కానీ ఇక్కడ చూడు నన్ను ఎవరో కట్టేశారు, ఇలా ఉంటే నేను ఎలా నీతో మాట్లాడగలను, నేను నీకు అన్ని విషయాలు కూడా చెప్దాం అనుకుంటున్నాను, నువ్వు నన్ను విడిపిస్తే చెప్తాను అనడంతో ఇంకా ఆ మాటలను మన సిడ్ గేట్ కూడా సరే నిన్ను విడిపించడమే నీకు కావాల్సి వస్తే నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, ఖచ్చితంగా నేను విడిపిస్తానని చెప్పి ఒక్కసారిగా తన స్క్వాడ్తో తనకుండే అన్ని సంఖ్యలను కూడా కట్ చేసి పారదొబ్బుతాడు. ఇంకా ఒక్కసారిగా మన పాప ఫ్రీ అవ్వడంతో వెంటనే తను కూడా కమాన్ అయితే నాతో పాటు రా డార్లింగ్, నీకు మొత్తం అన్ని కూడా చూపిస్తానని చెప్పి మన సిడ్గాని అక్కడ నుంచి వేరే డోర్ అంటే వేరే లొకేషన్కి అయితే తీసుకుని వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి సీన్స్ అనేటివి రెండు ప్యారల్ గా జరుగుతుంటాయి. ఒక సైడ్ ఆల్ఫా గ్యాంగ్ చూపిస్తారు అండ్ ఇంకొక సైడ్ సిడ్గాని చూపిస్తారు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండు కూడా డిఫరెంట్ మెమరీస్ అనమాట. మన సిడ్గాడ్ ఉండేది అరోరా మెమరీస్ లో అండ్ ఆల్ఫా గ్యాంగ్ ఉండేదంతా కూడా ఆ జాక్ నిల్సన్ గాని ఉండే మెమరీస్ లో ఉంటారనమాట. లైక్ పాస్ట్ అంతా కూడా చూస్తూ ఉంటారు. ఇంకప్పుడే మన సిడ్ గేట్తో అరోరా పాప ఇక్కడ నీ పవర్స్ అనేటివి అంతగా వర్క్ చేయడంతో ఇంకా అప్పుడే మన సిడ్ గేట్ కూడా తన పవర్స్ చెక్ చేస్తాడు. అండ్ తను చెప్పినట్లుగానే తన పవర్స్ అనేటివి ఎంతో లైట్గా అయితే వర్క్ అవుతూ ఉంటాయి. ఇంకా మనోడు కూడా సరేలే వీటితో నాకు పెద్ద యూజ్ లేదులే అని చెప్పి మనోడు తనతో పాటు వెళ్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్గానే మన ఆల్ఫా గ్యాంగ్ అంతా కూడా జాక్ నిల్సన్ గాని మెమరీస్ని ట్రావెల్ చేసుకుంటూ ఒక ఎక్స్పెరిమెంట్ జరిగే లొకేషన్కి అయితే వస్తారు. ఇంకా అక్కడ ఉండే అమ్మాయిలకి అదేది అర్థం కాకపోవడంతో ఇంకా అప్పుడే ఆల్ఫా బాబు కూడా ఇక్కడే ఈ చెత్త నా కొడుకులో ఒంటరిగా దొరికే ఎంతో మంది అమ్మాయిల్ని అండ్ ఎంతో మంది స్ట్రాంగెస్ట్ రాయల్ కుటుంబాలకు చెందిండే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని దొంగతనంగా ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళ మీద వింత వింత ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ ఈ నా కొడుకులు అయితే వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసే వాళ్ళని చెప్పి ఆల్ఫా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్స్ లో మన ఒలివర్ పాపను కూడా చూపిస్తారు. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మన సిడ్ గేడు ఇంకా అరోరా పాప ఇద్దరు కూడా తన యొక్క చైల్డ్హుడ్ మెమరీస్ లోకి వెళ్ళడంతో ఇంకా అప్పుడే మన సిడ్ గేడు ఎందుకని నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడంతో ఇంకా అరోరా పాప కూడా సారీ ఇది జస్ట్ కోఇన్సిడెంట్ అంటుంది. కానీ బట్ అక్కడే ఉంటే తన యంగర్ సెల్ఫ్ ని చూసి తను ఏడుస్తుంటే ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి తన ముఖం పగలగొడుతుంది. ఇంకా దాన్ని చూసిన సిడ్ గేడు ఇది పెద్ద గయ్యాలదిరా అనుకొని మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ మళ్ళీ దీనికి ప్యారల్ గా మన ఆల్ఫా పాప కూడా వీళ్ళు చేసిండే ఈ ఎక్స్పెరిమెంట్స్ లో వీళ్ళకంటూ దొరికిండే ఒక్కొక్క గ్రేట్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారంటే అది ఒలివర్ మాత్రమే. ఎందుకంటే వీళ్ళు ఇంప్లాంట్ చేసిండే ఆ డయాబోలసిస్ సెల్స్ ని తను మాత్రమే కంట్రోల్ చేసింది. అండ్ ఇప్పుడు తనే వీళ్ళకుండే మేజర్ అసెట్ అనమాట. కానీ ఇనాల్ అందరితో అక్కోకుండా తనకుండే ప్రీవియస్ మెమరీస్ అన్ని రిమూవ్ చేసి తనకంటూ ఇప్పుడు కొత్త మెమరీస్ పెట్టారు. ఎందుకురా ఇట్లా చేస్తున్నారు అనడంతో ఇంకా మనోడు మేము దీన్ని చేసినది కేవలం ఫ్యూచర్ లో ఒకవేళ ఆ డీమన్ బతికొస్తే దాన్ని మేము ఫైట్ చేయడానికి మాకంటూ ఒక సైడ్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉండాలి కదా, సో అందుకని ఇలా చేస్తున్నాం అనడంతో ఇంకా ఆ మాటలైన ఆల్ఫా బాబు కూడా తొక్కేం కాదు నీ తొక్కల సొల్లు అంతా కూడా పక్కన వాళ్ళకి చెప్పు, నాకు నీ గురించి పూర్తిగా తెలుసు, మర్యాదగా నిజం చెప్పు అంటుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్ లో మన ఆల్ఫా పాప ఇంకా తన గ్యాంగ్ అంతా కూడా ఒక బ్యాటిల్ ఫీల్డ్ లోకి అయితే ఎంటర్ అవుతారు. అండ్ ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో ఎంతో మంది యోధులు అయితే ఫైట్ చేస్తూ ఆ డీమన్ కుండే ఒక హ్యాండ్ అయితే క్యాప్చర్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఆ ప్రాసెస్ లో భాగంగానే ఎంతో మంది చావుల తర్వాత ఫైనల్ గా ఆ డీమన్ హ్యాండ్ అయితే వీళ్ళు క్యాప్చర్ చేస్తారు. అండ్ అక్కడే వీళ్ళకి తెలిసే మ్యాటర్ ఏంటంటే వీళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి ఆ డీమన్ హ్యాండ్ లో ఉండే లైఫ్ ఫోర్స్ అంతా కూడా వీళ్ళు కొన్ని టాబ్లెట్స్ లెక్క మార్చారు. అండ్ ఆ విధంగానే ఈ కల్ట్ దగ్గర ఆ టాబ్లెట్స్ ఉన్నాయి. అండ్ ఆ టాబ్లెట్స్ వేసుకున్న వెంటనే ఆ డీమన్ పవర్స్ అనేవి వీళ్ళకి రావడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లో అవి తక్కువగా ఉన్నాయి సరే, ఈ సైంటిస్ట్ నా కొడుకులు అందరూ కూడా ఆ హ్యాండ్ ని ఇప్పటికీ ప్రాసెస్ చేస్తూ ఇప్పటికీ వీళ్ళకి కావాల్సిన టాబ్లెట్లు అయితే సంపాదించుకున్నారని చెప్పి ఆ ఆల్ఫా పాప్ కంటిన్యూ చేస్తుంటుంది. అండ్ ఈ సైంటిస్ట్ లో మన జాక్ నిల్సన్ గారు కూడా ఒకడనమాట. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఆ టాబ్లెట్ ని యూజ్ చేసిండే పర్సన్ కూడా మన జాక్ నిల్సన్ గాడే. ఇంకా మాటలన్నీ వింటుండే మన పాపలకి ఫీజులు ఎగిరిపోతాయి. ఇంకా అప్పుడే జాక్ నిల్సన్ గారు కూడా ఓకే నేను అనుకున్న దానికంటే మీరు ఇప్పటికే చాలా తెలుసుకున్నారు, ఇంకా మిమ్మల్ని బతకనివ్వకూడదు అని చెప్పి మనోడు తన పవర్ ని బయటికి తీస్తూ ఉండగానే అప్పుడే తన వెనకలో ఉండే డెల్టా పాప ఒక్కసారిగా తన చేత్తో వాడి గుండెల మీద అటాక్ చేసి వాడిని దెబ్బకి అక్కడ ఉండే నీళ్ళలోకైతే ఇసిరి కొట్టేస్తుంది. ఇంకా అప్పుడే వెనక నుంచి ఆ ఎప్సన్ పాప వచ్చి ఓసే పిచ్చిదానా మేము ఆల్రెడీ చెప్పాం కదా వాడిని చంపకూడదని, నువ్వెందుకు అలా చేసావు అనడంతో ఇంకా డెల్టా పాప కూడా సారీ అని చెప్తుంది. అండ్
అండ్ ఈ గ్యాప్ లోనే వాటర్ లో పడిపోయిండే మన జాక్ నెల్సన్ గడు వెంటనే గాలికి ఎగిరి ఇప్పుడు మీ అందరికి చావు అంటే ఎలా ఉంటుందో నేను చూపిపోతున్నాను. ఎందుకంటే మీరంతా ఉన్నది నా సెనేటరీ సామ్రాజ్యంలో. ఇక్కడ మీ పవర్స్ అనేటివి పనిచేయవు. ఇక్కడ నేనే తోపు. మీరు తలుచుకున్న నన్ను ఏం పీకలేరు అన్నట్లు ఒక్కసారిగా మనోడు తన యొక్క బాడీస్ని స్ప్లిట్ చేసుకుంటా అక్కడ మల్టిపుల్ పర్సన్స్ మాదిరి మారి తనకు ఎదురుగా ఉండే అందరు షాడో గార్డెన్ పర్సన్స్ ను కూడా స్ప్లిట్ చేసి వాళ్ళని దూరం నుంచి అటాక్ చేపిద్దామని చెప్పి ప్లాన్ చేస్తాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఇంతకు ముందర ప్రీవియస్ ఎపిసోడ్ ఎండింగ్ అయితే మనం చూపిస్తారు. అప్పుడే మన జాక్ నెల్సన్ గారు షాడో గార్డెన్ టీమ్ లో ఉండే సగం మందిని ఒక చోటికి అండ్ మన నట్స్మోటో పాప అదే బీటా పాప అలెక్సా పాప రోజ్ పాప్ని ఇంకొక చోటికి ఫైనల్ గా మన ఆల్ఫా పాప్ని ఇంకా తనని చంపడానికి ట్రై చేసిండే డెల్టా పాప్ని ఒక చోటుకు సమన్ చేస్తాడు. ఇంకా అప్పుడే మన జాక్ నెల్సన్ గారు అక్కడికి వచ్చి ఏమే ఇంతకు ముందర నువ్వు నన్ను చంపడానికి ట్రై చేసావు కదా, దమ్ముంటే ఇప్పుడు ట్రై చేయని చెప్పి మన డెల్టా పాపకు వార్నింగ్ ఇస్తాడు. బట్ ఇక్కడే ఈ పిచ్చనాకుడికి తెలియదు ఏంటంటే షాడో గార్డెన్ లో ఉండే అందరికీ కొంచెం తెలివి ఉంటుంది. అసలు తెలివే లేని పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే అది మన డెల్టా పాప అనమాట. మన పాపకి ఫైట్ ఒక్కటే ఉంటే చాలు, ఇంకా ఏది పట్టించుకోదు. ఇంకా అట్లాంటి పాపకి ఇప్పుడు ఫైట్ చేద్దాం రా అని చెప్పి తన కళ్ళ ముందరే వేటని పెట్టాడు. ఇంకా మన డెల్టా పాప ఊరుకుంటుందో చెప్పండి, వెంటనే ఫైట్ అనేది స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి అరోరా పాపని చూపిస్తారు. ఈసారి తను మళ్ళీ తన యొక్క యంగర్ సెల్ఫ్ దాకా తీసుకొని వెళ్తుంది. కానీ అక్కడ ఎంతో మంది సోల్జర్స్ ఉండి వాళ్ళ అందరూ కూడా అరోరా పాపని చంపేద్దాం అనుకుంటారు. అండ్ అక్కడికి వచ్చిన మన సిడ్గాడు అరోరా పాప కూడా ఏం చేద్దామంటావు, ఇప్పుడు నువ్వు తనని ఏం చేయబోతున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన అరోరా పాప ఇంతకు ముందర చూసావు కదా సేమ్ అదే చేయబోతున్నా. కానీ ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగే విషయం అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఉండే సోల్జర్స్ అంతా కూడా ఒక్కసారిగా జాంబీస్ గా మారారు. అండ్ వీళ్ళు మనల్ని కూడా అటాక్ చేసే స్టేజ్ లో ఉన్నారనడంతో ఇంకా ఆ మాటలను మన సిడ్గాడు కూడా గమనిస్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళ మీద ఆ జాంబీస్ అటాక్ చేస్తూ ఉంటే ఇంకా వెంటనే మన సిడ్గాడు అరోరా పాపని పక్కన తీసుకొని వెళ్ళి మన సిడ్గాడు ఇంకా అరోరా పాప ఆ జాంబీ సోల్జర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈసారి మన సిడ్గాడ్ ఎక్కువ టైం తీసుకోకుండానే మొత్తం అందరినీ చంపేసి వెంటనే అరోరా పాపని తీసుకొని ఇంకొక మెమరీకి వెళ్తారు. అండ్ అక్కడైతే ఒక స్క్వాడ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనకంటే నెక్స్ట్ సీన్ లో మనకి డెల్టా పాపని చూపిస్తారు. అండ్ మన పాప పిచ్చ కోపంలో అక్కడ ఉండే జాక్ నెల్సన్ కానీ అన్ని క్లోన్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. అండ్ లిటరలీ తన మ్యాజిక్ తగ్గుతూ ఉన్నా సరే తను అంత ఎఫెక్ట్ని తీసుకుంటానే సరే తను ఇంతలా ఫైట్ చేస్తున్నాడని చూసిన జాక్ నెల్సన్ గాడు ఇప్పటికీ భయపడి వణికిపోతూ ఉంటాడు. అసలు తను ఏం చేస్తుంది, తనకి ఏమైనా పిచ్చి పట్టిందా, అసలు తను ఉపయోగిస్తానే మ్యాజిక్ ఏంది, లేదు ఇది అంతరిచ్చిపోయిందే ఆ స్లైమ్ మ్యాజికే కదా, అసలు దీన్ని ఎలా వీళ్ళు అక్వైర్ చేస్తారని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఆల్ఫా పాప్ కూడా ఏరా ఇంతేనా నీ సత్తా అనడంతో ఇంకా కోపంగా జాక్ నెల్సన్ గాడు మీకు ఇంకా కావాలా, నా దగ్గర దీనికంటూ కూడా ఇంకా కొత్త టెక్నిక్స్ ఉన్నాయి అండ్ మిమ్మల్ని ఎలాగైనా చంపి పడుతుందా అని ఈసారి మరికొన్ని క్లోన్స్ సమన్ చేస్తాడు. బట్ ఈసారి మన డెల్టా పాప వెంటనే ఒక ఐరన్ స్లాబ్ సమన్ చేసి అండ్ ఒక్కటే స్ట్రైక్ కి ఆ జాక్ నెల్సన్ కానీ అన్ని క్లోన్స్ డిస్ట్రాయ్ చేసి పడుతుంది. ఇంకా దాన్ని చూసిన వానికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ ఇక్కడే సీన్ ఏంటంటే నెక్స్ట్ సీన్ లో మనకి సిడ్ గాన్ని ఇంకా అరోరా పాపని చూస్తారు. ఇంకా అప్పుడే మన సిడ్ గారు కూడా అసలు ఎందుకని ఈ డోర్ కి ఇన్ని చేంజ్ చేశారు, బహుశా ఈ డోర్ వెనకలే ఆ మ్యాజిక్ ఉంది అనడంతో ఇంకా అప్పుడే అరోరా పాప బహుశా అది నాకు కూడా తెలియదు అనడంతో ఇంకా సిడ్ గారు సరేలే దీన్ని బద్దలు కొడతా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే మన అరోరా పాప కూడా సరే నీకు నచ్చినది చేసుకో ఉంటుంది. బట్ మన సిడ్ గాడు బట్ ఈ చైన్స్ అనేవి ఈ స్క్వాడ్ తో కట్ అవుతాయి లేదో నాకు తెలియదు కానీ బట్ నీ దగ్గర ఉండే ఆ స్క్వాడ్ తో కట్ అవుతాయి, నేను వెంటనే ఆ స్క్వాడ్ ని తీసుకుంటా అని చెప్పి మనోడు ఆ స్క్వాడ్ ని బయటికి లాగడానికి ట్రై చేస్తుంటాడు. కానీ బట్ అది జరగని పని. ఇంకా అప్పుడే మన సిడ్ గానికి అర్థమవుతుంది సో ఈ స్క్వాడ్ కు వర్తి పర్సన్ నేను కాదు అండ్ ఈ స్క్వాడ్ ఓనర్ వేరే వాళ్ళు ఉన్నారని. ఇంకప్పుడే అరోరా పాప కూడా మరి ఏం చేద్దాం అనడంతో ఇంకా మన సిడ్ గారు కూడా ఏం చేద్దాం వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అని చెప్పి ఇద్దరు అక్కడే కూర్చుండిపోతారు. అండ్ ఇక్కడే సీన్ కంటే నెక్స్ట్ సీన్ లో మళ్ళీ మనకి డెల్టా విధ్వంసాన్ని చూపిస్తారు. అండ్ లిటరలీ ఆ ఫైటింగ్ స్టైల్ ని చూస్తుంటే మన అలెక్సా పాప, రోజ్ పాప ఇంకా నట్స్మోలో ఉండే బీటా పాప ముగ్గురు అసలు మనిషేనరా ఇది ఇంత దారుణంగా ఫైట్ చేస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లో మన డెల్టా పాప అన్ని క్లోన్స్ డిస్ట్రాయ్ చేయడంతో ఒక్కసారిగా వాళ్ళు ఉండే ఆ యొక్క మెమరీ కూడా బ్రేక్ అయిపోతుంది. అండ్ ఒరిజినల్ జాక్ నెల్సన్ గారు కూడా వాళ్ళకి కనపడిపోతారు. ఇంకా మన జాక్ నెల్సన్ గారు భయపడకుండా అసలు ఎలా మీరు హండ్రెడ్స్ ఆఫ్ క్లోన్స్ ని అసలు మీకు చెమట పట్టుకోండి చంపేశారని చెప్పి అంటూ ఉంటే ఇంకా మన డెల్టా పాప కూడా ఇంకా నువ్వేరా బ్యాలెన్స్ అని చెప్పి తనని చంపడానికి వస్తూ ఉంటే ఈ గ్యాప్ లోనే మన జాక్ నెల్సన్ గారు ఒక్కసారిగా ది గ్రేట్ హీరో అండ్ ఒలివర్ ని సమన్ చేస్తాడు. ఇంకా
ఇంకెప్పుడైతే ఒలివర్ పాప బ్యాటిల్ ఫీల్డ్ లెక్క ఎంటర్ అవుతుందో ఇంకా అప్పుడే అక్కడికి అదర్ షాడో గార్డెన్ గర్ల్స్ అందరూ కూడా వచ్చి మేడం మేము ఆల్రెడీ ఇక్కడ నుంచి తప్పించుకునే మార్గం ని కనుక్కున్నామని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి గేట్ రెడీ చేస్తే ఇంకా అలెక్సా పాప కూడా ఓకే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి డెల్టా, ఇప్పుడు వీడిని చంపడానికి మనకు తగినంత పవర్ లేదు, మళ్ళీ వద్దామని చెప్పి వెళ్ళిపోదాం అంటుంది. బట్ మన డెల్టా పాప మాత్రం వినకోకుండా ఉంటే ఇంకా కోపంగా డెల్టా వస్తావా రావా అనడంతో ఇంకా ఒక్కసారిగా మన పాప కుక్క పిల్ల మాదిరి వస్తున్నా అని చెప్పి వీళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ సీన్లో మన జాక్ నెల్సన్ గారు షెట్ కనీసం అలెక్సా దగ్గర నుంచి బ్లడ్ తీసుకునే సరిపో ఇంకోసేపు వాళ్ళు కానీ నా మెమరీలో ఉంటే వాళ్ళందరికీ ట్రూ రియాలిటీ చూపించి వాళ్ళందరినీ కూడా నా పావుల మాదిరి వాడుకునేవాడిని అని చెప్పి మనోడు అనుకుంటూ ఉండగానే అప్పుడే మనోడికి ఒక నోటిఫికేషన్ వస్తుంది సెనేటరీ సెంటర్లో ఎవరో ఉన్నారని. ఇంకా వెంటనే కోపంగా మనోడు ఒలివర్ని తీసుకుని అక్కడికి వెళ్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన సిడ్గాడు అరోరా పాపతో పులిహోర కలుపుతూ ఉంటాడు. అండ్ ఒకవేళ కానీ నేను ఈ కోర్ని డిస్ట్రాయ్ చేస్తే నువ్వు ఫ్రీ అయిపోతావు కదా అనడంతో ఇంకా అరోరా పాప కూడా నువ్వు అది చేసినప్పుడు కదా అప్పుడు చూద్దాంలే అనడంతో ఇంకప్పుడే మన సిడ్గాడు కూడా చూస్తూ ఉంటావులే అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి మన ఒలివర్ పాప ఇంకా జాక్ నెల్సన్ గడు వచ్చి ఎవట్రా నువ్వు అసలు ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం అనడంతో ఇంకా మన సిడ్గాడు కూడా సర్లే చూసుకుందాం అన్నట్లు తన స్క్వాడ్ తీస్తూ ఉంటాడు. అండ్ పక్కన ఉండే అరోరా పాప అండ్ ఎదురుగా ఉండే జాక్ నెల్సన్ ఇద్దరు కూడా లేదు నువ్వు ఫైట్ చేయొద్దు, నువ్వు ఫైట్ చేస్తే చచ్చిపోతావు అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఒలివర్ పాప ఒక్కసారిగా సిడ్ మీద స్ట్రైక్ చేస్తుంది. ఆ అటాక్ ని మనోడు లాస్ట్ సెకండ్ లో డాట్ చేసినా సరే బట్ ఆ ఎఫెక్ట్ వల్ల మనోడు బిల్డింగ్స్ కి తగులుకుంటూ డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఒలివర్ పాప కూడా ఆక్కోకుండా వెంటనే అన్ని వైపుల నుంచి సిడ్ మీద అటాక్ చేస్తూ తన స్క్వాడ్ ని కూడా విరగొట్టేస్తుంది. ఇంకా మనోడు కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఈవిల్ గా నవ్వడం మనం చూస్తాము. ఇంకా దాన్ని చూసిన జాక్ నెల్సన్ గారు ఎందుకురా ఇలా నవ్వుతున్నా ఉండడంతో ఇంకా మనోడు కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఇన్నాళ్ళ తర్వాత నేను నిజమైన బ్యాటిల్ చేయబోతున్నాను అనుకుంటాడు. కానీ ఈ గ్యాప్ లోనే మన ఒలివర్ పాప మళ్ళీ సిడ్ మీద అటాక్ చేస్తూ ఈసారి మన సిడ్ యొక్క వెనక భుజాన్ని కట్ చేస్తుంది. ఇంకా దాన్ని చూసిన గుండోడు వస్తే ఒలివర్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాడిని త్వరగా చంపేసాయని చెప్పి అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే సీన్ లేక అరోరా పాప వచ్చి వద్దు సిడ్ నువ్వు తనతో ఫైట్ చేద్దు, ఇక్కడ నుంచి పారిపోదాం అండ్ ఎటువంటి మనిషి కూడా తనని బీట్ చేయలేడు, నా మాట విను, ఇక్కడ నుంచి పారిపోదాం నేను నీకు హెల్ప్ చేస్తా అనడంతో ఇంకా ఆ మాటలిన గుండోడు కూడా ఏంటి విచ్ నువ్వు ఇంకొక పర్సన్ కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా, నాకు అదే అర్థం కావడం లేదు అనడంతో ఇంకా అప్పుడే అరోరా పాప కూడా అది నీకు చెప్పిన అర్థం కాదు, తన వల్ల నేను ఇంత ఫ్రీగా నా యొక్క అన్ని మెమరీస్ కూడా చూసా, నా జీవితానికి ఇదే చాలు, నేను ఎలాగైనా సరే సిడ్ని ఇక్కడ నుంచి కాపాడుతా అనడంతో ఇంకప్పుడే గుండోడు కూడా వసే పిచ్చిదానా నీకు అర్థం కాలేదా, నీ వల్ల ఇంకా నీ మెమరీస్ వల్లే ఇప్పుడు ఈ సెనేటరీ ఇంత సేఫ్ గా ఉంది, అసలు నువ్వు మాతో పాటు కోఆపరేట్ చేయనందుకే నిన్ను ఇలా మార్చేస్తాం అండ్ నీ వల్లే ఇక్కడికి రావాలనుకుంటే ఎంతో మంది నీ మెమరీస్ చూసి భయపడి ఇక్కడ నుంచి పారిపోతూ ఉంటారు అండ్ అట్లాంటి నువ్వు వీడిని కాపాడతావా, అది జరగని పని, నేనుండగా అస్సలు జరగదు, వాడికి చావు గ్యారంటీ అంటూ ఉంటే ఇంకప్పుడే మన సిడ్ గేట్ కూడా వచ్చి అరోరా పాపని కూల్ నాకు నీ యొక్క జాల అవసరం లేదు అండ్ నీ హెల్ప్ కూడా అవసరం లేదు, నేను తలుచుకుంటే ఇక్కడ నుంచి తప్పించుకోగలను అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మాట్లాడిన గుండోనికి కోపం వచ్చి ఏంటి నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకుంటావా, నీకు ఈరోజు ప్రాణాలు పోబోతున్నాయి, కమాన్ ఒలివర్ ఈసారి వీడిని చంపి పడదొబ్బు అని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వడంతో ఇంకొకసారిగా మన ఒలివర్ పాప తన స్క్వాడ్ తో మన సిడ్గాన్ యొక్క కడుపులో స్టాప్ చేస్తుంది. బట్ ఇక్కడ మన సిడ్గాన్ కి అంత బ్లడ్ కారుతున్నా సరే మనోడు మాత్రం నాకు కూడా ఇదే కావాలంటాడు అండ్ మీ అందరికీ తెలుసు మనోడు ఎందుకని ఇలా అంటున్నాడో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ట్రై చేయండి. లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయిన దగ్గర ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది అండ్ లిటరల్లీ మన సిడ్ గేట్ తనకు అంత బ్లడ్ కారుతున్నా ఒకటేసారి ఒలివర్ని తన వైపు లాక్కొని ఒక్కసారిగా తన మెడని తన నోటితో కొరికి పారదొప్పుతాడు అండ్ లిటరల్లీ మనోడు ఎంతగా కొరుకుతా అంటే తన పెయిన్ నుండి స్కిన్ అంతా కూడా వచ్చేస్తుంది అండ్ వెంటనే బ్లడ్ అనేది బ్లీడ్ అవుతూ ఒలివర్ అయితే అక్కడికక్కడే చచ్చిపోతుంది. ఇంకా దాన్ని చూసిన అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి, ఏంట్రా ది గ్రేట్ ఒలివర్ని వీడు ఇలా చంపాడని చెప్పి వాళ్ళందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఇంకా మన సిడ్ గేట్ కూడా ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే మన జాక్ నెల్సన్ గారు కూడా ఒక విషయంలో మాత్రం నేను అప్రిషియేట్ చేయాలి, ది గ్రేట్ ఒలివర్ ని నువ్వు ఇంత దారుణంగా అండ్ ఈ వేలో చంపుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నువ్వు దీన్ని ఇలా చేసినందుకు నేనైతే నీకు కంగ్రాచులేషన్ చెప్తున్నా, కానీ నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవడంతో ఇంకా మన సిడ్ గేట్ కూడా నాకు కూడా అటువంటి ఉద్దేశం అస్సలు లేదులే అని చెప్పి మనోడు తన యొక్క పవర్ ని చిన్నగా అన్లిస్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే జాక్ నెల్సన్ గారు ఒక్క ది గ్రేట్ ఒలివర్ ని చంపితే నీకు విజయం వస్తుంది అనుకుంటే అట్లాంటి గ్రేట్ ఒలివర్స్
నేను ఎంతమందినైనా సమన్ చేయగలను, ఎందుకంటే ఇది నా సామ్రాజ్యం, ఇది నా టెరిటరీ, ఇందులో కేవలం వర్క్ ఇది నా పవర్ మాత్రమే అని చెప్పి ఒక్కసారిగా ది గ్రేట్ ఒలివర్స్ అందరూ రండి అండ్ వచ్చి వీడిని చంపి పడతాపండి అని చెప్పి ఆర్డర్ వేయడంతో ఇంకా ఒక్కసారిగా వీళ్ళ చుట్టూ ఉండే అన్ని బాక్సెస్లో నుంచి గ్రేట్ ఒలివర్స్ మనకు చూపిస్తారు. ఇంకా దాన్ని చూసిన అరోరా పాపకు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి అండ్ ఒక్కసారిగా ఆ గ్రేట్ ఒలివర్స్ అందరూ కూడా మన సిడ్గన్ మీద అటాక్ చేయడానికి అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తూ ఉంటారు. బట్ మన సిడ్గన్ మాత్రం ఏమాత్రం లేట్ చేయకుండా జస్ట్ తను కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తన మ్యాజిక్ని అనలైజ్ చేసి ఒక్కసారిగా తన పవర్తో అందరితోనూ ఫైట్ చేస్తూ ఉంటాడు. అట్ ఏ టైం ఇంకా దాన్ని చూసిన జాక్ నిల్సన్ గాడు వెయిట్ నీ దగ్గర ఉండేది ఆ ఆర్టిఫిస్ట్, అది స్లైమే కదా, అది అంతరించిపోవాల్సిండేది కదరా, అది నీకెలా దొరికింది, అసలు ఎవడరా నువ్వు అంటే ఇంకా అప్పుడే మన సెట్ గాడు కూడా అది నీకు చొప్పునే అర్థం కాదులేరా, యాక్చువల్గా నేను ఇంతసేపు తను చూపించే మెమరీస్లో కాలం గడిపాను అనుకుంటున్నావా, నా మ్యాజిక్ పవర్ నాకు తిరిగి వచ్చేంత వరకు నేను వెయిట్ చేశాను అండ్ ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ టైమింగ్లో వచ్చింది, ఇప్పుడు రారా చూసుకుందామంటే ఇంకా మన జాక్ నెల్సన్ కానీ కోపం వచ్చి ఒలివర్స్ వీడిని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి, చంపి పారదొబ్బండి అని చెప్పి ఒక్కసారిగా తన సైన్యాన్ని పంపిస్తాడు. ఇంకా మన సిడ్గేడ్ కూడా వచ్చిన వాళ్ళని వచ్చినట్లు ఫైట్ చేసుకుంటా వాళ్ళ అందరినీ డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన వాళ్ళకి ఫ్యూజ్లు ఎగిరిపోతే అప్పుడే మన సిడ్గేడ్ అరోరా పాప్తో ఒక్క విషయం చెప్తా, జాగ్రత్త విను అరోరా, ఇంతకు ముందర నువ్వేమన్నావు ఆ స్క్వాడ్తో మాత్రమే ఆ చైన్స్ బ్రేక్ చేయగలను అన్నావు కదా, బట్ ఒకవేళ మనం ఈ ప్లేస్ అంతటిని డిస్ట్రాయ్ చేసినా సరే అప్పుడు ఆ డోర్ ఓపెన్ అవుతుంది కదా అంటే ఇంకా ఆ మాటలైన అరోరా పాప కూడా ఒరే నువ్వు అసలు ఏం చేయబోతున్నావు అంటే ఇంకా మన సిడ్గాడు అది నువ్వే చూస్తావు కదా అని చెప్పి ఒక్కసారిగా తన పవర్ని అనలిస్ట్ చేస్తాడు. అండ్ లిటరలీ మనోడు తన ఫేవరెట్ డైలాగ్ ఏంటి ఐ ఆమ్ ఆల్ రేంజ్ అంటాడో లేదో ఒక్కసారిగా ది గ్రేట్ ఒలివర్ క్లోన్ ఒకటి వచ్చి మన సిడ్ యొక్క గుండెల్లో అయితే తన స్క్వాడ్తో స్టాప్ చేస్తుంది. బట్ మన సిడ్గాడ్ మాత్రం ఇప్పటికే టూ లేట్ అయిపోయింది, ఆటమిక్ అంటాడు. ఇంకా ఒక్కసారిగా ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఆ బిల్డింగ్, ఆ తర్వాత ఆ బిల్డింగ్ ఎక్కడైతే హైడౌట్లో ఉందో ఆ రివర్ అండ్ ఆ రివర్ తర్వాత ఆ సిటీ, చిన్న చిన్నగా మన సిడ్గేడ్ చేసిండే ఈ ఆల్ రేంజ్ ఆటమిక్ అటాక్ అనేది లిటరలీ ఆ యొక్క మొత్తం హోల్ టౌన్నే డిస్ట్రాయ్ చేసి పారేస్తుంది. ఇంకా దాన్ని చూసిన మన షాడో కట్టిన వాళ్ళు సంతోషపడితే ఆ నెక్స్ట్ సీన్లోనే మన అలెక్సా పాప రోజ్ పాప ఆ అటాక్ని చూసి లిటరలీ వణికిపోతూ ఉంటారు. ఆ నెక్స్ట్ సీన్లోనే మనకి సిడ్గేడ్ని ఇంకా అరోరా పాపని చూపిస్తారు. ఇంకా అప్పుడే మన సిడ్గేడ్ స్ప్రోలోకి వచ్చి నేను ఎక్కడున్నా అంటే ఇంకా అప్పుడే అరోరా పాప నాకు ఇప్పటికీ ఒకటే డౌట్గా ఉంది, నీ గుండెల్లో తన స్క్వాడ్ దింపినా సరే నువ్వు ఎలా బతుకున్నావు అంటే ఇంకా మన సిడ్గాడు ఆ టైంలో నేను ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకున్నాలే అందుకనే బతికా, సరే కానీ నువ్వు ఇప్పుడు ఫ్రీనా అంటే ఇంకా మన పాప కూడా అవును అని చెప్పి తనని టచ్ చేద్దాం అనుకుంటుంది. కానీ ఈ గ్యాప్లోనే తన హ్యాండ్ అనేది డిసప్పేర్ అయిపోతూ ఉండడాన్ని తను సెన్స్ చేస్తుంది. ఇంకా దాన్ని చూసిన సిడ్గేడ్ కూడా బహుశా ఇంకా నువ్వు డిసప్పేర్ అయిపోతున్నావు ఇదే నీకు ఫ్రీ అంటే ఇంకా అప్పుడే మన అరోరా పాప కూడా అవును ఇన్నాళ్ళ తర్వాత నాకు ఫ్రీ దొరుకుతుంది కానీ ఇప్పుడు నాకు అలా వెళ్ళాలని లేదు, ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటికే ఎన్నో మెమరీస్ని చూశాను అండ్ నీ వల్ల నిజమైన నేనంటే ఎవరో నేను తెలుసుకున్నా, థ్యాంక్ యూ ఫర్ దిస్ సెట్, బట్ నేను డిసప్పియర్ అయిపోయే లోపల నీకు ఒక మంచి మెమరీ ఇవ్వాలనుకుంటున్నాను అండ్ ఇది నీకు నాకు మాత్రమే ఉండాలి, నేను ఎప్పటికీ ఈ మెమరీ మర్చిపోకూడదు అని చెప్పి ఒక్కసారిగా మన సెట్ గ్యాన్ క్లిప్ లాగా ఇచ్చి తను అక్కడ నుంచి డిసప్పియర్ అయిపోతుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో మళ్ళీ మనకి అలెక్సా రోజ్ ఇంకా బీటా పాపని చూపిస్తారు. ఇంకప్పుడే అలెక్సా పాప అసలు ఆ షాడో కట్ చేసే విధ్వంసం అనేది కేవలం ఇక్కడ ఉండే జనాలకు కాదు అండ్ ఇక్కడ ఉండే సిటీ అందరికీ కూడా నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, నేను ఒక పవర్లెస్ పర్సన్ని, అందుకని ఇదంతా కూడా జరగనిచ్చా. కానీ ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పాలి, ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అని చెప్పి నేను ఎవరి వైపు కూడా డిసిజన్ తీసుకోలేను అండ్ ఎవరి వైపు మంచి ఉంది ఎవరి వైపు చెడు ఉందని చెప్పి నాకు అవసరం కూడా లేదు. కానీ నేను మాత్రం ఒక డిసిజన్ అయితే ఇప్పుడు తీసుకున్నాను, ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇట్లాంటి ఈవెంట్ ఇంకొకటి జరగనివ్వను, దానికోసం నేను ఎంత స్ట్రాంగ్గా వీలైతే అంత స్ట్రాంగ్గా మారాలని కోరుకుంటున్నానని చెప్తుంది. ఇంకా ఆ మాటలైన రోజ్ పాప్ కూడా నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి మాటిస్తుంది. బట్ పక్కన ఉండే బీటా పాప మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా విజయాన్ని కలిగించదు, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే మనకి ఇన్ఫర్మేషన్ కావాలనడంతో ఇంకా ఆ మాటలైన అలెక్సా పాప కూడా మాకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి నువ్వు ఉన్నావు కదా, ఒకవేళ నీకు ఇబ్బంది లేకుంటే నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, మేము కష్టపడి పోరాడతాం అండ్ ఖచ్చితంగా మనం ఒక టీమ్గా ఫామ్ అయ్యి అందరినీ కాపాడదాం, దిస్ ఈజ్ మై ప్రామిస్, నాతో పాటు మీరు ఉంటారా అనడంతో ఇంకా ఆ మాటలైన రోజ్ పాప కూడా ప్రామిస్ ఇస్తుంది. అండ్ ఫైనల్గా మన బీటా పాప కూడా బాగా ఆలోచించి సరే నేను కూడా ప్రామిస్ ఇస్తున్నాను, ఇప్పటి నుంచి మనం ముగ్గురు కలిసి పనిచేద్దామని చెప్పి వీళ్ళ ముగ్గురు ఒక టీమ్గా మారుతారు.
ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మనకి ఆల్ఫా గ్యాంగ్ అని చూపిస్తారు. ఇంకప్పుడే వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఇదంతా జరగడానికి మెయిన్ కారణం మన యొక్క లార్డ్ షాడో గారే, ఆయనే ఇదంతా చేసినందుకు ఆయన్ని మనం పొగడాలనడంతో ఇంకా ఆల్ఫా పాప్ కూడా తన పాత్ మన పాత్ రెండు డిఫరెంట్ కావచ్చు, బట్ ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన హెల్ప్ తను చేస్తున్నాడని చెప్పి తను కూడా ఎంతో సిగ్గుపడుతుంది. ఇంకా అప్పుడే ఎలిప్సన్ పాప్ కూడా సరే కానీ నెక్స్ట్ మన అటాక్ ఏంది అనడంతో ఇంకా అప్పుడే ఆల్ఫా పాప ముందు నాకు అన్ని విషయాలు తెలియాలి, ఈ యొక్క అటాక్ తర్వాత ఏమేమి జరిగాయంటే ఇంకా అప్పుడే ఎలిప్సన్ పాప మన బీటా పాప ఒక టీమ్ అప్ అండ్ లార్డ్ షాడో తిరిగి సిటీకి వెళ్ళిపోవడం ఇవన్నీ చెప్పేసి నుంచి మన ఆల్ఫా పాప్ కూడా సరేలే తొందరలో ఇటువంటి అటాక్ ఇంకొక చోట జరగబోతుంది, గెట్ రెడీ ఫర్ దట్ అని చెప్పి వీళ్ళ అందరూ అక్కడ నుంచి మాయమైపోతారు. అండ్ ఇక్కడే సీన్ అని కట్టే నెక్స్ట్ సీన్లో మనకి ఆ రాయల్ క్యాపిటల్ సిటీని చూపిస్తారు. ఇంకప్పుడే అక్కడ ఉండే గామా పాప్తో ఒక పర్సన్ వచ్చి ప్లీజ్ మా దగ్గర అంత డబ్బులు లేదు, మీరు దయచేసి మా సిటీని డెవలప్ చేయండి అండ్ దానికి బదులుగా మీ బ్రాండ్స్ని మాకు అమ్ముకోవడానికి ఛాన్స్ ఇవ్వండి అండ్ అంతేకాకుండా మా దగ్గర ఉండే బ్రాండ్స్ మీరు కొనండి అని చెప్పి గామా పాపకి ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. ఇంకా మన పాప కూడా సింపుల్గా నవ్వుతూ ఆన్సర్ ఇవ్వకోకుండా ఉంటే అప్పుడే అక్కడికి న్యూ పాప వచ్చి వెంటనే నెక్స్ట్ అటాక్ ఎక్కడ జరగబోతుందో అండ్ వెంటనే తనకు కావాల్సిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడంతో ఇంకా అప్పుడే మన గామా పాప సరే మీ సిటీకి ఏమేమి కావాలో మొత్తం అంతా కూడా మేమే చేస్తాం, డెవలప్ అండ్ మీ దగ్గర ఉండే వస్తువులు అన్నీ కూడా మంచి రేట్లో కొంటా, దిస్ ఇస్ ది డీల్ అని చెప్పి మాటిస్తుంది. ఇంకా ఆ మాటలైన వాడు కూడా ఎంత సంతోషపెడతాడు. అండ్ బయటకు వచ్చిన మన న్యూ పాప ఓకే ఈ సిటీలో ఉండే ప్రతి ఒక్క మెయిన్ చోట్లన్నీ కూడా కొనిపడతాండి, అది ఎంత రేట్ అయినా పర్లేదు అండ్ ఈ సిటీలో ఉండే హైయెస్ట్ కాస్ట్ అండి ప్రతి ఒక్క ఐటెం కూడా మనం కొనేసి ఉండాలి, దిస్ ఇస్ ది గామా గారి యొక్క మెయిన్ ఆర్డర్స్, త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా కొనేసేయండి అని చెప్పి అక్కడ ఉండే అందరికీ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మనకి ఆల్ఫా పాపని చూస్తారు. ఇంకా ఆల్ఫా పాప తన టీం అంతటినీ చూసి ఒక్కసారిగా సిడ్గాన్తో తను ఫస్ట్ టైం ఈ టీంని ఫామ్ చేసినప్పుడు మాట్లాడే మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా అప్పుడే మన సిడ్గాడు నువ్వు ఫామ్ చేసిన ఈ టీం అంతా కూడా ఎంతో బాగుంది, అన్ని విధాలా కూడా వీళ్ళు అందరూ మనకు హెల్ప్ చేస్తారు, బట్ ఒక్క విషయం క్లారిటీ చెప్పాలి, నేనైతే వీళ్ళందరికీ నా పవర్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో వాళ్ళకంటూ కొంచెం సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏదో ఒక పవర్ ఉండాలి అండ్ అంతేకాకుండా నువ్వు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వు అండ్ ఖచ్చితంగా నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను అతి తొందరలోనే ఎంత వీలైతే అంత టైం లోపల నేను మనందరికీ కోసం ఇప్పుడు బిల్డ్ చేస్తుండే ఆ ట్రైనింగ్ ఎరీనా గ్రౌండ్ అనేది నేను ఫుల్ టైం మన యొక్క క్యాంప్గా మార్చేస్తానని మాటిస్తాడు. ఇంకా ఆ మాటలు గుర్తు తెచ్చుకున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో మన ఆల్ఫా పాప తన టీంని చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన మన గామా పాప మనకి ఒరీనా కింగ్డమ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ది రాయల్ ఛాలెంజర్ అంటే పర్వ్ అసెట్ గాడు ఈ రాయల్ క్యాపిటల్కి వస్తున్నాడంట. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఇంకా మన ఆల్ఫా పాప కూడా అలాగైతే మనం అనుకున్నది ఇంకా బిగిన్ చేయాల్సిన టైం వచ్చిందంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనకట్టే నెక్స్ట్ సీన్లో మన ఐరిస్ పాపని ఇంకా అలెక్సా పాపని చూపిస్తారు. ఇంకా అప్పుడే ఐరిస్ పాప అక్కడ జరిగిన మొత్తం అన్ని విషయాలు మన అలెక్సా పాపని అడిగితే ఇంకా అలెక్సా పాప కూడా అవి గుర్తు చేసి ఎందుకని బాధపెడతావు చెప్పు, అక్కడ నేను కేవలం వాచ్ చేస్తూనే ఉన్నా, ఎందుకంటే అక్కడ నాకు ఎటువంటి విషయాలు కూడా తెలియలేదు, చర్చ్ ఆఫ్ డివైన్ టెక్నిక్స్ గురించి కానీ లేదంటే సస్పిషన్స్ గురించి కానీ ఏది తెలియలేదు, ఈ గ్యాప్లోనే అదంతా కూడా డస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా అప్పుడే ఐరిస్ పాప నేను ఆల్రెడీ ఈ అన్ని విషయాలు కూడా మన నాన్న ఏండే ది గ్రేట్ మ్యాజిస్టిక్ ఇన్ఫార్మ్ చేశాను, బట్ ఆయన నాతో ఏమన్నారు తెలుసా, దీన్ని కేవలం వదిలే పట్టించుకోదని చెప్పి ఒక మంచి సజెషన్ ఇచ్చాడు. నేను ఆయన మాటకి రెస్పెక్ట్ ఇస్తాను బికాజ్ ఆయన మన తండ్రిగా, కానీ ఒక డార్క్ నైట్గా నేను దీన్ని యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే రీసెంట్గానే భూషణ్ ఫెస్టివల్ వస్తుంది అండ్ దాన్ని సక్రమంగా జరిపించాలని చెప్పి నాన్నగారు కోరుకుంటున్నారు అండ్ నేను దాన్ని ఖచ్చితంగా నీట్గా జరిపిస్తా, కానీ ఎండ్ ఆఫ్ ది టైంలో ఈసారి దీన్ని చెడగొట్టడానికి ఏ టీం వచ్చినా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను అంటుంది. ఇంకా ఆ మాటలను మన అలెక్సా పాప కూడా ఒకవేళ నేను అనుకున్నట్టు ఏమి వస్తే నువ్వు ఏం చేయలేవులే అనుకుంటుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్లో మన రోజ్ పాప్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అండ్ లిటరల్లీ తను ఎంత ప్రాక్టీస్ చేసినా సరే తన ఫ్లాష్ బ్యాక్స్లో ఇంకా తన చిన్నప్పుడు తనను కాపాడిండే ఒక పర్సన్ చేసిండే ఫైటింగ్ స్టైల్ మాదిరి తను ఎంత ట్రై చేసినా సరే అలా ఫైట్ చేయలేకపోతుందని చెప్పి మన పాప ఇంకా బాగా కష్టపడాలనుకుంటుంది. బట్ అలా మన పాప ప్రాక్టీస్ చేస్తుండగానే ఒక్కసారిగా తన హార్ట్లో ఏదో పెయిన్ అనేది వస్తుంది అండ్ తన బాడీ మీద కొన్ని స్కార్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి మిడ్గర్ అకాడమీని చూపిస్తారు. ఇంకప్పుడే అక్కడ ఉండే ప్రజలంతా కూడా వాళ్ళ ఊర్లో జరగబోయే భూషణ్ ఫెస్టివల్ గురించి మాట్లాడుతూ ఉంటారు అండ్ ఎక్కడెక్కడ ఉండే ఎంతో మంది స్ట్రాంగ్ వారియర్స్ కూడా ఈ ఫెస్టివల్కి వచ్చి వాళ్ళ యొక్క స్క్వాడ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తూ ఈ ఫెస్టివల్లో పాల్గొనాలని చెప్పి ట్రై చేస్తున్నారని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మాట్లాడిన సిడ్ గారు కూడా ఓకే నేను కూడా ఈ టెస్ట్లో పాల్గొనాలని చెప్పి క్యూరియాసిటీతో ఉన్నా, బట్ నేను ఈ టెస్ట్లో పాల్గొంటే ఖచ్చితంగా నన్ను చూసి అందరూ కూడా షాక్లోకి వెళ్ళిపోతారు అండ్ ఆటోమేటిక్గా నాకు క్రేజ్ అనేది వస్తుంది, అది నాకు ఇష్టం లేదు, కానీ నేను మాత్రం దీనికి సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నా, అందరికీ కూడా నా యొక్క స్ట్రెంగ్త్ చూపించాలనుకుంటున్నాను, సో ఎలాగైనా సరే నేను ఈ భూషణ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి డిసైడ్ అవుతాడు.
అండ్ నెక్స్ట్ సీన్లోనే మన సెట్ గేడ్ వెళ్ళి గామా పాపను కలుస్తాడు. అండ్ లిటరలీ మన గామా పాప సెట్ గేడ్ని చూసి త్వరగా తన దగ్గరికి వద్దాం అనుకుని మళ్ళీ కాల్ స్లిప్ అయిపడుతుంది. అండ్ మన పాపకి ఇలా పడ్డం ఏం ఫస్ట్ టైం కాదు, ప్రతిసారి పడుతూనే ఉంటుంది. నేనే ఎపిసోడ్స్లో చెప్పలేదు. ఇంకప్పుడే మన సిడ్ గేడు తనని ఒక ఫేవర్ అడగడంతో ఇంకా గామా బాబు కూడా తప్పకుండా మైలాడ్ మీకోసం ఏదైనా చేస్తా అనడంతో ఇంకప్పుడే మన సిడ్ గేడు మొత్తం అంతా కూడా చెప్పేసి నేను యాక్చువల్గా ఈ భూషణ్ ఫెస్టివల్లో పాల్గొనాలి, కానీ నా ఫేస్తో కాదు, వాడు చూడడానికి నా మాదిరి బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ మాత్రం ఉండాలి, కానీ నేను చేసే విధ్వంసం వల్ల వాడి పేరు అనేది మారుమోగిపోవాలి అనడంతో ఇంకా ఆ మాటలిన గామా పాప కూడా సరే అదెంత మాత్రాన అని చెప్పి కొంతమంది రాజుల ఫొటోస్ చూపించి వీళ్ళంతా కూడా వీక్ పర్సన్సే, సో వీళ్ళలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి, దాన్ని బట్టి మేము చేంజ్ చేస్తామనడంతో ఇంకప్పుడే మన సిడ్ గేడ్ ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంకా దాన్ని చూసిన గామపాపు కూడా ఓ మీరు మంచి పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాడు, తిను రీసెంట్గానే అన్నౌన్గా చనిపోయాడు అండ్ వీడు చనిపోయాడు అనే విషయం కూడా చాలా మందికి తెలీదు, అండ్ వీడి పేరే మోడర్న్ మ్యాన్ అంటుంది. ఇంకా ఆ మాట విన్న మనోడు కూడా సరే నాకు వీడి పర్ఫెక్ట్ చాయిస్ అనుకుంటాడు, బట్ మనం మాత్రం ఇక్కడ వీడిని సిడ్ అని పిలుచుకుందాం బికాజ్ మీకు కన్ఫ్యూజన్ అనేది రాకోకుండా. ఇంకా అలా మన సిడ్ గేన్కి అయితే సక్సెస్ఫుల్గా మోడర్న్ మ్యాన్ యొక్క ఫేస్ని అయితే రెప్లికేట్ చేస్తాడు. ఇంక అప్పుడే మన సిడ్ గేడ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగానే అప్పుడే మన గామా పాప ఆగండి మైలాడ్, యాక్చువల్గా మీరు తన ఫేస్ నోటే కాదు మేము మీకోసం కొన్ని సెకండరీ బట్టలు స్క్వాడ్స్ మీకు సరిపోయేటివి అన్నీ తీసుకున్నా ఉండడంతో ఇంకా అప్పుడే మన సిడ్ గేడ్ ఓ థ్యాంక్ యూ అని చెప్పి వెంటనే వాటన్నిటిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంక అప్పుడే గామా పాప ఏం పర్లేదని చెప్పి చెప్తూ ఉండగానే మళ్ళీ కాల్ స్లిప్ అయిపడుతుంది. ఇంకా దాన్ని చూసిన సిడ్ గేడ్ షెట్ ఫస్ట్ ఇది సెకండ్ బీటా వీళ్ళందరూ కూడా నన్ను ఎందుకని ఇలా డిసప్పాయింట్ చేస్తున్నారో, నేను వీళ్ళని వారియర్స్ మాదిరి చూద్దాం అనుకుంటే వీళ్ళు మాత్రం వీళ్ళ యొక్క జీరో కాంబాట్ స్కిల్స్ని చూపిస్తున్నారని చెప్పి మనోడు బాధపడతాడు. అండ్ ఇక్కడే సినిమా కట్టి మన సిడ్ గేడ్ తన యొక్క కొత్త రూపంతో ఆ భూషణ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన సిడ్ గేడ్ వెనకల ఒక అందమైన అమ్మాయి వస్తూ ఉంటుంది. అండ్ పక్కన ఉండే జనాలంతా కూడా తనని చూస్తూ రే తను అన్నా రోసే కదా, తను ఎంతో బ్రేవ్ వారియర్ రా, అండ్ తను ఈ భూషణ్ ఫెస్టివల్లో పాల్గొందంటే ఖచ్చితంగా తనే గెలుస్తుందని చెప్పి పొగుడుతుంటారు. ఇంకప్పుడే మన రోజ్ పాప్ కూడా మన సిడ్ గేడ్ని చూసి ఆగు బాబు నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, కొంప తీసి నువ్వు భూషణ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేద్దామని చెప్పి అస్సలు అనుకోద్దు, నీకుండే పర్సనాలిటీతో ఖచ్చితంగా చచ్చిపోతావు అంటే ఇంకప్పుడే మన సిడ్ గేడ్ నువ్వు నన్ను చూసి ఇలా బాధపడకు, ఇన్ఫ్యాక్ట్ నీకు ఒక మంచి సామెత చెప్తా చూడు, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అనడంతో ఇంకా ఆ మాటలను మన అన్న రోజ్ పాప బట్ నీ చూడడానికి బుక్కే కాదు లోపల పేపర్లన్నా ఉన్నాయి లేదని చెప్పి తనని ఎక్కిరిస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి వచ్చిన క్వింటన్ అనే ఇంకొక పర్సన్ మన సిడ్ గేడ్ని చూసి రే తను చెప్పిన మాటలు వినొచ్చు కదా, ఎందుకంటే ప్రతిసారి భూషణ్ ఫెస్టివల్లో నీ అట్లాంటి చెత్త నా కొడుకులు వచ్చి నా చేతిలో చనిపోతున్నారు, నేను క్వింటన్ని ఇప్పటికీ ఎన్నోసార్లు ఈ భూషణ్ ఫెస్టివల్లో పాల్గొని మీ అట్లాంటి చీమలు చంపేసాడంతో ఇంకా మన సిడ్ గేడ్ కూడా సరే అట్లయితే ఫ్యూచర్లో తెలుసుకుందాంలే నిన్ను కుక్కను కొట్టినట్లు కొడతా అనడంతో ఇంకా కోపం తెచ్చుకొని మన క్వింటన్ గేడు మన సిడ్ గేడ్ని ఒక స్ట్రీట్ లెవెల్ తీసుకొని వెళ్ళి కుక్కను కొట్టినట్లు కొడతాడు. ఇంకా దాన్ని చూసిన రోజ్ పాప వెంటనే కోపడితే ఇంకా క్వింటన్ గేడ్ కూడా సరే తనుంది కాబట్టి బతికిపోయావు, బట్ నెక్స్ట్ టైం నా కంటికి కనపడితే చంపేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే రోజ్ పాప అక్కడికి వచ్చి ఎందుకంటే నువ్వు తనతో గొడవ పడ్డావు, నువ్వు కనీసం డిఫెండ్ కూడా చేయలేకపోతున్నావు, ఇప్పుడు నీకు టెస్ట్ అవసరం అనడంతో ఇంకప్పుడే మన సిడ్ గేడ్ కూడా ఏం పర్లేదు ఇది కేవలం వార్మప్ మాత్రమే కదా, మ్యాచ్లో నా సత్తా చూపిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అలా కొంతమంది రిజిస్ట్రేషన్స్ తర్వాత మన సిడ్ గేడ్ కూడా తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు, ఒకవేళ రేపటి నుంచి నా గేమ్ స్టార్ట్ అవుతాయి అండ్ నేను చేయబోయే విధ్వంసాన్ని చూసి అందరూ కూడా షాక్ అవుతారు, లిటరలీ ఇది ఎంతో ఎక్సైటింగ్గా ఉంది అనుకుంటానే మనోన్ పేరు రావడంతో ఇంకా వెంటనే మనోడు కూడా వెళ్ళి రిజిస్టర్ అవుతాడు. అండ్ ఇక్కడే సీన్ అని కట్టే నెక్స్ట్ డే షిఫ్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే మన స్క్యూ గాడు ఇంకా మన సిడ్ గేడ్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే స్క్యూ గాడు సరే కానీ భూషణ్ ఫెస్టివల్లో నువ్వు ఎవరి మీద బెట్టింగ్ చేస్తున్నావు అంటే ఇంకా మన సిడ్ గేడ్ కూడా నాకేం అవసరం లేదంటాడు కానీ బట్ స్క్యూ గేడ్ మాత్రం ఒరే పిచ్చోడా నా మాట వినో, నేను ఇప్పటికే స్టార్టింగ్ నుంచి అందరి ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా బెట్టింగ్ వేద్దాం అండ్ మనం ఖచ్చితంగా కోట్లు సంపాదిద్దామంటే ఇంకా అప్పుడే మన సిడ్ గేడ్ నీకు నచ్చిందే చేసుకో, బట్ నీకోసం నేను ఆ లెండర్ వార్ నుంచి ఈ కీచైన్ తెచ్చానని చెప్పి ఆ డీమన్ హ్యాండ్ కీచైన్ ఇచ్చేస్తాడు. ఇంకా దాన్ని చూసిన మన స్క్యూ గడు మమ్మ ఇది ఎంత రేట్ రా, నువ్వు నా కోసం తెచ్చావా, థ్యాంక్ యూ సో మచ్, బట్ నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయండంతో ఇంకా మన సిడ్ గేడ్ అది నీకు అవసరం లేదని చెప్పి కొన్ని శాండ్విచెస్ పార్సల్ తీసుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉండగానే అప్పుడే తన వెనకల మన ఒరిజినల్ రోజ్ పాప్ వస్తుంది. ఇంకా మనోడు కూడా ఓ వచ్చేసావా అంటే ఇంకా రోజ్ పాప్ కూడా సరే కానీ నేను నీతో మాట్లాడాలంటుంది.
ఇంకా అలా మన సిడ్ గడు రోజ్ పాప ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే అప్పుడే రోజ్ పాప యాక్చువల్గా నేను లెండర్ రోల్లో పార్టిసిపేట్ చేపించి నీ యొక్క స్ట్రెంగ్త్ ఇంకా నీకుండే కరేజ్ అనేది మా నాన్నకు చూపించి మన లవ్ గురించి చెప్దాం అనుకున్నా. బట్ అది కుదరలేదు. కానీ రీసెంట్గానే మా నాన్న నాకు ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. అండ్ నాకు దగ్గరలోనే పెళ్లి జరగబోతుంది. అది కూడా మా కంట్రీలో ఉండే పర్వ్ హ్యాస్ హ్యాట్ అనే ఒక పర్సన్తో ఉండడంతో ఇంకా ఆ మాటలనే సిడ్ గడు కూడా సో అలాగైతే వదిలేస్తున్నావా, సరేలే దీన్ని నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశా, అయినా నీ అట్లాంటి డార్క్ నైట్ నా అట్లాంటి చెత్త నా కొడుకుతో ఇన్నాళ్ళు కలిసి ఉండేది గొప్ప అనడంతో ఇంకా అప్పుడే రోజ్ పాప సిడ్ గని తిట్టి ఒరే పిచ్చోడా నీకు అర్థం కావడం లేదా, నేను ఇప్పుడే వెళ్ళి మా నాన్నతో మన ప్రేమ గురించి చెప్తాను అండ్ ఖచ్చితంగా ఎంతమంది ఎదురొచ్చినా సరే నేను మాత్రం నీదాన్ని అండ్ నువ్వు నావాడివి, ఇది మాత్రం మారని విషయం అనడంతో ఇంకా మాట్లాడిన సిడ్ గడు కూడా సరేలే నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా, బట్ నీకెందుకో ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారిగా తను తీసుకొని శాండ్విచెస్లో నుంచి తనకు ఒక శాండ్విచ్ ఇస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్లోనే మన స్క్యూ గడు ఇంకా సిడ్ గడు అక్కడ జరుగుతున్న టోర్నమెంట్స్ అన్ని చూస్తూ ఉంటారు. అండ్ ఇదంతా కూడా ప్రిలిమ్స్ కాబట్టి యాక్చువల్గా మెయిన్ టోర్నమెంట్ అనేది ఈ ఫైట్స్లో గెలిచిన వాళ్ళని తీసుకొని వెళ్ళి మెయిన్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేపిస్తారు. ఇంకా అప్పుడే మన స్క్యూ గడు కొన్ని బెట్టింగ్స్ వేస్తూ డబ్బులు పోగొడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే సిడ్ గడు కూడా మనకెందుకు ఈ బెట్టింగ్ సైలెంట్గా ఉండు అని సజెషన్ ఇస్తున్నా సరే వాడు మాత్రం వినుకోకుండా ఇవి కేవలం ప్రాక్టీస్ మ్యాచ్లేమమ్మా అండ్ ఇక్కడ గెలిచే వాళ్ళ మీదే కదా మనం మెయిన్ బెట్టింగ్ ఫ్యూచర్లో వేయాలి, ఇదంతా కూడా చిన్న డబ్బులు వెళ్ళి నీకు తెలియదు అంటుంటే ఇంకా అప్పుడే అక్కడికి వచ్చింది ఒక పర్సన్ నువ్వు చెప్తాను కూడా 100% కరెక్టే, నీకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటాడు. ఇంకా అప్పుడే మన స్క్యూ గడు ఎవరబ్బా నేను తిరిగి చూస్తే వాడిని చూసిన మనోడు షాక్లోకి వెళ్ళిపోతాడు. అండ్ వాడు ఎవడో కాదు గోల్డీ గిడ్డెడ్ అని పిలవడే ఒక గ్రేట్ వారియర్ అనడంతో ఇంకా అప్పుడే ఆ పర్సన్ కూడా ప్లీజ్ నన్ను అలా పిలవకు, నన్ను అలా పిలిస్తే కొంచెం సిగ్గుగా ఉంటుంది, కావాలంటే నువ్వు నన్ను గోల్డెన్ డ్రాగన్ అని పిలవచ్చు అనడంతో ఇంకా ఆ మాటలిన స్క్యూ గడు సార్ 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 ప్లీజ్ సార్ మీరు నాతో మాట్లాడతారని అస్సలు అనుకోలేదు, ప్లీజ్ ఈ ఫైట్స్లో ఎవరు గెలుస్తారో కొన్ని సజెషన్స్ ఇవ్వండి అనడంతో ఇంకా అప్పుడే మనోడు తన గురించి గొప్పలు చెప్తూ ఉండగానే ఇంకా అప్పుడే మన సిడ్ గడు మామ చిన్న పని ఉందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఈ గ్యాప్లోనే అనౌన్స్మెంట్ వస్తుంది మిస్టర్ గోడల్సన్ వర్సెస్ మూడ్ మ్యాన్ అని. ఇంకా అప్పుడే మన సిడ్ గడు తన వేషం మార్చుకొని అప్పుడే బ్యాటిల్ ఫీల్డ్ లేక ఎంటర్ అవుతాడు. ఇంకా అప్పుడే మన గోల్డీ గడు కూడా సరే ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ కింద ఈ బ్యాటిల్ని చూపిస్తాను, ఇప్పుడు వస్తాను వీని పేరు గోంజ్లెస్, తనకుండే రా స్ట్రెంత్ ఫిజికల్ స్ట్రెంత్ అండ్ తనకుండే మజల్స్ వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకుని తన యొక్క ఫిజికల్ పవర్ అనేది ఎంత లేదన్నా 1364 ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ ఆ ముడ్మెన్ వాడిని చూస్తే మనిషి అనలో లేదంటే ఏమనలో తెలియదో, వాని కళ్ళల్లో స్ట్రెంత్ లేదు, కసి లేదు, పవర్ లేదు, ఏమీ లేదు, బహుశా వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటే ఒక్క సెకండ్లోనే మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా నీకు చెప్పాలంటే ఆ ముడ్మెన్ గానికి ఉండే స్ట్రెంత్ వచ్చి కేవలం 33 అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే బ్యాటిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే స్టార్ట్ అంటారో లేదో ఒక్కసారిగా వెంటనే మన గోడల్సన్ గని అయితే కింద పడిపోతాడు. అండ్ విన్నర్ కింద అయితే మన సిడ్ గన్ అనౌన్స్ చేసేస్తారు. ఇంక సిడ్ గన్ కూడా సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఇంకా అందరూ కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వాడు ఎందుకని సడన్గా పడిపోయాడు, మాకు తెలియాలి, ఇదంతా మోసం అని చెప్పి కేకలేస్తూ ఉంటారు. కానీ అప్పుడే అక్కడ ఉండే జనాల్లో ఉండే మన అన్న రోజ్ పాప ఒక్కసారిగా మన సిడ్ గడ్ చేసిన అటాక్ని అయితే బాగా గమనిస్తుంది. యాక్చువల్గా ఆ రెఫరీ గడు స్టార్ట్ అంటాడో లేదో మన సిడ్ గడ్ ఒక్కసారిగా తన చేత్తో ఆ గొడల్సన్ గని యొక్క దవడ పగలగొట్టడంతో వాడు ఒకటే దెబ్బకు నాకౌట్ అయిపోయాడని చెప్పి షాక్లో ఉంటుంది. ఇంకా పక్క నుండి మన గోల్డీ గడ్ కూడా యాక్చువల్గా నేను నేర్చుకుంటే డేటా ప్రకారం ఇక్కడ ఆ ముడ్మెన్ గడ్ ఓడిపోవాలి, బట్ కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ ది అన్ఎక్సెప్టెడ్ అనేటివి కొన్ని జరుగుతూ ఉంటాయి, ఏం పర్లేదు కానీ నేను నీకు మాటిస్తున్నాను ఫ్యూచర్లో ఖచ్చితంగా నీకు అన్ని మ్యాచ్లో గెలిపిస్తాను, ఇక్కడ నీకు ఒక మంచి ట్రిక్ చెప్తా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, అయితే నీ దగ్గర ఉండే డబ్బులన్నీ ఎత్తుకొని పోయి స్ట్రాంగెస్ట్ పర్సన్ మీద పెట్టు, లేదనుకో అన్ని డబ్బులు ఎత్తుకొని పోయి వీకెస్ట్ పర్సన్ మీద పెట్టు, ఎలా చూసినా సరే నీకు డబ్బులు వస్తాయండంతో ఇంకా పిచ్చనా కొడుకైనా మన స్క్యూ గడు వాడు చెప్తాను సొల్లంతా కూడా విని ఓకే సార్ అని చెప్పి ట్యాంక్స్ చెప్తూ ఉంటాడు. అండ్ అలా వెళ్ళిపోయింది మన ముడ్మెన్ గడు సిడ్ గా రిటర్న్ వస్తాడు. ఇంకప్పుడే మన స్క్యూ గడు మామ నాకు ఇప్పుడే ఒక మంచి ఐడియా దొరికింది, రేపు నా ఆస్తి అంతా కూడా అమ్మేస్తున్నాను, ప్లీజ్ నీ దగ్గర ఉంటే డబ్బులు అనడంతో ఇంకా మన సిడ్ గడు నా దగ్గర రూపాయలు లేవని చెప్పి చెప్తూనే పక్కనే ఉండే అన్న రోజు వైపు చూస్తూ ఉంటాడు. లిటరలీ మన రోజ్ పాప ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటుంది ఆ ముడ్మెన్ ఎవరని చెప్పి. ఇంకా దాన్ని గమనించిన సిడ్ గడు నాకు ఇదే కావాలి, లిటరలీ తను ఇంతకుముందు ఎంత విర్రవీగింది, నేను బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ మాత్రమే కానీ ఈ బ్యాటిల్ ఫీల్డ్లో నా యొక్క స్టామినా చూసి తను కంగు తినింది అనుకుంటాడు. ఇంకా అలా ఆ రోజు అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మన సిడ్ గడ్ అయితే అప్పుడే నిద్రలోంచి పైకి లేస్తారో లేదో ఒక్కసారిగా తన ఫ్రెండ్స్ డోర్ కొడుతూ సిడ్ పైకి లే అని చెప్పి అరుస్తూ ఉంటే ఇంకా మన సిడ్ గడ్ కూడా
ఏంట్రా మీ గోలా, ప్రశాంతంగా పడుకోనిరా, అసలు ఎందుకు వచ్చారని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆనాయలు కూడా ఒరే పిచ్చోడా నీకు అర్థం కాలేదా, న్యూస్ పేపర్ చూడు, ఇక్కడ చూడు, మన మిడ్గర్ అకాడమీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదే మన ప్రెసిడెంట్ రోజ్ గారు తన బర్త్ అండే కాబోయే ఫినాన్సీ అండే పర్వట్ యాస్ హాల్ట్ మీద అయితే అటాక్ చేసింది అండ్ తన కడుపులో కత్తి గుంచేసి తను ఎక్కడికో పారిపోయిందని చెప్పి న్యూస్లో వచ్చింది. ఇప్పుడు తనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంటాడు. ఇంకా ఆ మాటలోనే సిడ్గాడు ఏంటి నిజంగానే రోజ్ పాప అలా చేసింది అనుకుంటాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి అలెక్సా పాప్ని ఇంకా బీటా పాప్ని చూపిస్తారు. అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రోజ్ పాప్ గురించి ఇప్పుడు ఒరీనా కింగ్డమ్ వాళ్ళు ఆల్రెడీ రాయల్ క్యాపిటల్కి ఒక వార్నింగ్ టైప్లో మెసేజ్ పంపించారు. అండ్ జరిగిండే ఈ ఇన్సిడెంట్ వల్ల ఖచ్చితంగా దీని మధ్యలోకి మిడ్గర్ రావద్దని చెప్పి వాళ్ళు కరాకండి చెప్పారు. అండ్ ఖచ్చితంగా వాళ్ళు కానీ ఒకవేళ రోజును పట్టుకుంటే తనకు ఖచ్చితంగా పెద్ద శిక్ష విధిస్తారని చెప్పి బీటా పాప చెప్పడంతో ఇంకా మాట్లాడిన అలెక్సా పాప కొంప తీసి వాళ్ళు తనని చంపేస్తారా అంటే ఏమో అయిండొచ్చు అంటుంది. అండ్ దీనికి ప్యారల్గానే మన రోజ్ పాప్ కూడా మిడ్గర్ అకాడమీ కింద ఉండే టన్నల్స్లో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది లైక్ అండర్ గ్రౌండ్లో. అండ్ నెక్స్ట్ సీన్లోనే మళ్ళీ మన అలెక్సా పాప బీటా పాపతో ఎలాగైనా సరే మనం రోజ్ పాపను కనుక్కొని తన వర్షన్ ఆఫ్ స్టోరీని కూడా తెలుసుకోవాలి అంటే ఇంకప్పుడే బీటా పాప నేను దానికి యాక్సెప్ట్ చేయను, యాక్చువల్గా తనే మనల్ని వదిలేసి వెళ్ళింది, సో మనం కూడా ఇందులో ఇన్వాల్వ్ కాకుంటే అదే రెండు కింగ్డమ్స్కి ఇంకా మనకి మేలు అనడంతో ఇంకా ఆ మాట్లాడిన మన అలెక్సా పాప కోపంగా బీటా పాప ఒక కాలర్ పట్టుకొని మర్యాదగా నువ్వు నాకు హెల్ప్ చేయి, లేదంటే నేను చంపి పారదొబ్బుతా, ఒకవేళ నీకు వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా, నాకు కూడా తెలుసు రోజ్ దీంట్లో మనల్ని ఇన్వాల్వ్ చేయలేదని, కానీ యాజ్ ఎ ఫ్రెండ్గా మనం ముగ్గురు ప్రామిస్ కూడా చేసుకున్నాం కలిసి ఉంటామని, సో నువ్వు ఇలా నీ ఫ్రెండ్ని మధ్యలో వదిలేస్తావా అంటే ఇంకా ఆ మాట్లాడిన బీటా పాప కూడా సరే అంటుంది. సో అలా వీళ్ళిద్దరూ ఎలాగైనా సరే రోజ్ పాపను కనిపెట్టాలని చెప్పి డిసైడ్ అవుతారు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన బీటా పాప తాకి తన సోల్జర్స్ వచ్చి రోజ్ పాప ఎక్కడుంది, ఏ టనల్స్లో వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ కూడా చెప్పేస్తారు. ఇంకా బీటా పాప కూడా సరేలే ఇంకా దీన్ని నాకు వదిలే నేను చూసుకుంటా అంటుంది. అండ్ దీనికి ప్యారల్గానే మనకి మిడ్గర్ అకాడమీలో ఫైటింగ్స్ అయితే చూపిస్తారు. లైక్ భూషణ్ ఫెస్టివల్ లాస్ట్ ఎపిసోడ్లో స్టార్ట్ అయింది కదా, సో దానికి సంబంధించిన ప్రిలిమ్స్ అనేది కంటిన్యూ అయిపోయి నుంచి ఈ ఎపిసోడ్లో మనకి మెయిన్ టోర్నమెంట్ చూపిస్తారు. ఇంకప్పుడే మన స్క్యూగాడు తన వేస్తూనే డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటూ ఉంటాడు ఆ యొక్క ఫైటింగ్స్ మధ్యలో. అండ్ ఇంకొక సైడ్ మన సిడ్గాడు పేపర్ చదువుతూ అండ్ తన గురించి ఇంకా రోజ్ గురించి వాళ్ళకుండే లవ్ గురించి అండ్ ఈ లవ్ కోసమే రోజ్ పాప తన యొక్క ఫియాన్సీని చంపాలనుకుందనే విషయం అయితే పేపర్లో ఉంటుంది. సో మనోడు ఇలా చదువుతూ ఉండగానే పక్క నుండి స్క్యూగాడ్ మాత్రం నేను అన్ని మ్యాచ్లో ఓడిపోతున్నారా, ఏమన్నా సజెషన్స్ ఇవ్వరా, ఎలాగైనా నేను ఈ భూషణ్ ఫెస్టివల్లో గెలవాలి అనడంతో ఇంకా మాట్లాడిన సిడ్గాడ్ కూడా అవును కదా యాక్చువల్గా ఈ టోర్నమెంట్లో నేను కూడా ఉన్నాను అండ్ రీసెంట్గానే ఈ టోర్నమెంట్లో నేను గెలవాలని చెప్పి డిసైడ్ కూడా అయ్యా కదా అని చెప్పి ఒక్కసారిగా మనోడు అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇంకా స్క్యూగాడ్కి అర్థం కాదు ఈడెక్కడికి వెళ్ళిపోయాడని. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన సిడ్గాడ్ వెళ్ళి ఆ వుడ్మెన్ మాదిరి డ్రెస్ వేసుకొని వద్దాం అనుకొని వెళ్తుండగానే అప్పుడే తన ఎదురుగా ఇంకొక అమ్మాయి వస్తుంది. అండ్ ఆ అమ్మాయి మన సిడ్గాడ్ దగ్గర నుంచి వచ్చే స్మెల్ని గమనించి నీకేమైనా ఎల్ఫ్స్ తెలుసా అని అడుగుతుంది. ఇంకా మన సిడ్గాడ్ కూడా కొంతమంది తెలుసు అని చెప్తాడు. ఇంకా అప్పుడే ఆ అమ్మాయి కూడా నేను ఒక ఎల్ఫ్ని అయితే వెతుకుతున్నాను, ఆ అమ్మాయి కూడా చూడడానికి అచ్చం నాలాగే ఉంటుంది, తను నా యొక్క సిస్టర్ కూతురు అనమాట, సో నువ్వు తనని ఏమన్నా చూసావా అంటే ఇంకా మనోడు లేదు ఆ అమ్మాయి ఎలాగుంటుందో గుర్తులేదంటే ఇంకా అప్పుడే ఆ అమ్మాయి కూడా సరే నువ్వు నన్ను బాగా చూడు నాలాగే సేమ్ టు సేమ్ తను ఉంటుందనడంతో ఇంకా తనని చూసిన మనోడు లేదు నేను ఎటువంటి అమ్మాయిని చూడలేదని చెప్పి అబద్ధం చెప్తాడు. నిజానికి ఆ అమ్మాయి చూడడానికి అచ్చం మన ఆల్ఫా మాదిరే ఉంటుంది. సో మీకు క్లారిటీ చెప్పాలంటే మన ఆల్ఫా పాపను ఎత్తుకుంటా వాళ్ళ పెద్దమ్మ అయితే వచ్చింది అండ్ మన సిడ్గాడ్ తనకి సక్సెస్ఫుల్ గా అబద్ధం చెప్తాడు. అండ్ మన సిడ్గాడ్ అబద్ధం చెప్తున్నాడని చెప్పి ఆ అమ్మాయికి కూడా అర్థమైపోయి ఒక్కసారిగా మన సిడ్గాడ్ మీద అటాక్ చేస్తుంది. బట్ ఇక్కడ మన సిడ్గాడ్ తలుచుకుంటే దాన్ని ఈజీగా స్టాప్ చేయగలడు, కానీ అదే పనిగా స్టాప్ చేయకుండా తను భయపడినట్లు నటిస్తాడు. ఇంకా అమ్మాయి కూడా సారీ నన్ను క్షమించు, నువ్వు స్ట్రాంగ్ పర్సన్ అనుకున్నా కానీ ఇంత వీక్ అనుకోలేదు, సరేగా నీ పేరేంటి అనడంతో ఇంకా మనోడు సిడ్ అంటాడు. ఇంకా అమ్మాయి కూడా ఓకే నా పేరు బీట్రిక్స్ మళ్ళీ కలుద్దామని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన సిడ్గేట్ కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి అన్న రోజ్ పాపని చూపిస్తారు. ఇంకా అన్న రోజ్ పాప కూడా అన్ని బ్యాటిల్స్ను కూడా గమనిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాటిల్స్ అనేవి పెద్ద ఇంపార్టెంటే కాదు, లిటరలీ ఈ టోర్నమెంట్ కేవలం ఒక సైడ్ స్టోరీ మధ్య జరుగుతూ ఉంటుంది మెయిన్ స్టోరీకి. అండ్ దానికి జస్ట్ 1% మాత్రమే లింక్ ఉంటుంది కాబట్టి నేను మెయిన్ స్టోరీని మాత్రమే కవర్ చేసుకుంటా, మెయిన్ బ్యాటిల్స్ నోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి ప్యారల్గానే మన అన్న రోజ్ పాప దగ్గరికి క్వింటన్ గడ్ వచ్చి నువ్వు ఎవరి కోసమో వెతుకుతున్నావు అంటే ఇంకా అప్పుడే మన పాప కూడా వాని కోసమే నిన్న గెలిచిన కోసం అంటే ఇంకా అప్పుడే క్వింటన్ గడ్ కూడా నిన్న వాడు గెలిచిండేది ఒక ఫ్లోలో కాదని నాకు కూడా తెలుసు అండ్ వాడిలో ఎంతో కొంత స్ట్రెంత్ ఉంది అండ్ అందుకనే కదా నువ్వు వాడి మీద అంత ఇంట్రెస్ట్గా ఉన్నావు అంటే ఇంకా దానికి మన అన్న రోజ్ పాప కూడా అవును నేను నా జీవితకాలంలో అంత ఫాస్ట్గా అటాక్ చేసిన పర్సన్ ఎవరిని చూడలేదు, తను స్లైట్ మూమెంట్లోనే ఒక్కటే దెబ్బకు వాడిని పడుకోబెట్టాడు అండ్ నేను తన యొక్క మూమెంట్ని కూడా సరిగ్గా క్యాచ్ చేయలేకపోయా. కానీ నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది,
ఆ వుడెన్ మ్యాన్ గేడ్ ఖచ్చితంగా రైట్ హ్యాండ్ పర్సనే. ఈ ఒక్క ఆధారం చాలు. ఒకవేళ ఫ్యూచర్లో నాతో కానీ వానికి బ్యాటిల్ పడితే నేను వాడిని ఓడిస్తానడంతో ఇంకప్పుడే క్వింటన్ గేడ్ కూడా అలాగైతే నువ్వు చెప్పేదాన్ని బట్టి ఈ టోర్నమెంట్లో గెలిస్తే వానికి రాబోయే ఆ ఆర్టిఫిషియల్ స్క్వాడ్ అనేది ఖచ్చితంగా వాడే గెలుస్తాడంటావా అంటే దానికి రోజ్ పాప్ కూడా చెప్పలేమంటుంది. ఇంకప్పుడే క్వింటన్ గేడ్ కూడా సరేలే ఇంకొన్ని మ్యాచెస్ జరుగుతాయి కదా అప్పుడు వాని రియల్ సత్తా మనం చూస్తామని ఇద్దరు కూడా మన సిడ్గాన్ యొక్క మ్యాచెస్ చూడడం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నట్లుగానే మన సిడ్గాన్ మ్యాచ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఈసారి మన సిడ్గాన్ తో పోటీ పడేది ఎవరో కాదు, లాస్ట్ ఎపిసోడ్ లో ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చిండే మన స్క్యూగాన్ కి ఎంతో ఫేవరెట్ అయిండే గోల్డ్ గ్యాన్ తో అనమాట. ఇంకా దాన్ని గమనిస్తుంటే క్వింటన్ గాడు ఇంకా మన అన్నా రోజ్ పాప ఖచ్చితంగా ఈ ఫైట్ లో వీని యొక్క ఫుల్ స్ట్రెంత్ మనం చూడబోతున్నాం అంటారు. ఇంకా అలా వీళ్ళ ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. మన గోల్డ్ గిడెడ్ వర్సెస్ మన వుడ్ మ్యాన్ అండ్ సిడ్ ఫైట్. అండ్ యాజ్ యూజువల్ గా రెఫరీ గడు స్టార్ట్ అంటాడో లేదో మన గోల్డీ గాడు సిడ్గాన్ మీద అటాక్ చేస్తారు లేదో అప్పుడే మన సిడ్గాడు ఒక్కసారిగా తన హెడ్ని అయితే కొంచెం ఎనిక్ అనుకుంటాడు. సో ఆ విధంగా అటాక్ నుంచి తప్పించుకుంటాడు. కానీ ఇక్కడే మన సిడ్గాడు రెప్పపాటు క్షణంలోనే తను చేయబోయే ఫ్యూచర్ అటాక్ని అయితే గోల్డీ గానికి చూపిస్తాడు. అండ్ ఇక్కడ మన సిడ్గాడు తన మీద అయితే అటాక్ చేయడు, ఒకవేళ అటాక్ చేస్తే ఇదే జరుగుతుందని చెప్పి అవతలకి ఒక ఇంటిమేషన్ టైప్ లో అయితే మనోడు చూపిస్తాడు అనమాట. ఇంకా అప్పుడే మన సిడ్గాడు చాలా స్లోగా ఆ స్క్వాడ్ ని తీస్తూ ఉంటే ఇంకా దాన్ని గమనించిన గోల్డీ గాడు ఖచ్చితంగా అటాక్ చేస్తే నాకు చావు గ్యారెంటీ అని చెప్పి వెంటనే మనోడు ఇంకెళ్ళిపోతాడు. అండ్ దాన్ని చూస్తే మన అన్నా రోజ్ పాప క్వింటన్ గానికి ఏమర్థం కాదు, ఏంటి గోల్డీ గాన్ చేతులు తప్పించుకున్నాడా అండ్ అంత టైం దొరికినా సరే వీడికి ఎందుకని అటాక్ చేయలేదు, వీడు నిజంగానే స్లోనా లేకుంటే ఫాస్టా అని చెప్పి వాళ్ళకి అర్థం కాదు. అండ్ దీనికి ప్యారల్ గానే బ్యాటిల్ ఫీల్డ్ లో మన గోల్డీ గాడు సిడ్గాని తిట్టుకుంటా ఇన్నాళ్ళలో నా అటాక్ డాట్ చేసిండే ఒకే ఒక్క పర్సన్ వి నువ్వే, నాకు ఇదే పెద్ద షాకింగ్ విషయం అనుకుంటే నీకు అంత మంచి అవకాశం నన్ను అటాక్ చేసే ఛాన్స్ వచ్చినా సరే ఎందుకని నువ్వు అటాక్ చేయలేదు, కొంప తీసి నువ్వు నిజంగానే నేను అనుకున్నట్లు వీక్ పర్సన్ వే లేదంటే స్ట్రాంగ్ పర్సన్ వే, అయినా సరే నిన్ను చూస్తుంటే నాకు తెలిసినంత వరకు నీ పవర్ లెవెల్ అనేది కేవలం 17 మాత్రమే. అండ్ అట్లాంటి నువ్వు నా అటాక్ ని ఎలా డాట్ చేసావని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. కానీ దీన్ని మాత్రం మన సిడ్గాడు పట్టించుకోకుండా తన ముక్కులో ఏదో పడింటే ముక్కును క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన గోల్డీ గాడు కోపంగా ఏంట్రా నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావా, ఇప్పుడు చూడు నీకు నా యొక్క ఫుల్ స్ట్రెంత్ చూపిస్తానని చెప్పి ఒక్కసారిగా తన యొక్క పవర్ ని అన్లీజ్ చేసి ఒక గోల్డెన్ డ్రాగన్ అయితే సమన్ చేస్తాడు. ఇంకా దాన్ని చూసిన అందరూ షాక్ లోకి వెళ్ళిపోతే మన సిడ్గాడు మాత్రం దాన్ని పట్టించకుండా అలాగే ముక్కును గోక్కుంటూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన కోపంగా గోల్డీ గాడు నీ అబ్బా నన్నే ఎక్కిరిస్తావరా, నా పవర్ లెవెల్ ఎంతో తెలుసా 4430, నీది కేవలం 100 కూడా ఉండదు, ఈ స్ట్రైక్ తో నేను ఖచ్చితంగా ఆఫ్టర్ లైఫ్ పంపిస్తా అని చెప్పి ఒక్కసారిగా తన మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. హచ్ సో ఆ విధంగా ఇంతవరకు ఓటమే లేని మన గోల్డీ గాన్ని మన సిడ్గాడు తన యొక్క తుమ్ముతో అయితే ఓడిచ్చేస్తాడు. ఇంకా అది చూసిన అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఏంద్రా ఇది, అసలు ఏం జరుగుతుందిరా, తుమ్ముతో ఓడిపోవడం ఏంద్రా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంకా దాన్ని చూస్తానే మన అన్నా రోజ్ పాప ఇంకా క్వింటన్ గాడు కూడా సేమ్ అదే ఆలోచనలో ఉంటారు. ఇంకా అప్పుడే క్వింటన్ గాడు కూడా ఒకవేళ వీడు ఇలాగే కంటిన్యూస్ గా గెలుచుకుంటూ వస్తే ఖచ్చితంగా వీడు ఫ్యూచర్ లో నాతో కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది, నేను మాత్రం వీంతో ఓడిపోకూడదని చెప్పి మనోడు ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇంకా వాడు వెళ్ళిపోయి నుంచి మన రోజ్ పాప కూడా అసలు ఈ పర్సన్ ఎట్లాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నాడని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ బట్ మన పాపకు కూడా కొంచెం అంబారెస్డ్ గా ఫీల్ అయిపోయి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడే సీన్ కట్టి నెక్స్ట్ సీన్ లో మనకి ఆ లార్డ్ పర్వ్ హెసల్ట్ గాని చూపిస్తారు. అండ్ అప్పుడే అక్కడికి వచ్చిన ప్రిన్సెస్ ఐరిస్ పాప ఇంకా రోజ్ వాళ్ళ నాన్నతో ఈ టోర్నమెంట్ అనేది ఇంకొక వారం రోజులు జరుగుతుంది, సో ఈ టోర్నమెంట్ లో నేను కూడా పాల్గొనబోతున్నాను, ఎలాగైనా సరే మీరు ఫైనల్స్ కి రావాలి, మా నాన్న కూడా అదే కోరుకున్నారనడంతో ఇంకా మాట్లాడుతున్న మన పర్వ్ హెసల్ట్ గారు కూడా తప్పకుండా వస్తాం, మాకు కూడా అదే కావాలి కదా, బట్ కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పాలి, మీరు మా కోసం సెక్యూరిటీ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు కదా అదేం అవసరం లేదులే అనడంతో ఇంకా మాట్లాడిన ఐరిస్ పాప కూడా లేదండి రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మీకు కొంచెం లైఫ్ థ్రెట్ ఉంది అనడంతో ఇంకా వాడు నవ్వుకుంటా ఏం పర్లేదు ఎవరు వచ్చినా సరే మమ్మల్ని ఏం చేయలేరు, ఒకవేళ మీ యొక్క సోల్జర్స్ ఇక్కడ ఉన్నా సరే వాళ్ళు పీకడానికి ఎందుకు పనికిరారో గుర్తుందా, ఒకప్పుడు మీ సిస్టర్ కూడా కిడ్నాప్ అయింది అండ్ ఆ తర్వాత కొద్ది రోజులకి తను మీకు దొరికింది అనుకో, కానీ ఈ గ్యాప్లో తనకి ఏమైందో తనని ఎవరు ఏం చేస్తారో మీకు తెలియదు కదా, ఇక నేను మిమ్మల్ని తప్పు పట్టలేదు కానీ ఖచ్చితంగా మా కింద యొక్క పరువు మేమే కాపాడుకుంటాం, మీ యొక్క ఎక్స్ట్రా సెక్యూరిటీ మాకేం అవసరం లేదంటారు. ఇంకా ఆ మాటలైనా మన ఐరిస్ పాప కూడా ఎంతో కోపంగా వాడిని చూస్తూ ఉంటుంది.
ఇంకప్పుడే మన రోజ్ పాప్ వాళ్ళ డాడీ కూడా అవును ఐరిస్ గారు మీరు కేవలం అసల్ట్ గారు చెప్పిన మాటలు మాత్రమే వినండంతో ఇంకప్పుడే మన అసల్ట్ గారు కూడా థ్యాంక్స్ రాజు గారు నన్ను నమ్మినందుకు మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఇంకా ఐరిస్ గారు మీరు ఇక్కడ నుంచి దొబ్బిచ్చడంతో ఇంకా మన పాప కూడా అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడే సీన్ అని కట్టే నెక్స్ట్ సీన్ లో మన సిడ్ గడికి మళ్ళీ ఫైట్ పడుతుంది అండ్ ఈసారి మన సిడ్ గడి ఎవరు నోడిచ్చారో మీరే తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి అండ్ దీన్ని చూస్తుంటే జనాలంతా కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వాడు చూడడానికి అంత వీక్ గా ఉన్నాడు బట్ ఇంతటి స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎలా ఓడిస్తున్నాడు వాడు ఏమైనా చీట్ చేస్తున్నారా అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటారు కానీ బట్ మన సిడ్ గేడు యాజ్ యూజువల్ దీన్ని ఏది పట్టించకుండా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అండ్ నెక్స్ట్ సీన్ లోనే మన స్కీవ్ గేడు పోగానికి లెటర్స్ రాస్తూ మామ నువ్వు ఎలాగో పంటల్లో బాగానే సంపాదిస్తున్నట్లున్నావు దయచేసి కొంచెం అప్పుల పాలయ్యా కొన్ని డబ్బులు పంపిరా ప్లీజ్ రా అని చెప్పి తనకు లెటర్స్ రాస్తూ ఉంటాడు అండ్ ఈ యాప్ లోనే తన కింద ఉండే అందరు పర్సన్స్ కూడా ఒకవేళ ఈ వుడెన్ మ్యాన్ గేడు ఇలాగే ఫైట్ చేసుకుంటూ వెళ్తే తను నెక్స్ట్ ఫేస్ చేయబోయేది అన్న రోజుని ఆ తర్వాత మెయిన్ గా తను కానీ ఈ టోర్నమెంట్ లో గెలవాలంటే ఖచ్చితంగా ఈ ఇయర్ లో తను ఐరిస్ పాపను గెలవాలి అండ్ ఐరిస్ పాపతో గెలవడం అంత ఈజీ కాదు లాస్ట్ ఇయర్ తనే విన్నరు బట్ వీడిని చూస్తుంటే నాకు ఎందుకో తేడా కొడుతుంది అండ్ నా దృష్టిలో వీడు మాత్రం ఖచ్చితంగా ఒక బ్లాక్ హార్సే సో దీన్ని నమ్మి బెట్టింగ్ వేద్దామా వద్దా అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అండ్ నెక్స్ట్ సీన్లోనే మన సిడ్ గేని కలవడానికి మన అన్న రోజ్ పాప వచ్చి మాట్లాడుతుంది అండ్ వెంటనే తనకు సారీ చెప్పి నేను నిన్ను తప్పుగా అండర్స్టాండ్ చేసుకున్నా నేను అనుకున్న వానికంటే నువ్వు ఎంతో స్ట్రాంగ్ అంటే ఇంకా మనోడు కూడా సరేలే థ్యాంక్ యూ అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్తుండగానే అప్పుడే తను ఆగురా నేను ఇంకా నీతో పూర్తిగా మాట్లాడలేదు ఇలాగే నువ్వు గెలుచుకుంటూ వస్తే నెక్స్ట్ నువ్వు పోటీ పడబోయేది నాతోనే ఖచ్చితంగా నేను నీకు వార్నింగ్ ఇవ్వాలి నువ్వు నాతో ఫైట్లు గెలవలేవు అంటూ ఉంటున్నా సరే మనోడు మాత్రం అదేది పట్టించుకోండి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు ఇంకా అప్పుడే మన అన్న రోజ్ పాప తనని తిడితే ఇంకప్పుడే మన సిడ్ గేట్ కూడా తన మనసులో ఫైనల్ గా ఈ అన్న రోజ్ పాప నా యొక్క ట్రూ టాలెంట్ చూడబోయే సమయం వచ్చిందని చెప్పి ఒక్కసారిగా వెనక్కి తిరిగి సరేలే నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటే ఒక్కసారి దీన్ని గమనించని చెప్పి తన చేతులకు వేసుకుంటే ఆ ఆర్మర్ ప్లేట్స్ అయితే కిందికి పడేస్తాడు అండ్ లిటరలీ అవి కింద పడతాయి లేదో భూమి అంతా కూడా పగిలిపోతుంది దట్ మీన్స్ అవి ఒక్కొక్కటి ఒక టన్ను బరువు ఉంటాయి అట్లాంటి వాటిని వేసుకొని మనోడు తన యొక్క మూమెంట్ ని ఎంత స్లో చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు బికాస్ తన మూమెంట్ ఫాస్ట్ గా ఉంటే తన యొక్క అటాక్ ని ఖచ్చితంగా ఈ స్టేడియం కూడా తట్టుకోలేదని చెప్పి తనకు తెలుసు ఇంకా దాన్ని గమనించిన మన రోజ్ పాప కూడా ఏంటి ఇవన్నీ చూపిస్తే నేను భయపడతాను అనుకుంటున్నావా ఖచ్చితంగా నేను నీ మీద గెలుస్తా అంటుంది కానీ బట్ మనోడు మాత్రం దీన్ని పట్టించుకోకుండా సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అండ్ నెక్స్ట్ సీన్ లోనే మనకి రోజ్ పాపని చూపిస్తారు అండ్ తన మీద కొంతమంది సోల్జర్స్ అటాక్ చేస్తే వాళ్ళని మన రోజ్ పాప అటాక్ చేసి తన అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది కానీ బట్ ఆ సోల్జర్స్ మాత్రం ఆగు నువ్వు ఎక్కడికి పారిపోయినా సరే నువ్వు తప్పించుకోలేవు ఖచ్చితంగా నువ్వు చేసిన దానికి నీకు శిక్ష పడుతుందని చెప్పి తనని బెదిరిస్తూ ఉంటారు ఇంకా ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన సిడ్ గేట్ నిద్రలో ఉండి అండ్ ఇంకొక టోర్నమెంట్ లో తను ఫైట్ చేస్తున్నట్లు కళ్ళలు గంటూ ఉంటాయి ఇంకా అప్పుడే డోర్ పగిలిపోయేటట్లు మన స్క్యూ గడు మమాలే అని చెప్పి డోర్ కొడుతుంటే ఇంకా మన సిడ్ గేట్ కోపంగా అసలు ఏమైంది చెప్పురా ఎందుకు రాసతా ఇస్తున్నావు అంటే ఇంకా అప్పుడే స్క్యూ గేట్ కూడా నీకు తెలుసా రోజ్ పాప్ మీద అయితే బౌంటీ పెట్టారో కమాన్ ఇప్పుడే వెళ్ళి తన ఎక్కడుందో పట్టుకుందాం పదా అండ్ దాని మీద వచ్చిండే లెక్కతో బెట్టింగ్ వేద్దాం త్వరగా ఈసారి లక్షాధికారులు వేద్దామని చెప్పి మళ్ళీ టెంప్ట్ చేస్తాడు బట్ మన సిడ్ గేట్కి అట్లాంటి ఆలోచనలు అస్సలు లేవు అండ్ మనోడు కూడా దాన్ని ఎంతో సాఫ్ట్గా ఇగ్నోర్ చేస్తాడు కానీ ఈ గ్యాప్లోనే వాళ్ళ సిస్టర్ తన ఇంటికి వస్తూ ఉండడాన్ని గమనించి వెంటనే లోపలికి వెళ్ళి రెడీ అయ్యి వెతుకుదామని చెప్పి ఇంకా ఖాళీగా ఉంటావేంద్రా అని చెప్పి ఒక్కసారిగా వీళ్ళిద్దరు కిటికీలో నుంచి బయటికి దుంకేస్తారు వాళ్ళ అక్క డోర్ బెల్ కొట్టే ఈ గ్యాప్లో అండ్ నెక్స్ట్ సీన్లోనే మన సిడ్ గడు ఇంకా స్క్యూ గడు రోజ్ పాప్ కోసం అందరినీ అడుగుతూ ఉంటారు కానీ బట్ జనాల్లో అడిగితే తన యొక్క డీటెయిల్స్ దొరుకుతాయి ఎవరికి దొరకవు అండ్ ఈ గ్యాప్లోనే మన సిడ్ గన్కి ఏదో మంచి పియానో శబ్దం వినపడుతుంది ఏందబ్బా అని చెప్పి అటువైపు వెళ్తూ ఉండగానే అప్పుడే మనోనికి ఒక సాంగ్ అనేది మెమరీలోకి వస్తుంది అండ్ ఇప్పుడు ప్లే చేస్తాంటే సాంగ్ కూడా అదే అండ్ ఈ సాంగ్ను మన సిడ్ గడే తన ప్రీవియస్ లైఫ్లో అయితే ప్లే చేసింటాడో లైక్ మీరు ఎపిసోడ్ 1లో ఒకవేళ సాంగ్ విన్నా సరే అది కూడా ఈ సాంగే ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకున్న మన సిడ్ గేడ్ కూడా నా ప్రీవియస్ లైఫ్లో నేను అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇమ్మెన్స్ ఇన్ ది షాడోగా మారాలని చెప్పి ఎన్నో టెక్నిక్స్ అండ్ ట్రైనింగ్స్ తీసుకుంటూ నా చదువునైతే నేను నెగ్లెక్ట్ చేశాను సో ఆ విధంగా నాకు వస్తుండే ఆ లో ర్యాంక్స్ చూసి మా నాన్నగారు నాకు ఎలాగైనా సరే కనీసం మ్యూజిక్ కన్నా నేర్పిస్తే ఇడు బతుకుంటాడని చెప్పి ఒక పియానో క్లాస్లో పడేశాడు స్టార్టింగ్లో నాకు మ్యూజిక్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే కొన్నాళ్ళు ఇంకా ఆ పియానో నేర్చుకుని నుంచి నాకు కూడా అనిపించింది మ్యూజిక్ అనేది పెద్ద వరస్ట్ ఏం కాదు అండ్ ఇది కూడా నాకు ఒక మంచి రిలీఫ్ని ఇచ్చిందని చెప్పి నేను అలా నా లైఫ్ని అయితే కంటిన్యూ చేశాను అండ్ అట్లాంటి సాంగ్ని ఇప్పుడు నేను వింటున్నా అంటే ఇది అసలు ఇంపాసిబుల్గా ఉంది అసలు ఎవరు ఈ సాంగ్ని ప్లే చేస్తున్నారని చెప్పి మనోడు ఎంతో క్యూరియాసిటీగా వెళ్ళి అక్కడ ఎవరు ప్లే చేస్తున్నారో చూస్తాడు ఇంకా తనని చూసిన వెంటనే మనోడికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి అండ్ వెంటనే అనుకున్నా ఈ పాట ఖచ్చితంగా ఇదే పాడుతుందని చెప్పి ఆల్రెడీ నేను అనుకున్నా అంటాడు అండ్ అక్కడ పియానోని ప్లే చేస్తున్నది ఎవరో కాదో మన ఎలిప్సన్ పాప
ఇంకా తనని చూసి మన సిడ్గాడు వెంటనే వెళ్ళి ఎలిప్సన్ పాప్తో మాట్లాడతాడు. అండ్ ఎలిప్సన్ పాప్ కూడా మన సిడ్గాని చూసి ఎంతో సంతోషపడుతుంది. మీరు నా యొక్క సాంగ్ని చూడడానికి వచ్చారా, నాకెంతో సంతోషంగా ఉంది అనడంతో ఇంకప్పుడే మన సిడ్గాడు యాక్చువల్గా నువ్వు ఒక వారియర్ కదా, ఎందుకని దీన్ని ప్లే చేస్తున్నావు అంటే ఇంకప్పుడే మన పాప కూడా యాక్చువల్గా నేను ఖాళీ టైంలో ఏం చేయాలో తోచక మీరు నాకు చిన్నప్పుడు నేర్పించింది ఈ పాటలు అనేది పాడుతున్నాను, దానివల్ల ఇప్పుడు నాకంటూ ఒక గుర్తింపు వచ్చిందనడంతో ఇంకా ఆ మాటలేంటో మన సిడ్గాడు పేపైన సంతోషంగా ఉన్నా సరే లోపల మాత్రం తన మనసులో ఫస్ట్ గామా పాప, నెక్స్ట్ బీటా పాప, ఇప్పుడు ఈ ఎలిప్సన్ పాప ముగ్గురు కూడా నన్ను డిసప్పాయింట్ చేశారు. అండ్ వీళ్ళలాగా ఇంకా ఎంతమంది డిసప్పాయింట్ చేస్తారో నేను ఫ్యూచర్లో వెయిట్ చేయాలనుకుంటానే. పేక్ మాత్రం సరేలే ఇంకా నేను వెళ్ళొస్తాను, నీ టైం నేను డిస్టర్బ్ చేయకూడదని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్తూ అక్కడే ఉండే పియానోని చూసి మనోడు కన్నింగ్గా ఒక స్మైల్ ఇస్తాడు. ఇంకా మనోడు ఏం చేస్తాడు మీ అందరికీ తెలుసు, తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన అలెక్సా పాప ఇంకా బీటా పాప ఇద్దరు కూడా సబ్వే ట్రైన్స్ కింద ఉండే టన్నల్స్ నుంచి వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే అలెక్సా పాపతో మన బీటా పాప అసలు మనం ఎందుకని ఈ వేలో వెళ్తున్నాం, అసలు నీకు కరెక్ట్ లొకేషన్ తెలుసా అనడంతో ఇంకప్పుడే అలెక్సా పాప కూడా నువ్వు నన్ను నమ్మచ్చు అండ్ మా సిస్టర్ రోజ్ వీళ్ళంతా కూడా ఎమర్జెన్సీ టైంలో ఇవే టనల్స్ని ఫాలో చేసుకుంటే ఈ సిటీ నుంచి బయటికి వెళ్ళిపోతారు. సో ఖచ్చితంగా రోజు ఇటువైపే వెళ్ళింటుంది అనడంతో ఇంకా అప్పుడే మన బీటా పాప కూడా సరే కానీ మనం ఇలా ఎంత దూరం మనం వెళ్తాం అనడంతో ఇంకా అప్పుడే అలెక్సా పాప కూడా రోజ్ దొరికేంతవరకు అంటుంది. అండ్ దీనికి ప్యారల్గానే మనకు రోజ్ పాప సిచ్యువేషన్ చూపిస్తారు. అండ్ తనకుండే డిసీజ్ అనేది లైక్ తన బాడీ మీద ఉండే స్కార్స్ అనేటివి అవి పెరుగుతూ ఉంటాయి. ఇంకా అప్పుడే మన రోజ్ పాప కూడా ఎంతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మనకి అసలు ఏం జరిగిందో అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్గా మన రోజ్ పాప తన తండ్రిని కలవడానికి వెళ్ళినప్పుడు అప్పుడే మన సిడ్ గడి ఇచ్చిండే శాండ్విచ్ పేపర్ని చూస్తూ ఎలాగైనా సరే సిడ్ గురించి వాళ్ళ నాన్నకు చెప్దాం అనుకుంటుంది. కానీ తను ఎంత మాట్లాడినా సరే వాళ్ళ నాన్న మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఒక పప్పెట్ మాదిరి ఉంటే ఇంకొకసారిగా తనకి ఏం జరిగిందని చెప్పి అర్థం కాదు. అండ్ ఈ గ్యాప్లోనే తన పక్కన ఉండే పరువు అసెట్ గాడు ఇప్పటికే చాలా లేట్ చేసావు రోజ్, నీకు వేరే ఆప్షన్ కూడా లేదు, మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటావా లేకుంటే చస్తావా అనడంతో ఇంకా అప్పుడే మన పాపకు అర్థమైపోతుంది ఇదంతా వీడియో చేశాడని చెప్పి ఒక్కసారిగా స్క్వాడ్ తీసుకొని తన మీద అయితే స్ట్రైక్ ఇస్తుంది. అండ్ ఆ అటాక్ నుంచి మనోడు తప్పించుకుంటాడు. అండ్ వెంటనే అక్కడ ఉండే సోల్జర్స్ అంతా కూడా ఇదంతా రోజ్ పాప చేసింది అండ్ కావాలని బిట్రే చేసిందని చెప్పి ఒక పుకార్ అనేది సృష్టిస్తారు. ఇంకా వెంటనే మన రోజ్ పాప అక్కడుంటే డేంజర్ అని చెప్పి అక్కడ నుంచి పారిపోతే తన వెంట పడతానే మన పరు అసెట్ గాడు కొంతమంది సోల్జర్స్ని పంపించి ఎంత దూరం పరిగెత్తావు పరిగెత్తు రోజ్, కానీ ఎండ్ ఆఫ్ ది టైంలో నీకుండేది కేవలం కొన్ని ఆప్షన్సే, అయితే డీమన్గా మారి చనిపోవడం లేదంటే నార్మల్గా ఆ డెత్ని తీసుకోవడం. అండ్ నీకు ఏదన్నా బెస్ట్ ఆప్షన్ ఉందంటే నాతో పాటు పెళ్లి చేసుకోవడమే, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో, నీకు టైం తక్కువగా ఉందని చెప్పి మనోడు అని అంటాడు. ఇంకా కట్టపన్న ఫ్రెండ్ సిచ్యువేషన్లో దాన్ని అంతటినీ గుర్తు తెచ్చుకొని మన రోజ్ పాప అయితే ఫైనల్గా ఒక్కసారి తను చనిపోయే లోపల సిడ్ని కలవాలనుకుంటుందో లేదో అప్పుడే ఒక్కసారిగా తన హార్ట్ దగ్గర అయితే ఆ డీమన్ యొక్క సెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇంకప్పుడే మన పాప తనకి ఖచ్చితంగా డీమన్గా మారే టైం వచ్చింది అనుకుంటుంది. కానీ ఈ గ్యాప్లోనే అక్కడికి ఒక ఫెదర్ వస్తుంది. అండ్ వెంటనే ఆ ఫెదర్ని చూసిన రోజ్ పాప ఆ ఫెదర్ని ఫాలో చేసుకుంటూ వెళ్తుందో లేదో అక్కడ మరికొన్ని ఫెదర్స్ ఉంటాయి. అలా ముందరకు వెళ్ళి చూస్తే లైట్లో ఒక పర్సన్ అయితే పియానో ప్లే చేస్తూ ఉంటాడు. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు మన సిడ్ గడే. అండ్ ఆ పియానో ఏదో కాదు మనోడు ఇంతకు ముందర ఎలిప్సన్ పాప్ దగ్గర ఉండే పియానో చూసి కన్నింగ్గా ఒక స్మైల్ ఇచ్చాడు కదా, సో దానికి అర్థం ఇదే అనమాట, దొంగలించేశాడు. అలానే దొంగతనం చేస్తావా? ఛీ! ఈ దొంగతనం కాదు, తస్కరించుట. ఇంకప్పుడే మన రోజ్ పాప్ కూడా సిడ్ గడ్ వాయిస్తుంటే ఆ పియానోకి ఫిదా అయిపోయి ఒక్కసారిగా తన క్లాప్స్ కొడుతుంది. ఇంకప్పుడే మన సిడ్ గడ్ కూడా ఓ ఎవరు వచ్చారో చూడండి రోజ్ వచ్చింది, అండ్ ఎందుకని నువ్వు ఇంతలా ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చావు, ఓ షేట్ నీ బాడీ మీద ఆ స్కార్స్ని చూస్తే నీకు కూడా ఆ డీమన్ ఇంజెక్షన్ ఇచ్చినట్లున్నారు, ఇప్పుడు నువ్వేం చేస్తావు గివ్ అప్ ఇచ్చేసి చనిపోతావా అంటే ఇంకా ఆ మాటలిన్న మన పాప లేదు నాకు చావాలని లేదు, ఇంకా నేను ఎన్నో సాధించాలంటుంది. ఇంకా అప్పుడే మన సిడ్ గడ్ కూడా ఓకే అలాగైతే నువ్వు అన్నీ సాధించవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ఏది కూడా సాధించలేవు, కానీ నీకంటూ ఒక ఆప్షన్ ఇస్తా, నీకు నా పవర్స్ ఇస్తా, కావాలంటే తీసుకో, కావాలా వద్దా అంటే ఇంకా ఆ మాటలైన రోజ్ పాప బతకడం కోసం ఖచ్చితంగా కావాలంటుంది. ఇంకొకసారిగా మన సిడ్ గడ్ తన స్లైమ్ పవర్స్ని రోజ్ పాప్కి ఇస్తాడు. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే తనకుండే డిసీజ్ అంతా కూడా క్యూర్ అయిపోతుంది. ఇంకప్పుడే మన సిడ్ గడ్ ఓకే నీ వెంట పడుతుండే అన్ని నక్కల్ని కూడా చంపేసాయి, నీకు వీలు కుదిరినప్పుడు నీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు నా దగ్గర రా అని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తన అలా వెళ్ళిపోతలేదో మన రోజ్ పాప్ మీద అటాక్ చేయడానికి ఆ పరువు అసెట్ గాడు తన కింద ఉండే సోల్జర్స్ ని పంపించింటారు. ఇంకా ఆనాయిలు కూడా దొరికిపోయేవే రోజ్ అని చెప్పి అరుస్తూ ఉంటారు. కానీ బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మన రోజ్ పాప అలా స్క్వాడ్ అంటుందో లేదో
ఒకటే స్ట్రైక్కి ఆ నైన్లంతా కూడా ముక్కలుగా కూడా కట్ అయిపోతారు. అండ్ మామూలుగానే మన రోజ్ పాప స్టామినా మీ అందరికీ తెలుసు. అట్లాంటి పాపకి ఇప్పుడు సిట్ పవర్స్ కూడా దొరికాయి. ఇంక ఫ్యూచర్లో ఏం చేయబోతుందో మీ ఊహకి వదిలేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి బీటా పాపని ఇంకా అలెక్సా పాపని చూపిస్తారు. వాళ్ళు అలా ముందరకు వెళ్తూ ఉంటారో లేదో అప్పుడే వాళ్ళకి ఆపోజిట్ డైరెక్షన్లో నుంచి మన రోజ్ పాప ఎంతో కామ్గా నడుచుకుంటూ వస్తుంది. ఇంకా దాన్ని చూసిన మన అలెక్సా పాప కూడా, రోజ్ నీకేం కాలేదా, నువ్వు బాగానే ఉన్నావా, అసలు ఏంటి ఇదంతా, అసలు ఏం జరిగిందని చెప్పి తనని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. కానీ బట్ మన రోజ్ పాప మాత్రం అదేది పట్టించుకోండా, ప్లీజ్ మీరు దీంట్లో ఇన్వాల్వ్ కాకుంటే మీకే బెస్ట్, ఇప్పుడు మీ పాత్ వేరు నా పాత్ వేరు, నేను వెళ్ళొస్తా అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్తుండగానే అప్పుడే అలెక్సా పాప, కానీ మనం ముగ్గురు ఒక టీం ప్రామిస్ చేసుకున్నాం, కనీసం అదైనా గుర్తుందా అంటే ఇంకప్పుడే రోజ్ పాప కూడా ఇప్పుడు ఆ మాటకి ఎటువంటి వాల్యూ కూడా లేదు, ప్లీజ్ నేను వెళ్ళొస్తా అంటుందో లేదో ఇంకప్పుడే అలెక్సా పాప కోపంగా, లేదు నిన్ను అలా వెళ్ళనివ్వను, నాకు అన్ని ఆన్సర్స్ కూడా ఇప్పుడే తెలియాలి అని చెప్పి ఒక్కసారిగా తన స్క్వాడ్ తీసుకొని స్ట్రైక్ ఇస్తుంది. కానీ బట్ దాన్ని మన రోజ్ పాప సింపుల్గా స్టాప్ చేసి, ఒకవేళ నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటే చెయ్యి, కానీ నీ లెవెల్ నా లెవెల్ సరిపోదని చెప్పి ఇద్దరు ఒక స్ట్రైక్ ఇచ్చుకుంటారు. దెబ్బకి అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అండ్ కొద్దిసేపటికి మన రోజ్ పాప అలెక్సా పాపను ఎత్తుకొని వచ్చి బీటా పాపకు అప్పగిచ్చి, తను కళ్ళు తెరిచిన వెంటనే మీరంతా కూడా సేఫ్ లొకేషన్కి వెళ్ళండి, ప్లీజ్ నాకు దూరంగా ఉండండి, అండ్ నేను మీకు ప్రామిస్ చేసి చెప్పగలను ఖచ్చితంగా రిటర్న్ వస్తాను, మనమంతా కూడా ఒక టీం, ఇప్పుడు నేను ఇటువంటి విషయాలు కూడా చెప్పలేనని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగానే ఇంకా అప్పుడే మన బీటా పాప కూడా, నాకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది మా లార్డ్ ఎందుకని నిన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడో, అండ్ తన అంతకు తనే తన పవర్స్ నీకు ఇచ్చాడంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కాలేదు, అసలు నీలో అంత స్పెషాలిటీ ఏముందని చెప్పి తన మనసులో అనుకుంటానే పేకి మాత్రం, సరే రోజ్ నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం బాయ్ అంటుంది. ఇంకా రోజ్ పాప కూడా సంతోషంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి సిడ్ గేట్ కూడా చూపిస్తారు. మన సిడ్ గేట్ కూడా రోజంతా కూడా బయట తిరిగి వచ్చాయి. ఇంకా తన సిస్టర్ తన కోసం వండిండదులే అనుకొని ఎంతో కామ్గా తన రూమ్కి వెళ్తూ ఉండగానే అప్పుడే తను ఉండే అపార్ట్మెంట్ డోర్ బయటే మన క్లారా పాప సిడ్ గేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండి, నీ కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్న తమ్ముడు, ఫైనల్గా ఇప్పటికైనా వచ్చావు, మన ఇద్దరం కలిసి మాట్లాడాలని చెప్పి నవ్వుతూ ఉంటుంది. అయిపోయింది బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఆ నెక్స్ట్ సీన్లో మన క్లారా పాప సిడ్గన్ మీద కూర్చొని తన గొంతును పీసుకుతూ, నీకు తెలుసా తమ్ముడు, నేను నీకోసం వెయిట్ చేస్తున్న ప్రతి నిమిషం కూడా నీ మీద నాకు కోపం అనేది డబల్ త్రిపుల్గా పెరుగుకుంటూ వచ్చింది, అండ్ ఇప్పుడు ఫైనల్గా నువ్వు నాకు దొరికావు, సో ఇలా నీ గొంతు పీసితే ఇంకొద్ది నిమిషాల్లో నువ్వు చనిపోతావు, సో నీకేమైనా ఆఖరి విషయాలు ఉంటే నాకు చెప్పు అనడంతో ఇంకప్పుడే మన సిడ్గడ్ కూడా సారీ చెప్తూ ఉంటాడు. కానీ బట్ తన సిస్టర్ వినుకోకుండా, నువ్వు ఇప్పటికే నీ ప్రామిస్లు ఎన్నో బ్రేక్ చేసావు, నువ్వు నాతో పాటు సమ్మర్ హాలిడేస్లో ఇంటికి వస్తానన్నావు, రాలేదు, ఎక్కడికో వెళ్ళిపోయావు, అండ్ ఇప్పటికే నువ్వు నా ప్రామిస్లు ఎన్నో బ్రేక్ చేసావు, సరేలే నువ్వు కోరుకున్నట్లుగానే ఈసారి నేను వదిలేస్తున్నా అండ్ నీకు ఒక లాస్ట్ అవకాశం ఇస్తున్నా, ఈ టికెట్ ఏంటో తెలుసా, నువ్వు భూషణ్ ఫెస్టివల్లో కూర్చొని చూడడానికి ఒక రిజర్వ్ టికెట్, ఎంతో మంది విఐపీలు తలుచుకున్నా సరే ఈ టికెట్ని పొందలేరు, అండ్ నాకుండే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని నేనైతే నీకోసం తీసుకున్నాను, సో మర్యాదగా వచ్చి అక్కడ జరుగుతుండే ఫైట్స్ అన్ని చూసి నువ్వు కూడా నీ కాంబాట్ స్కిల్స్ను పెంచుకోవడానికి ట్రై చేయి, ఇప్పటికీ ఇలా బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్ మాదిరి ఉండద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చి, ఒకవేళ నువ్వు కానీ రాకుంటే ఖచ్చితంగా నేను నిన్ను బతకనివ్వను తమ్ముడు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఇంకా మనోడు నాకు వేరే పనులు ఉన్నాయని చెప్తున్నా సరే తను మాత్రం వినుకోకుండా, ఇప్పుడు రోజ్ పాప లేనందుకు తన యొక్క బాధ్యతలు కూడా నేనే తీసుకున్నాను, సో నేను తెలుసుకున్న దాని ప్రకారం నీకేం పీకే పనులు లేవు, సో మర్యాదగా వచ్చి మ్యాచ్లు చూడు, అండ్ నేను ఖచ్చితంగా ఈ భూషణ్ ఫెస్టివల్లో ఈసారి విన్నర్ అవుతాను, అది ఖచ్చితంగా నువ్వు చూడాలి, ఒకవేళ అలా జరగకుంటే ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడంతో ఇంకా మనోడు కూడా సరే వస్తానంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకు అలెక్సా పాపను చూపిస్తారు. అలెక్సా పాప బీటా కోసం వస్తే బీటా పాప తనను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి అండ్ తను చేసిన రీసెర్చ్ అంతా కూడా తనతో పాటు తీసుకొని వెళ్తుంది. ఇంకా మన అలెక్సా పాప ఒంటరి అయిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనే కట్టే నెక్స్ట్ సీన్లో మన సిడ్గేడ్ తన సిస్టర్ ఇచ్చిన టికెట్ తీసుకొని వెళ్ళి తన కోసం ఎక్కడ సీట్ పెట్టిందబ్బా అనుకుంటానే అక్కడ ఉండే పర్సన్స్ అందరినీ చూస్తూ, లిటరలీ ఈ సీట్ అనేది హైపర్ విఐపి టికెట్, సో నన్ను తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి పెట్టిందా అని చెప్పి మన సిడ్గేడ్ షాక్ అవుతాడు. ఎందుకంటే తన పక్కనే డార్క్ నైట్ ఏంటి మన ప్రిన్సెస్ ఐరిస్ పాప కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్లో మనోడు కొంచెం తన పక్కన కూర్చోడానికి రిఫ్యూజ్ చేసినా సరే బట్ ఐరిస్ పాప తనకు సారీ ఇంకా నేనే నీకోసం ఇలా సీట్ పెట్టించడంతో ఇంకా మనోడు కూడా కొంచెం దగ్గరగానే కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అదే ప్రాసెస్లో అలెక్సా కిడ్నాప్ విషయంలో మన సిడ్గేని దారుణంగా ట్రీట్ చేసినందుకు ఐరిస్ పాప తనకు సారీ చెప్పడంతో ఇంక మనోడు కూడా ఏం పర్లేదు అంటాడు. ఇంకప్పుడే వాళ్ళ ఇద్దరు లవ్ లైఫ్ విషయాల గురించి కూడా మన ఐరిస్ పాప అడుగుతుంది. కానీ బట్ ఇక్కడ మన సిడ్గాడ్ తనకు పూర్తి నిజం చెప్తుంది. యాక్చువల్గా అలెక్సా పాప కావాలనే తనను వాడుకుంది అండ్ తనని ఒక కుక్క పిల్ల మాదిరి ట్రీట్ చేసిందని చెప్తాడు. ఇంకా ఆ మాటలను ఐరిస్ పాప కూడా ఓ షేట్ నా చెల్లి నిన్ను అంత దారుణంగా ట్రీట్ చేసిందని చెప్పి మళ్ళీ సారీ చెప్తుంది. ఇంకా అలా అక్కడ ఉండే విఐపీస్ అంతా కూడా ఈ టోర్నమెంట్లో ఎవరు గెలుస్తారని చెప్పి ఐరిస్ పాప అంటూ ఉంటే ఇంకా ఐరిస్ పాప కూడా
మాక్సిమం నేనే గెలుస్తా. అండ్ నా తర్వాత నాకు అంత రేంజ్ కాంపిటీషన్ ఇచ్చేది అన్నా రోజ్ అనే ఒక అమ్మాయి ఉంది. అండ్ దాని తర్వాత క్లారా, వీళ్ళంతా పేర్లు చెప్తుంటే ఇంకప్పుడే మన సిడ్గేట్ కూడా రీసెంట్గానే ఒక అన్నోన్ పర్సన్ బాగానే ఫైట్ చేస్తున్నాడంట, మీకు తెలుసా అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళు కూడా వాడు కూడా తెలుసు, వాడు ఒక లక్కీ చమ్మాద్రి అని చెప్తారు. ఇంకా మనోడు కూడా కొంచెం సిగ్గుపడతాడు. ఇంకప్పుడే ఐరిస్ బాబు కూడా అండ్ ఈ భూషణ్ ఫెస్టివల్లో కొంచెం స్పెషాలిటీ ఉంది. యాక్చువల్గా ఈ భూషణ్ ఫెస్టివల్లో ఫస్ట్ టైం గెలిచిండే వార్ ఆఫ్ గాడ్డెస్గా పిలవడే ఎల్ఫ్ స్క్వాడ్ మాస్టర్ అండే బీట్రిక్స్ బాబు కూడా వచ్చింది. కానీ తను ఇక్కడ భూషణ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి రాలేదు, తన యొక్క సిస్టర్ కూతురుని వెతకడానికి వచ్చింది. ఒకవేళ తను ఇక్కడ ఉంటుందేమో అని. అండ్ నేను ఎలాగైనా సరే తనతో మాట్లాడాలనుకుంటున్నాను, బట్ నాకు టైం కుదరలేదని చెప్పి ఐరిస్ బాబు చెప్తూ ఉండగానే ఇంకా మాట్లాడిన సిడ్గాడు, అవునా అలాగైతే నేను కలుసుకోండి, ఆ అమ్మాయి బీట్రిక్స్. సో ఆ విధంగా ఆల్ఫా వాళ్ళ పెద్దమ్మ బాగానే పేరుందనుకుంటా అని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతుండగానే అప్పుడే మన బీట్రిక్స్ పాప వచ్చి సిడ్గాని కలుస్తుంది. ఇంకా ఆ విధంగా మన సిడ్గాడు ఇంకా బీట్రిక్స్ పాప వాళ్ళు తెచ్చుకునే స్నాక్స్ అనేది అవతల వాళ్ళకి షేర్ చేసుకుంటారు, లైక్ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద. అండ్ ఇక్కడే సీన్ ఏంటంటే నెక్స్ట్ సీన్ లో మన ఐరిస్ పాప దాకి మన పరువు అసట్ గడు వచ్చి మాట్లాడతాడు. ఇంకప్పుడే ఐరిస్ పాప ఈ సీట్ అనేది వేరే పిల్లల కోసం అంటే ఇంకప్పుడే వాడు కూడా ఏం పర్లేదు, ఒకవేళ ఆ పిల్లోడు వస్తే నేను వెళ్ళిపోతాను, నేను యాక్చువల్గా ఈ భూషణ్ ఫెస్టివల్ని చూద్దామని వచ్చా, కానీ ఇక్కడ నాకు అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం కలగలేదు, బహుశా మీ మ్యాచ్ మాత్రమే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటా. అయినా సరే మీ నాన్న ఏంటే కింగ్ లార్డ్ క్లాస్ గారు ఎందుకు రాలేదు ఈరోజు అంటే ఇంకా ఐరిస్ పాప కూడా మీరు తెచ్చుకోండి మీ ఒరీనా కింగ్డమ్ రాజు ఎలాగైతే ఫైనల్కి వస్తారో మా నాన్న కూడా అదే రోజు ఫైనల్కి వస్తాడు, మీకేమైనా ఇబ్బంది అనడంతో ఇంకప్పుడే మన పరువు అసెట్ గారు కూడా నాకేం ఇబ్బంది ఉంది, బట్ ఇప్పుడే మీరు గమనించారా యాక్చువల్గా ఈ రోజు ఈ బ్యాటిల్ ఫీల్డ్ అనేది ప్రజెంట్ జరగబోయేది మన అన్నా రోజ్కి ఇంకా తన అపోనెంట్ ఏంటే మన ముడ్ మ్యాన్ అయింది సిడ్గానికి అనమాట. అండ్ వీళ్ళ బ్యాటిల్ స్టార్ట్ అవ్వడానికంటే ముందర మన పరువు అసెట్ గాడు ఒకవేళ ఈ భూషణ్ ఫెస్టివల్లో ఖచ్చితంగా అన్నా రోజ్ గెలిస్తే తనను మేము మా గుల్డ్లో మా కింగ్డమ్లోకి అయితే రిక్రూట్ చేసుకుంటామంటే ఇంకా ఐరిస్ పాప కూడా మీకు అంత అవకాశం మేము ఏడ ఇవ్వంలేండి, ఫస్ట్ తనని మేమే రిక్రూట్ చేసుకుంటాం అనడంతో ఇంకా అలా వీళ్ళిద్దరి మధ్యలో మన అన్నా రోజ్ మీద అయితే డిబేట్ జరుగుతుంది, మేము తీసుకుంటామంటే మేము తీసుకుంటామని. అండ్ ఈ గ్యాప్లోనే రెఫరీ గేడు ఓకే అందరూ రెడీగా ఉండండి, ఫైట్ అనేది ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది అంటాడు. ఇంకా ఆ మాట్లాడిన ఐరిస్ పాప కూడా సరేలే కొద్దిసేపు అన్నా రోజ్ గురించి పక్కన పెట్టు, తన అపోనెంట్ అంటే పర్సన్ చూడు, తను చూడడానికి అంత వీక్గా ఉండొచ్చు కానీ తన ఫైటింగ్ స్కిల్ చూస్తే నువ్వు నిజంగానే షాక్ అయిపోతావు అంటే ఇంకా మన పరువు అసెట్ గారు కూడా ఏంటి వాడు ఇంతవరకు రావడమే గొప్ప, బహుశా ఫ్లోలో వచ్చింటలే అయినా ఇప్పుడు వాడు చనిపోబోతున్నాడని చెప్పి విర్ర వీక్కుంటే మ్యాచ్ చూస్తాడు. కానీ అప్పుడే ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫైట్ స్టార్ట్ అయిన వెంటనే If I can stop him from moving, he'll have no way to beat me. మన అన్న రోజ్ పాప అయితే సిడ్గాన్ మీద మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తూ ఉంటుంది కానీ బట్ మనోడు కూడా తప్పించుకుంటూ ఉంటాడు. ఇంక ఫైనల్గా ఒక అటాక్కి దొరికిపోయాడు అనుకొని తన మీద స్ట్రైక్ చేస్తుందో లేదో అప్పుడే మన సిడ్గాడు That was an after image. ఇంకలా మన సిడ్గడు అన్న రోజుకు దొరకకుండా అన్ని వైపులా కూడా తన యొక్క ఫాస్ట్నెస్తో ట్రావెల్ అవుతూ ఒక్కసారిగా తన మీద అటాక్ చేయడానికి వస్తాడు. అండ్ దాన్ని లాస్ట్ సెకండ్లో గమనించిన మన అన్న రోజు కూడా దొరికిపోయేవారు అని చెప్పి తన మీద స్ట్రైక్ ఇద్దాం అనుకుంటుంది. ఇంకలా మన సిడ్గాడ్ తప్పించుకుంటాడు లేదో ఇంకా అన్న రోజుబాబుకి అర్థమైపోతుంది తను ఇంకోసేపట్లో ఓడిపోబోతుంది అని చెప్పి ఇంకా అప్పుడే మన సిడ్గాడ్ కూడా తన స్క్వాడ్తో అన్న రోజు మీద స్ట్రైక్ చేస్తాడు. ఇంకేముంది పాప ఓడిపోతుంది, మనోడు సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దీన్ని చూస్తున్న పరువు అసల్ట్ గాడు లిటరల్లీ నువ్వు చెప్పిన కరెక్ట్ ఐరిస్ గారు, మీ ఇన్స్టింగ్స్ అనేటివి ఎంతో బాగా పనిచేస్తున్నాయి, అసలు ఎలా గెస్ట్ చేశారు వీడియో గెలుస్తాడని చెప్పడంతో ఇంకా ఐరిస్ పాప కూడా నేను కూడా అనుకోలేదు ఈ పర్సన్ ఇంత బాగా ఫైట్ చేస్తాడు, లిటరల్లీ ఒక డార్క్ నైట్కి ఉండాల్సిండే అంత పవర్ కూడా తనలో ఉంది, కానీ తన యాక్షన్ చూస్తే వెరైటీగా ఉన్నాయి, అసలు వీడి ఎవడబ్బా అని చెప్పి మేము ఎంక్వైరీ కూడా చేస్తున్నాం అంటుంది. ఇంకప్పుడే మన పరు అసల్ట్ గడు కూడా అలాగైతే ఇప్పుడు ఆ పర్సన్తో నెక్స్ట్ ఫైట్ చేయబోయేది మీరే కదా, ఒకవేళ మీరు కానీ తన చేతుల్లో ఓడిపోతే ఈసారి డార్క్ నైట్గా మీరు ఉండకపోవచ్చు అనుకుంటాడంతో ఇంకప్పుడే మన ఐరిస్ పాప నీకు తెలియదు అనుకుంటా ఈ ఫైట్లో గెలిచినా గెలవకపోయినా నేనే ఈ కంట్రీకి డార్క్ నైట్ని, అండ్ తన చేతుల్లో కూడా నేను ఓడిపోవడం అస్సలు జరగదు, ఇంతవరకు నాకు ఓటమే లేదు, నన్ను ఓడించే మగోడే లేడని చెప్పి మన పాప ఎంతో గర్వంగా అంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మన పరు అసల్ట్ గడు తన కింద ఉండే సెక్రటరీతో వెంటనే ముడ్ మ్యాన్ గురించి ఎంక్వైరీ చేయమంటాడు, అది కూడా అండర్ గ్రౌండ్ లో. అండ్ నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఆ మోడర్న్ మ్యాన్ గాడు లాలెస్ సిటీకి చెందినవాడేమో అన్నట్లు మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ లాలెస్ సిటీ అనేది మనకి సీజన్ 2లో అయితే ఇంట్రడ్యూస్ అవుతుంది. అండ్ సీజన్ 2 చేయాలో వద్దో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ట్రై చేయండి, కుదిరినంత ఫాస్ట్ గా. ఈ సీజన్ కి మంచి రీచ్ వచ్చిందంటే సీజన్ 2 కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను.
ఓకే, నా బ్యాక్ టు స్టోరీ. ఇంకప్పుడే మన సెట్ గడ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుండగానే అప్పుడే అక్కడికి వచ్చిన మన అన్న రోజ్ పాప వెంటనే మన సెట్ గ్యానికి సారి చెప్పి, యాక్చువల్గా నేను అనుకున్న దానికంటే మీరు 100 రెట్లు స్ట్రాంగ్గా ఉన్నారు అని నేను మళ్ళీ తలుచుకున్నా సరే మిమ్మల్ని బీట్ చేయలేదని చెప్పి నాకు అర్థమైపోయింది, దయచేసి నన్ను క్షమించండి అనడంతో ఇంకా మనోడు కూడా తన సారీని యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి వెళ్తుండగానే అప్పుడే మన రోజ్ పాప కూడా, ప్లీజ్ నేను కూడా మీలాగే స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాను, మీరు ఏం చేశారు, మీ ట్రైనింగ్ ఏంటి అవన్నీ చెప్తారా అనడంతో ఇంకా మనోడు కూడా, నేను చెప్పిన దాని గురించి నువ్వు అస్సలు నమ్మవు, కానీ నీకైతే క్లారిటీ చెప్తా చూడు, నేను ఒక మూర్ఖుడిని, కేవలం స్ట్రాంగ్గా మారడం కోసం అన్నీ వదిలేసుకున్నా, నా యొక్క ఆనందాలు, త్యాగాలు, సంతోషాలు ప్రతి ఒక్కదాన్ని వదులుకుని నుంచి ఎంతో కష్టపడితే నేను ఈ పొజిషన్లో ఉన్నాను అండ్ దీంతో నేను సాటిస్ఫై అవుతున్నానంటే అది నాకు కూడా తెలియదు అంటాడు. ఇంకా ఆ మాటలను మన పాప కూడా ఎంతో సంతోషపడి థ్యాంక్ యూ అంటుంది. అండ్ ఈ గ్యాప్లో మన శివ్ గారిని అయితే అక్కడుండే రాయల్ క్యాపిటల్లో ఉండే గార్డ్స్ అంతా కూడా తరుముకుంటూ వాడిని అక్కడ నుంచి లాక్కొని తీసుకొని వెళ్తుంటాడు. ఎందుకంటే మనోడు ఇప్పుడే తన దగ్గర ఉండే డబ్బులే కాకుండా ఎంతో మంది దగ్గర అప్పులు చేసి మరీ బెట్టింగ్ వేస్తే అనే డబ్బులు కూడా పోయాయి. అండ్ నెక్స్ట్ మన శివ్ గారిని ఏం చేస్తారో అది మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి ఐరిస్ పాపను కూడా చూపిస్తారు. మన ఐరిస్ పాప కూడా తన అపోనెంట్ మీద ఈజీగా గెలిచేస్తుంది. అండ్ ఇక్కడే సీన్ అయినా కట్టే నెక్స్ట్ సీన్లో వెంటనే మన ఐరిస్ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి లేడీ బీట్రిక్స్ని అయితే కలుస్తుంది, లైక్ వార్ గార్డియన్స్ ఇంకా మన ఆల్ఫా వాళ్ళ పెద్దమని. అండ్ వాళ్ళిద్దరూ ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ ఇక్కడే సీన్ అయినా కట్టే నెక్స్ట్ సీన్లో మన సెట్ గారు నడుచుకుంటా, ఓకే అమ్మయ్య ఈ భూషణ్ ఫెస్టివల్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయాక వచ్చింది, ఇంకా నేను ఫైనల్గా ఆ ఐరిస్ని కూడా ఓడిచేసి నుంచి సడన్గా అక్కడ నుంచి మాయమైపోతా. సో అప్పుడే అందరికీ తెలుస్తుంది ఈ ప్రపంచంలో షాడో గార్డెన్ ఒక్కటే కాదు, దానికి అపోనెంట్గా ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉన్నాడని, ఇదే కదా నాకు కావాల్సినది అని చెప్పి మనోడు సంతోషంగా తన అపార్ట్మెంట్కి వెళ్తలేదో అక్కడ మళ్ళీ మనోని కోసం క్లారా పాప వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తనని చూసిన మన సెట్ గాడు, ఓ ఇంకా తన సిస్టర్ ఈ టోర్నమెంట్లో ఉంది కదా అన్నట్లు మనోడు గ్రహిస్తాడు. అండ్ ఇక్కడే సీన్ అని కట్టే నెక్స్ట్ సీన్లో మనకి మన ఒరిజినల్ రోజ్ పాపని చూపిస్తారు. ఇంకా రోజ్ పాప కూడా మన సిడ్ గ్యాన్ గురించి ఆలోచిస్తూ నిన్ను కలవడానికి ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాలనుకుంటా సిడ్ అని చెప్పి మన పాప ఎంతో బాధపడుతుంది. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన ఐరిస్ పాప అయితే ట్రైనింగ్ అవుతూ ఉంటుంది రేపటి మ్యాచ్ కోసం. అండ్ అప్పుడే మనకి తన యొక్క ఫ్లాష్ బ్యాక్ని కూడా చూపిస్తారు. తన చిన్న వయసులోనే తన కమాండర్ లెవెల్ ఆఫీసర్ని కూడా ఒక్కటే స్ట్రైక్తో నాకౌట్ చేసి తనని డిఫీట్ చేస్తుంది. అండ్ అక్కడ ఉండే వాళ్ళ నాన్న, మెయిన్ డే, అదర్ నైట్స్ అందరూ కూడా మన ఐరిస్ పాపని పొగుడుతూ ఉంటారు. ఇంకా మన ఐరిస్ పాప కూడా అలాగే తన యొక్క కాంబాట్ స్కిల్స్ని పెంచుకుంటూ లిటరలీ భూషణ్ ఫెస్టివల్లో తనకంటూ ఎదురు లేకుండా తనే విక్టరీ అయితే సంపాదించింది. అండ్ తన విక్టరీ తెచ్చి నుంచి అందరూ కూడా తనని ఎంతో పొగిడారు. అండ్ ఆ విధంగా తనకుండే వారియర్ స్కిల్స్ని చూసి వాళ్ళ నాన్నగారు తనకి ఇష్టం లేకున్నా సరే తనని నైట్స్లో జాయిన్ చేయించారు. అండ్ అలాగే మన ఐరిస్ పాప నైట్స్కి హెడ్గా డార్క్ నైట్ అయి ఉంటుంది. ఇంకా అప్పుడే మన పాప డార్క్ నైట్ నుంచి అందరు ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అనేటివి మన ఐరిస్ పాప మీద పడ్డాయి. అండ్ రీసెంట్గా జరిగిండే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మన ఐరిస్ పాపకు తెలుస్తుంది ఈ వరల్డ్లో తనకంటే గ్రేటెస్ట్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. అండ్ ఇప్పుడు తన దగ్గర ఉండే టెక్నిక్స్ అనేటివి ఎందుకు పనికిరావు, ఖచ్చితంగా తను కూడా డివైన్ టెక్నిక్స్ నేర్చుకోవాలి అండ్ వాళ్ళకి ఎదురు వెళ్ళాలనుకుంటుంది. కానీ బట్ వాళ్ళ నాన్న మాత్రం తనని తిట్టి నువ్వు దానికి తరంగా ఉంటాడు. ఇంకా ఆ మాటలు గుర్తు తెచ్చుకొని మన ఐరిస్ పాప ఎలాగైనా సరే ఈ టోర్నమెంట్లో నేను గెలిచి ఖచ్చితంగా నా యొక్క స్టామినా చూపించాలని చెప్పి డిసైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ అవుతుంది. మన సిడ్గాడు మళ్ళీ తన సిస్టర్ ఇచ్చిన విఐపి పాస్ ఉపయోగించుకొని ఆ మ్యాచెస్ చూడడానికి అయితే కూర్చొని ఉంటాడు. ఇంకా ఈ గ్యాప్లోనే అక్కడికి ఐరిస్ పాప వస్తే అప్పుడే మనోడు తాగుతాంటే కాఫీని చూసి తనకు కూడా అట్లాంటి కాఫీ నేర్పిస్తావడంతో ఇంకా మనోడు ఇచ్చే సజెషన్స్ ద్వారా తను కూడా కాఫీ ప్రిపేర్ చేసుకోవడం నేర్చుకుంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి బీట్రిక్స్ పాప రావడంతో వెంటనే మన ఐరిస్ పాప వెళ్ళి బీట్రిక్స్ని తీసుకొని వచ్చి అక్కడే కూర్చోబెట్టుకుంటుంది. అండ్ అక్కడ ఉండే జనాలంతా కూడా బీట్రిక్స్ని చూసి మీరెందుకు ఇక్కడికి వచ్చారనడంతో ఇంకా అప్పుడే మన బీట్రిక్స్ పాప కూడా నేను నా సిస్టర్ యొక్క కూతురు కోసం వెతుకుతున్నా, తను కూడా అచ్చం నాలాగే ఉంటుంది, ఒకవేళ మీకు ఏమైనా కనపడితే చెప్పండి అనడంతో ఇంకా వాళ్ళు కూడా ప్రజెంట్ అయితే చూడలేదు బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా చెప్తామని చెప్పి మాటిస్తారు. ఇంకా అప్పుడే అక్కడ ఉండే జనాలంతా కూడా ఓకే ఈ భూషణ్ ఫెస్టివల్లో మీరు ఎవరైనా టఫ్ కాంపిటీటర్ ఏమైనా చూసారా, లైక్ మా ఐరిస్ పాపకి ఎదురుగా నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఇంకా అప్పుడే మన బీట్రిక్స్ పాప ఒక్కసారిగా సిడ్గన్ పేరు చెప్తుంది. ఇంకా ఆ మాటలు అందరికీ ఫీజులు ఎగిరిపోతాయి. ఇన్ఫాక్ట్ మన సిడ్గన్ కూడా ఇదేప్పుడు చూసిందరా నాలో ఉండే టాలెంట్ అనుకుంటాడు. ఇంకా అప్పుడే సిడ్గన్ పక్కన ఉండే పర్సన్స్ కూడా పొరపాటు పడినట్లున్నారు. యాక్చువల్గా ఈ పిల్లోడ్ సిడ్ అండ్ తినకి ఒక సిస్టర్ ఉంది, తన పేరు క్లారా. బహుశా మీరు తనని చూసింటారు, తనైతే నైట్స్కి పక్కా వెల్ ప్రిపేర్డ్గా ఉంది బట్ ఈ పిల్లోన్లో అంత స్టామినా లేదని చెప్పి మనోని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే మన సిడ్ గారు కూడా తన మనసులో ఏం పర్లేదులే ఈ నాయలకు నా గురించి తెలియదు అన్నట్లు మనోడు సైలెంట్గా ఉంటూ ఉంటాడు. కానీ అప్పుడే మనోని చూపు అనేది లేడీ బీట్రిక్స్ వైపు వెళ్తుంది. అండ్ ప్రిన్సెస్ ఐరిస్ పాప ఎక్స్పెషలీగా తనని ఎందుకని ఇక్కడ తీసుకొని వచ్చింది, కొంపతీసి వీళ్ళు ఏమైనా ప్లాన్ వేస్తున్నారని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారల్గానే మన పరు అసల్ట్ గాడు మన యొక్క రోజ్ పాప వాళ్ళ నాన్నకైతే బలవంతంగా తన నోట్లోకైతే ఒక డ్రగ్ని ఇంజెస్ట్ చేసి ఓకే దీని ఎఫిషియన్సీ ఏమైనా
పెంచగలరా? వీడు యాక్చువల్గా నా పపెట్ మాదిరి ఉంటాడు అనుకుంటే చాలా తక్కువ సేపు మాత్రమే ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేసే మోసాలు ఎవరికి డౌట్ రాకూడదంటే ఇంకా కింద ఉండే అసిస్టెంట్స్ కూడా ఇదే ఓవర్ డోస్ సార్, మనం ఇంతకంటే ఎక్కువ ఇస్తే తను నిజంగానే చనిపోతాడనడంతో ఇంకా మన పర్వ అసల్ట్ గారు కూడా ఇంకొన్నాళ్ళు బతికితే చాలు, ఆ తర్వాత వీడిని నేనే చంపేస్తా అంటాడు. ఇంకప్పుడే రోజు పాప వాళ్ళ నాన్న కూడా రోజు అంటూ ఉంటే ఇంకా మన పరువు అసలుగా నవ్వుకుంటా ఈ టైంకి అది చచ్చింటుంది లేకుంటే డీమన్గా మారింటుంది, మేము ఎక్కించిండే కల్ట్ ఆఫ్ డియాబోలసిస్ యొక్క బ్లడ్ని ఇంజెక్షన్ తట్టుకొని ఎవ్వరూ ఇంతవరకు బతికిండేదే లేదని చెప్పి విరవీగుతూ ఉంటాడు. బట్ వీనికి రియాలిటీ తెలియదు కదా. రోజు పాప ఆల్రెడీ చచ్చిపోయింటుంది అనుకొని మనోడు ఆ రాజుతో పాటు తనతో పాటు వెళ్తూ ఉంటాడు. అండ్ వెళ్ళే దారిలో కూడా పొరపాటున నీ కూతురు తట్టుకొని ఇక్కడికి వచ్చినా సరే తను నా మీద అటాక్ చేసింది అనుకో, అది లిటరలీ తన యొక్క బిగ్ మిస్టేక్ అని చెప్పొచ్చు. అండ్ తను చేసే ఈ అటాక్ వల్ల మిడ్గర్ అకాడమీకి చెడ్డ పేరు వస్తుంది. అండ్ దాంతోపాటు ఒరీనా కింగ్డమ్కి మిడ్గర్ మీద ఉండే నమ్మకం పోతుంది. సో లిటరలీ చెప్పాలంటే రెండు దేశాల మధ్య ఒక వార్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బహుశా అట్లాంటి పిచ్చి పని రోజ్ చేయదని అనుకుంటున్నాను అనడంతో ఇంకా మాట్లాడుతున్న మన రోజ్ వాళ్ళ నాన్న కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన పరువు అసల్ట్ గడు ఇంకా కింగ్ ఉండేవాడు ఇద్దరు కూడా ఐరిస్ వాళ్ళ నాన్న అయితే కలుస్తారు. ఇంకా ఆ విధంగా వీళ్ళు టోర్నమెంట్ చూడడం కోసం అయితే ది గ్రేట్ చైర్స్లో కూర్చోడానికి వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మన పరువు అసల్ట్ గడు ఎలాగైనా సరే నేను ఇంతకుముందు చెప్పిండే ఆ యొక్క వుడెన్ మ్యాన్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోలేకపోయారు. అండ్ దాంతోపాటు మనకి థ్రెటెన్గా ఉండే ఆ యొక్క షాడో గార్డెన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని అందరూ నాకే అడ్డంగా వస్తున్నారు, అయినా ఏం పర్లేదు, వన్స్ ఈ టోర్నమెంట్ అనేది కంప్లీట్ అయిపోతే ఇంకా అందరూ కూడా నా చేతిలో కీలు బొమ్మలు అయిపోతారు అన్నట్లు మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా మనోడు ఆలోచిస్తూ వెళ్తుండగానే అక్కడే ఉండే లేడీ బిట్రిక్స్ చూసి ఎవరు ఇక్కడ ఈ అడుక్కునే దాన్ని ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారనడంతో ఇంకా ఐరిస్ పాప అని తిట్టి తినేం నువ్వు అనుకుంటున్నట్లు పూర్ గర్ల్ కాదు, తినే లేడీ బిట్రిక్స్ వార్ గార్డియస్, నీకు ఇవిడి గురించి తెలియదు అనడంతో ఇంకా మనోడు కూడా తనని చూసి దయచేసి నన్ను క్షమించండి నేను గుర్తుపట్టలేదని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి సెమీఫైనల్ 1 అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ మన క్లారా పాప ఇంకా తన అపోనెంట్ పర్సన్తో ఈజీగా ఫైట్ అనేది గెలిచేస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి సెమీఫైనల్ 2 కూడా చూస్తారు. అండ్ ఈసారి సెమీఫైనల్ 2లో ఎవరెవరు పాల్గొంటారో మీ అందరికీ తెలుసు కదా, మన ప్రిన్సెస్ ఐరిస్ పాప ఇంకా వుడెన్ మ్యాన్ గా నటిస్తుండే మన సిడ్ గాడు. సో ఇంకా అలా రెఫరీ గాడు ఓకే మ్యాచ్ స్టార్ట్ జరగబోతుందని చెప్పి స్టార్ట్ అంటాడు లేదో ఒక్కసారిగా మన ఐరిస్ పాపకి ఏదో జరుగుతుంది. అండ్ మన సిడ్ గాడు తనని అటాక్ చేసినట్లు తను ఓడిపోయినట్లు తన కలగంటుంది. లైక్ ఒకప్పుడు మన సిడ్ గాడు ఎటువంటి టెక్నిక్ ని అయితే గోల్డీ గాన్ మీద ప్రయోగించాడో ఇప్పుడు సేమ్ టు సేమ్ టెక్నిక్స్ అయితే ఐరిస్ పాప మీద మనోడు ఉపయోగిస్తూ ఉంటాడు. లిటరలీ మనోడు చేసే దీనివల్ల మన ఐరిస్ పాప నిలవలేదు. అండ్ ఎన్నిసార్లు అటాక్ చేద్దాం అనుకున్నా సరే తన ఒళ్ళంతా కూడా కట్ చేస్తున్నట్లు ఇంకా తన బాడీ ఎంతో పెయిన్ అనుభవిస్తున్నట్లు తనకి కొన్ని డ్రీమ్స్ వస్తూ తనైతే అసలు ఫైట్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా దాన్ని చూసిన జనాలంతా కూడా ఏమైంది ఐరిస్ గారు మీరు తనతో ఫైట్ కూడా చేయలేకపోతున్నారా, మీరు ఇంత వీక్ అయిపోయారని చెప్పి అరుస్తుంటే ఇంకా ఆ మాటలిన ఐరిస్ పాప ఒక్కసారిగా ఇన్నాళ్ళు నా యొక్క స్ట్రెంగ్త్ ఏదో కదో ఈ జనాల యొక్క చీర్నెస్సే, కానీ ఇప్పుడు ఆ చీర్స్ తప్పోతాయంటే నేను దేనికైనా సరే వెనకాడనని చెప్పి ఒక్కసారిగా తనకి డ్రీమ్స్ వస్తున్నా సరే వెంటనే సిడ్ గన్ మీద అటాక్ చేయడానికి వెళ్తుంది. అండ్ దీనికి ప్యారలల్గానే మన రోజ్ పాప్ కూడా తన యొక్క వేషాన్ని మార్చుకొని వెంటనే ఆ మిడ్గర్ అకాడమీలో భూషణ్ ఫెస్టివల్ జరుగుతుంటే విఐపి ఎంట్రన్స్ దాకా వస్తూ ఉంటుంది. అండ్ తను వచ్చే ఈ గ్యాప్లోనే కల్ట్ ఆఫ్ డియాబోలసిస్కి చెందిండే అందరు సోల్జర్స్ని కూడా ఎవరు చంపేసి ఉంటారో ఇంకా మన పాప్కి ఏమర్థం కాదు ఎవరు చేశారని చెప్పి ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన షాడో గార్డెన్ వాళ్ళు ఆల్రెడీ మా లార్డ్ చెప్పాడు నీకు హెల్ప్ చేయమని, ఇప్పుడు మేము కూడా నీ రివెంజ్కి హెల్ప్ చేస్తాం, నీకు నచ్చింది చేసుకోపో, నీ రివెంజ్ కోసం ఎటువంటి పని చేస్తావో అది నీ ఇష్టం అనడంతో అండ్ దీనికి ప్యారలల్గానే మన ఐరిస్ పాప ఒక్కసారిగా పరిగెత్తుకుంటే మన సిడ్ గన్ మీద అటాక్ చేయడానికి వస్తుంది. కానీ బట్ ఇక్కడ మన సిడ్ గడు ఎంతో ఈజీగా ఐరిస్ పాప ఒక్క గొంతు పట్టుకొని తనని భూమి మీదకి పడగొట్టి ఒక్కటే దెబ్బకి తనని అటాక్ కూడా చేయకోకుండా మన ఐరిస్ పాపని అయితే సిడ్ గడ్ అయితే ఓడిచ్చేస్తాడు. అండ్ మన ఐరిస్ పాపకు కూడా తెలిసిపోతుంది ఇక్కడ తను ఓడిపోయిందని. అండ్ దాన్ని చూస్తుంటే జనాలంతా కూడా ఒక్కసారిగా ఏంటి ఒక్క దెబ్బ కూడా తినకోకుండా ఐరిస్ పాప ఓడిపోయిందా అండ్ తనని ఒక్క దెబ్బ కూడా కొట్టకోకుండా ఆ పర్సన్ గెలిచేసాడా, ఇది ఎలా సాధ్యం అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అండ్ దీనికి పిల్లలుగానే మన లేడీ బిట్రిక్స్ దీన్ని గమనిస్తుంది. అండ్ మన పరువు అసల్ట్ గారు కూడా దీన్ని గమనిస్తాడు. ఇంకొకసారిగా వీళ్ళందరి చూపులు కూడా మన ఐరిస్ పాప్ దగ్గర నుంచి వుడెన్ మ్యాన్ మీదకి అయితే మల్లుతాయి. అండ్ ఈ గ్యాప్ లో మన రోజ్ పాప్ కూడా అక్కడ కూర్చునే కింగ్స్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. ఇంకా తనని చూసిన పరువు అసల్ట్ గారు కూడా వచ్చావా రోజ్, నువ్వు ఇక్కడ రాకూడదని చెప్పి మేము కోరుకున్నాం, అయినా పర్లేదు వచ్చిన దానికి ఏం పర్లేదు, ఇప్పుడు ఒకవేళ నువ్వు కానీ ఇక్కడ అటాక్ చేస్తే ఖచ్చితంగా నీకు పెద్ద శిక్ష పడుతుంది అనడంతో ఇంకా మన రోజ్ పాప్ కూడా ఒక్కసారిగా నీల్ డౌన్ చేసి నాన్న నన్ను క్షమించండి,
నేను చేయకూడని తప్పులు ఎన్నో చేశాను, ఇప్పుడు మీరు చెప్పండి ఏం చేయాలంటంతో ఇంకా వాళ్ళ నాన్న కూడా ఏం పర్లేదమ్మా నేను నిన్ను ఫర్గ్యూ చేస్తున్నా అంటాడో లేదో ఒక్కసారిగా మన పాప స్క్వాడ్ తీసి పరు అసల్ట్ గాని తలకాయ నరికేద్దాం అనుకుంటుంది. కానీ ఈ గ్యాప్లోనే మన పరు అసల్ట్ గడు రోజ్ పాప వాళ్ళ నాన్నని షీల్డ్ మాదిరి అడ్డు పెట్టినా సరే ఈసారి మన రోజ్ పాప ఎటువంటి కనికరం చూపించుకోకుండా ఒక్కసారిగా తన తండ్రి యొక్క గుండెల్లో స్క్వాడ్ని దించేస్తుంది. ఇంకా దాన్ని చూసిన అందరికీ ఫీజులు ఎగిరిపోతాయి. అసలు తను ఎలా తన తండ్రిని చంపుకుందని. అండ్ మన పాప ఇక్కడ ఏడుస్తానే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదని చెప్తుంది. ఇంకా అప్పుడే ఒకసారిగా పరు అసల్ట్ గడు త్వరగా దాన్ని చంపేయండి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేస్తాడు తన కింద ఉండే సోల్జర్స్కి. ఇంకా అప్పుడే మన సోల్జర్స్ అంతా వస్తారు లేదో ఈ గ్యాప్లోనే అక్కడికి సడన్గా మన సిడ్ గైడ్ ఎంట్రీ ఇస్తాడు. అండ్ వచ్చిన వెంటనే అందరినీ నరికేసి తన యొక్క ఫామ్ని చేంజ్ చేసుకుంటాడు. అండ్ దీని ద్వారా మన పరు అసల్ట్గానే తెలుస్తుంది ఇంతవరకు మోడర్న్ మ్యాన్ మాదిరి మారి ఫైట్ చేసిండేది ఎవరో కాదు, వాళ్ళు ఒకప్పటి నుంచి వెతుకుతుండే షాడో పర్సనే అని. అండ్ ఈ గ్యాప్లోనే మన పరు అసల్ట్ గడు రే నువ్వే కదా షాడో అని చెప్పి ఈ గ్యాప్లో ఒక్కసారిగా వెనకలుండే రోజ్ పాప నువ్వే కదా స్టైలిష్ బండిట్ స్లేయర్ అని వస్తుంది. అండ్ ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్గా మన రోజ్ పాప్కి తన చిన్న వయసులోనే కిడ్నాపింగ్ జరిగి ఉంటుంది. అండ్ తనని కూడా ఆల్ఫా పాప్ మాదిరి ఎక్స్పెరిమెంట్కి తీసుకొని వెళ్తూ ఉండగానే ఈ గ్యాప్లోనే అక్కడికి వచ్చిన మన సిడ్ గడు అక్కడుండే మొత్తం బండిట్స్ అందరినీ కూడా చంపేసి వెంటనే అక్కడుండే రోజ్ పాపని తనకే తెలియకుండా కాపాడేస్తాడు. ఇంకా దాన్ని గమనించిన మన రోజ్ పాప ఒక్కసారిగా మన సిడ్ గైడ్ చేసిండే ఆ ఫైటింగ్ స్టైల్ని చూసి ఇన్స్పైర్ అవుతుంది. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తనని కలవాలన్నట్లు మన పాప మనసులో ఒక పెద్ద డ్రీమ్ అనేది పెట్టుకుంటుంది. ఇంకా సడన్గా తను ఒకప్పటి నుంచి వెతుకుతుండే బండిట్ స్లేయర్ ఇంకా ప్రజెంట్ తనని కాపాడిండే షాడో ఇద్దరు ఒకటే అని తెలిసినప్పుడు మన పాపకి ఆనందానికి హవదలే ఉండవు. ఇంకా కట్టుపన్న ఫ్రెండ్ సిచ్యువేషన్లో మన సిడ్ గైడ్ కూడా ఆపుతావా, ఇప్పుడు సంతోషపడడానికి బాధపడడానికి సమయం లేదు, నీ తల పైకెత్తు, నీ రివెంజ్ నీ కోసం ఎదురు చూస్తుంది, ఇప్పుడు నువ్వేం చేయాలో నీకు తెలుసు కదా అనడంతో ఇంకా ఆ మాటలను మన రోజ్ పాప కూడా నాకు తెలుసు అని చెప్పి ఒక్కసారిగా పరు అసల్ట్ గన్ మీద అటాక్ చేయడానికి వెళ్తుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన సిడ్ గన్ని అటాక్ చేయడానికి కోసము లేడీ బిట్రిక్స్ పాప వచ్చి ఒక్కసారిగా తన మీద స్ట్రైక్ ఇస్తుంది. అండ్ మనోడు దాన్ని ఈజీగా డాట్ చేసినా సరే వీళ్ళు ఎదురు చేసుకునే ఆ స్ట్రైక్స్ వల్ల ఒక్కసారిగా ఆ ప్లేస్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంటే ఇంకా దొరికింది లేస్ అందని చెప్పి మన పరు అసల్ట్ గడ్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇంకా మన సిడ్ గైడ్ కూడా అలాగే ఆ లేడీ బిట్రిక్స్తో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ మనోనికి కూడా కావాల్సినది ఇదే, ఒకప్పటి నుంచి మనోడు కోరుకుంటున్నది ఇదే. అండ్ లేడీ బిట్రిక్స్ పాప కూడా ఎందుకని మన సిడ్ గైడ్ మీద అటాక్ చేస్తుందో మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్లో అయితే తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ అనేది మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్తో అయితే స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా మన సిడ్ గైడ్ సక్సెస్ఫుల్గా ఐరిస్ పాపను ఓడించి నుంచి అటుగా వెళ్తుండే రోజ్ పాపను చూసి ఒక్కసారిగా తనకి హెల్ప్ చేద్దామని వస్తాడు. అండ్ మనోడు వచ్చిన వెంటనే ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అండ్ దీన్నంతటిని కూడా దూరం నుంచి మన ఐరిస్ పాప అయితే గమనిస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మోడర్న్ మ్యాన్గా ఉండేది మన సిడ్ గైడ్ ఏకేఏ షాడో అని తెలిసినప్పుడు ఒక్కసారిగా మన పాపకి పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే తను ఇలా ఓడిపోవడానికి కారణం అండ్ ఫస్ట్ నుంచి తనకుండే పాజిటివ్ యాటిట్యూడ్ని నెగిటివ్గా మార్చిండేది కేవలం షాడో గార్డెన్ టీం వాళ్ళు ఇంకా మెయిన్గా షాడో పర్సనే అని మీ అందరికీ తెలుసు. సో ఇంకొకసారిగా మన పాప షాడో గార్డెన్ మీద పిచ్చ కోపంతో ఉంటుంది, నిన్ను వదిలిపెట్టనరా అంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి ఐరిస్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. ఇంకప్పుడే ఆయన కూడా ఓకే ఇప్పుడు కంట్రీ అనేది కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంది, ఈ సడన్ అటాక్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, త్వరగా అందరినీ ఒక సేఫ్ లొకేషన్ పంపించండి అండ్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పర్సన్ కూడా జాగ్రత్తగా ఉండాలంటంతో దానికి అసిస్టెంట్లు కూడా ఓకే సార్ మీరు చెప్పినట్లుగానే చేస్తాం, బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండి పరు అసెట్ ఇక్కడ నుంచి తప్పించుకున్నాడు. అండ్ మన సెక్యూరిటీ వాళ్ళు ఆపుతున్నా సరే తను మాత్రం ఈ కంట్రీ బ్యారిగేట్స్ దాటేసి ఇప్పటికే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అనడంతో ఇంకా అప్పుడే ఐరిస్ వాళ్ళ నాన్న కూడా సరే కానీ చనిపోయింది రోజ్ వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడు అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళు కూడా మేము ఆయన బాడీని సేఫ్గా తీసుకొచ్చామనడంతో దానికి ఆయన కూడా మంచి పని చేశారంటాడు. అండ్ దీనికి ప్యారల్గానే మన క్లారా పాప అయితే సిడ్ గన్ కోసం సిటీస్ అందులో అయితే వెతుకుతూ ఉంటుంది. ఈ పుట్నాకుడు క్యాటికి వెళ్ళిపోయాడు, ఈసారి కనపడితే చంపేస్తా అని చెప్పి తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మన రోజ్ పాప కూడా ఇంతకుముందు జరిగిన అటాక్స్ లోంచి తప్పించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. బట్ ఇక్కడ మన పాపకి వేరే ఆప్షన్స్ లేవన్నమాట, తను ఎక్కడికి వెళ్ళాలో తనకు కూడా తెలియదు. బట్ అట్లాంటి టైంలో మన పాప దగ్గరికి ఆల్ఫా పాప వచ్చి ఒక ప్రపోజల్ పెడుతుంది. అండ్ మన రోజ్ పాపకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఇస్తుంది. మొదటిది షాడోలో చేరిపోయి అండ్ అందరితో పాటు కలిసి ఉండి తను కూడా తన యొక్క స్కిల్స్ని పెంచుకొని ఫ్యూచర్లో తన సిటీని షాడో వాళ్ళతో కలిసి కాపాడడం, లేకుంటే ఇప్పటికిప్పుడు అందరినీ వదిలేసి తనంతకు తను ఒక కొత్త టీమును ఫామ్ చేసుకొని తనంతకు తను వెళ్ళి అప్పారు అసల్ట్ గన్తో ఫైట్ చేయడమే. సో ఆప్షన్ ఈజ్ యువర్స్, నువ్వు ఏ సెలెక్ట్ చేసుకుంటావు అంటే దానికి మన రోజ్ పాప్ కూడా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్లో తనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది షాడో గార్డెన్ వాళ్ళు అని చెప్పి తనకు కూడా తెలుసు. సో అందుకని తను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటుంది.
అండ్ నెక్స్ట్ సీన్లోనే మనకి సిడ్ వర్సెస్ ఇంకా లేడీ బిట్రిక్స్ ఫైట్ని అయితే చూపిస్తారు. లిటరలీ ఇక్కడ లేడీ బిట్రిక్స్ పాప ఎంతగా ఫైట్ చేస్తున్నా సరే మన సిడ్ గ్యాంగ్తో అయితే అవుట్ మ్యాచ్గా ఉంటుంది. అండ్ మనోడు తన ఫ్యూచర్లో చేయబోయే అటాక్స్ని కూడా తనకు చూపిస్తూ ఉంటే తనకు చిరాకు దొబ్బుతుంది. నువ్వు ఇలా ఫ్యూచర్ అటాక్స్ని కూడా నాకు చూపిస్తుంటే నేను ఎంత వీకో నాకు తెలుస్తుంది, దయచేసి అలా చేయొద్దు, నేను నీతో కంప్లీట్గా ఫుల్ ఫెజ్డ్గా ఫైట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఇంకా మన సిడ్ గేడు సరే నీ ఇష్టం అంటాడు. కానీ ఈ గ్యాప్లోనే అక్కడికి మన ఐరిస్ పాప ఎంట్రీ ఇస్తుంది విత్ ది న్యూ ఆర్టిఫిస్ట్ తన యొక్క న్యూ స్క్వాడ్ని ఎత్తుకొని. అండ్ ఆ స్క్వాడ్ థ్రిల్లింగ్ బోట్ అని చెప్పి మన సిడ్ గేడ్ కూడా అక్నాలెడ్జ్ చేస్తాడు. బట్ వెంటనే ఐరిస్ పాప నాకు ఒకప్పటి నుంచి నీ మీద కసి ఉంది అండ్ ఫైనల్గా ఇప్పుడు నీతో కలిసి బ్యాటిల్ చేయాలనే అవసరం నాకు దొరికింది, ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవని చెప్పి ఒక్కసారిగా తన స్క్వాడ్తో అయితే స్ట్రైక్ ఇస్తుంది. కానీ బట్ మన సిడ్ గేడ్ ఈజీగా అక్కడ నుంచి తప్పించుకొని స్క్వాడ్ ఎంత పెద్దగా ఉంటే అంత పవర్ రాదు, దాన్ని మనం ఎంత ఫాస్ట్గా వాడితే అంత ఫాస్ట్గా మన యొక్క పవర్ తెలుస్తుంది అంటాడో లేదో వెంటనే వెనక నుంచి లేడీ బిట్రిక్స్ పాప అటాక్ చేస్తుంది. అండ్ దాన్ని కూడా డాట్ చేసుకొని వాళ్ళిద్దరూ ఆ సిటీస్ అందులో అయితే ఫైట్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ వాళ్ళని ఫాలో చేసుకుంటా మన ఐరిస్ పాప కూడా తన యొక్క కొత్త స్క్వాడ్ని తీసుకొని అటాక్ చేయడానికి వెళ్తుంది. సో ఇక్కడ మన ఫైట్ అనేది మన సిడ్ వర్సెస్ లేడీ బిట్రిక్స్ అండ్ ఐరిస్ పాప మీకు క్లారిటీ చెప్పాలంటే 1 vs 2 బ్యాటిల్ అనమాట. సో ఇలా మన సిడ్ గేడ్ తన స్క్వాడ్తో అయితే 2 అటాక్స్ని డాట్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ సర్టెన్ టైంలో మనోనికి ఒక ఐడియా అనేది వస్తుంది, ఈ స్క్వాడ్తో పని చేస్తే కుదరని పని అని చెప్పి వెంటనే మనోడు తన స్లైమ్ పవర్తో స్క్వాడ్ని కాస్త క్రౌస్ బార్స్గా మారుతాడు. సో ఎప్పుడైతే క్రౌ బార్ వస్తుందో లిటరలీ వాళ్ళు చేసే అన్ని అటాక్స్ని మనోడు ఈజీగా డాట్ చేస్తూ ఉంటాడు. అండ్ వీళ్ళు చేసుకుంటే ఈ అటాక్స్ వల్ల ఆ సిటీ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. సో అలా ఫైట్ చేసుకుంటే వీళ్ళు ఒక ట్రైన్ మీదకి అయితే వస్తారు. అండ్ ఇక్కడ కూడా భీకరంగా ఫైట్ చేస్తారు. బట్ రిజల్ట్ మాత్రం సేమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫైటింగ్ లొకేషన్ రివర్ మీదకి వస్తుంది. అండ్ అక్కడ కూడా సేమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లొకేషన్ బ్రిడ్జ్ మీదకి వెళ్తుంది, అక్కడ కూడా సేమ్ ఉంటుంది. ఇంకా అలా వీళ్ళు ఫైట్ చేసుకుంటా సిటీస్ సందుల్లో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు, అక్కడ కూడా రిజల్ట్ సేమ్. సో అలా వీళ్ళంతా ఫైట్ చేసుకుంటేనే ఒక పెద్ద జైంట్ టవర్ క్లాక్ బిల్డింగ్ పైకి వెళ్తారు. ఇంక అక్కడ కూడా కొద్దిసేపు ఫైట్ చేసుకుని నుంచి ఫైనల్గా వీళ్ళకైతే అలసట వస్తుంది. సో ఆ విధంగా మన ఐరిస్ పాప బిట్రిక్స్ ఒకవైపు ఉంటే వాళ్ళకి ఆపోజిట్లో ఎదురుగా మన సిడ్ గేడ్ మాత్రం ఎంతో కాన్ఫిడెంట్గా అలాగే నిలబడుకొని ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన వాళ్ళిద్దరికి ఏం అర్థం కాదు, ఇంత స్టామినా వీనికి ఎలా వచ్చిందిరా అనుకుంటారు. ఇంకా అప్పుడే మన సిడ్ గేడ్ కూడా పుండు మీద కారం జల్లినట్లు ఏంటి ఇంతేనా మీ సత్తా, నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసా అనడంతో ఇంకా దెబ్బకి వాళ్ళిద్దరికి పిచ్చ కోపం వచ్చి మళ్ళీ వెంటనే ఫైట్ చేయడానికి వెళ్తారు. కానీ ఈసారి కూడా రిజల్ట్ సేమ్ అనమాట. ఈసారి మన సిడ్ గేడ్ వీళ్ళిద్దరిని కుక్ అనుకున్నట్లు కొడతాడు అదే ప్లేస్ లోనే. ఇంకా వెంటనే వాళ్ళిద్దరికి ఫైట్ చేయడానికి కూడా ఓపిక లేకుండా ఉంటే ఇంకా వెంటనే వాళ్ళిద్దరూ కూడా కన్ఫ్యూజ్ చేస్తారు, అసలు నీకేం కావాలరా, మీ గోల్స్ ఏంటి, ఎందుకని నువ్వు ఇంతలా ఫైట్ చేస్తున్నావు, ప్రతిసారి మా పనులకు ఎందుకు అడ్డం దొరుకుతున్నావు, అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనడంతో ఇంకా ఆ మాటలు ఏంటన్నా మన సిడ్ గేడ్ ఒక్కసారిగా నవ్వుకుంటా ఫైనల్గా అడిగేశారు. ఓకే వాటన్నిటి గురించి పక్కన పెట్టేసేయండి, ప్రజెంట్ మీకు నా యొక్క స్టామినా గురించి చూపిస్తానని చెప్పి ఒక్కసారిగా మనోడు తన ఫేవరెట్ డైలాగ్ ఏంటి ఐఆమ్ ఆటమిక్ డైలాగ్ చెప్పడం కంటే ముందర ఒక్కసారిగా తన పవర్ని అయితే అన్లిస్ట్ చేస్తాడు. ఒకప్పుడు అలెక్సా పాపను కాపాడుతున్నప్పుడు ఆ సిటీలో ఉండే సగాన్ని డిస్ట్రాయ్ చేశాడు. అండ్ ఇంకొకసారి సేమ్ అటాక్ను లాంచ్ చేసేటప్పుడు ఒరినా కింగ్డమ్ మొత్తాన్ని కూడా నీళ్లతో ముంచేశాడు. అండ్ ఈసారి మనోడు చేయబోయే ఈ ఐఆమ్ ఆటమిక్ అనే అటాక్తో ఒక్కసారిగా ఈ కంట్రీ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుందని చెప్పి మన ఐరిస్ పాప్కి ఇంకా లేడీ బిట్రిక్స్కి అర్థమైపోతుంది. ఇంకప్పుడే మన సిడ్ గేడ్ కూడా ఒక్కసారిగా దీనికోసమే నేను నా లైఫ్ని సాక్రిఫైస్ చేశాను, నా చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను, ఫైనల్గా ఇది చేయబోతున్నానని చెప్పి ఐఆమ్ ఆటమిక్ అంటాడు. దెబ్బకి వీళ్ళందరికీ అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగినట్లు ఊహించుకుంటారు. కానీ బట్ కళ్ళ తిరిగి చూస్తే ఆ సిటీ అంతా కూడా నార్మల్గానే ఉంటుంది. ఇంకా మన సిడ్ గేడ్ కూడా వాళ్ళకి కనపడ్డు. బట్ ఒక్క విషయం చెప్తున్నాను, ఇక్కడ మన సిడ్ గేడ్ కావాలని అటాక్ చేయలేదు. ఒకవేళ కానీ అటాక్ చేసింటే పేరుకే రాయల్ క్యాపిటల్ అంతే తప్పనేసి అక్కడ చెప్పుకోవడానికి ఏ వస్తువు కూడా మిగిలేదు కాదు. ఓకే నో బ్యాక్ టు ది స్టోరీ. ఇంకప్పుడే మన ఐరిస్ పాప కూడా ఒక్కసారిగా ఎంతో కోపడుతుంది. ఈసారి కూడా తను షాడో చేతిలో ఓడిపోయినందుకు అండ్ ఎంతగా బాధపడుతూ ఉంటే ఇంక పక్కన ఉండే లేడీ బిట్రిక్స్ కూడా ఏం పర్లేదు, నువ్వు ఎంతగా కష్టపడాలో అంత కష్టపడ్డావు అని చెప్పి తనని ఓదార్స్తుంది. ఆ నెక్స్ట్ సీన్స్ లోనే మనకి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ చూపిస్తారు. యాక్చువల్గా న్యూస్ లో వచ్చిన ఫేక్ స్టోరీ ఏంటంటే షాడో గార్డెన్ వాళ్ళు రాయల్ క్యాపిటల్ ని డిస్ట్రాయ్ చేద్దామని వస్తే వాళ్ళని ఎదుర్కోవడం కోసం మన ప్రెసెంట్ డార్క్ నైట్ అయ్యిండే ప్రిన్సెస్ ఐరిస్ పాప ఇంకా వార్ ఆఫ్ గార్డియన్స్ గా పిలువబడే లేడీ బిట్రిక్స్ ఇద్దరు కూడా కలిసి సక్సెస్ఫుల్ గా పోరాడి ఆ రాయల్ క్యాపిటల్ ని డిస్ట్రాయ్ చేద్దామని వచ్చింది. ఆ షాడో వాళ్ళని అయితే తరిమి కొట్టారని చెప్పి న్యూస్ లో వచ్చింటుంది. బట్ రియాలిటీలో ఏం జరిగిందో మనకు మాత్రమే తెలుసు.
అండ్ నెక్స్ట్ సీన్ లోనే మన సిడ్గన్ మీద అదే షాడో మీద కోపంగా ఉండే ఒక అమ్మాయిని చూపిస్తారు. అండ్ ఈ అమ్మాయి ఎవరో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మనకు పరు అసల్ట్ గాని కూడా చూపిస్తారు. అండ్ తనైతే అద్దం ముందు ఉండే ఇంకొక తన మేజర్ హెడ్ గన్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే హెడ్ గార్డ్ కూడా ఎందుకని మన ప్లాన్ ఫెయిల్ అయింది అనడంతో దానికి మన పరు అసల్ట్ గార్డ్ కూడా దయచేసి నన్ను క్షమించండి మాస్టర్. అండ్ సడన్ గా అక్కడికి షాడో గార్డెన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మా పవర్ కి అయితే అవుట్ మ్యాచ్ గా ఉన్నారు. అండ్ నేనే ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయి వచ్చాడంతో ఇంకా వాడు కూడా యాక్చువల్ గా నాకు నేను చంపేయాలనుంది, కానీ ఏం పర్లేదు, నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా మన ప్లాన్కి స్టిక్ అయ్యి ఉండు అండ్ మన ఫ్యూచర్ ప్లాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనడంతో దానికి వాడు కూడా సరే సార్ అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మనకి ఐరిస్ పాపని లేడీ బిట్రిక్స్ అని చూపిస్తారు. ఇంకా లేడీ బిట్రిక్స్ కూడా రాయల్ క్యాపిటల్ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఐరిస్ పాప తనకు సారీ చెప్తుంది తన సిస్టర్ యొక్క చెల్లెల్ని కాపాడలేనందుకు. ఇంకా అప్పుడే ఆ అమ్మాయి కూడా ఏం పర్లేదు, మనం కష్టపడ్డాం, మనకు తను దొరకలేదు, బట్ నేను ఫ్యూచర్లో ఎలాగైనా సరే తనను కనిపెడతాను, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వద్దని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మనకి గామా పాపని చూపిస్తారు. యాక్చువల్ గా రాయల్ క్యాపిటల్ పూర్తిగా డెస్ట్రాయ్ కాకుండా దాదాపు మన సిడ్గన్ వల్ల సగం సిటీ డెస్ట్రాయ్ అయిపోయింటుంది. అండ్ ఫేమస్ బ్రాండ్స్ అన్ని కూడా డెస్ట్రాయ్ అయిపోయింటుంది. సో ఇప్పుడు మన గామా పాప తనకుండే మిడ్స్గా వచ్చి బ్రాండ్ను ఉపయోగించుకొని ఒక్కసారిగా తన ఆస్తులను అయితే పెంచుకుంటూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మనకి మిగిలిన 7 సైడ్స్ కూడా చూపిస్తారు. బీటా పాప రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈటా పాప తన యొక్క కంటిన్యూ సైంటిస్ట్ వర్క్స్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎలిప్సన్ పాప తన బిజినెస్ లో బిజీగా ఉంటుంది. అండ్ ఫైనల్ గా మన డెల్టా పాప సిడ్గ్యాన్ కోసం రాయల్ క్యాపిటల్ లో వెతుకుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మనకి సిడ్గ్యాన్ ఇంకా పోగాని కూడా చూపిస్తారు. ఇంకా పోగాడు ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మన సిడ్గ్యాన్ అడుగుతూ ఉంటాడు. అండ్ అంతేకాకుండా ఈ స్క్యూ గైడ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అడిగితే దానికి మన సిడ్గ్యాన్ నాకు కూడా తెలియదు అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మనకి స్క్యూ గాని చూపిస్తారు. యాక్చువల్ గా మనోడు అప్పులు చేసి ఊరు వదిలేసి పారిపోయి ఒక షిప్ లో కెప్టెన్ కింద అయితే బానిసగా పనిచేస్తూ ఉంటాడు. బికాస్ వాన్ దగ్గర కూడా అప్పులు ఉన్నాయి కాబట్టి ఆ అప్పులు తీర్చడం కోసము. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మనకి ఇయర్ ఎండ్ హాలిడేస్ అని చూపిస్తారు. సక్సెస్ఫుల్ గా మన క్లారా పాప సిడ్గేడు వాళ్ళ యొక్క టౌన్ కి వచ్చేస్తారు. అండ్ వాళ్ళతో పాటు వాళ్ళకి తెలియకుండా మన రోజ్ పాప ఇంకా ఆల్ఫా పాప వీళ్ళంతా కూడా వాళ్ళ ఊరికి వచ్చేస్తారు. ఇంకప్పుడే రోజ్ పాప సిడ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఇంకప్పుడే అక్కడికి వచ్చిన ఆల్ఫా పాప సరేలే ఇప్పుడు మనం ఉండేది ఈ యొక్క టెంపరీ బేస్ మాత్రమే, మా ఒరిజినల్ బేస్ మేము రీసెంట్ గానే కట్టుకున్నాం, అక్కడికి వెళ్దాం పదా అని చెప్పి అడవుల్లోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా ఆ అడవులను చూసిన రోజ్ పాప కూడా ఇక్కడ ఏమైనా పెద్ద మిథికల్ క్రియేచర్స్ ఏమైనా ఉంటాయేమో, మనం వెళ్ళడానికి లేట్ అవుతుంది అనుకుంటా, జాగ్రత్తగా వెళ్ళాలనడంతో ఇంకా ఆల్ఫా పాప కూడా నువ్వు దాని గురించి భయపడాల్సిన పని లేదు, ఒకప్పుడు ఇక్కడ ఎన్నో డ్రాగన్స్ ఇంకా వింత వింత జంతువులు ఉండేటివి, కానీ మేము ఎప్పుడైతే బేస్ని సెలెక్ట్ చేసుకున్నామో అప్పుడే మా షాడో ఇక్కడ ఉండే అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసేసాడు, మా బేస్ని కట్టించుకున్నాం అనడంతో ఇంకప్పుడే రోజ్ పాప ఆ బేస్ని చూస్తుంది. లిటరలీ ఆ బేస్ అనేది ఎంతో పెద్దగా ఉంటుంది. ఇంకప్పుడే మన ఆల్ఫా పాప రోజ్ పాప్ని అక్కడే ఉండే ట్రైనింగ్ ఇచ్చేసి సరే తిను మన యొక్క న్యూ రిక్రూట్మెంట్ తినకి బాగా ట్రైనింగ్ ఇవ్వని చెప్పి తన లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే రోజ్ పాపని చూసిన తను కూడా నీకు ఇక్కడ పద్ధతులు తెలియవు అనుకుంటా, మంచి స్లీవ్ డ్రెస్ తో వచ్చావని చెప్పి ఒక్కసారిగా తన డ్రెస్ అంతటిని కూడా కట్ చేసి పారదొప్పుతుంది. అండ్ తన కళ్ళ ముందు ఉండే సెట్ గేడ్ ఇచ్చిన శాండ్విచ్ పేపర్ని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇప్పటి వరకు నీకు ఎట్లాంటి కోరికలు ఉన్నాయో అవన్నీ వదిలేసాయి, ఇప్పటి నుంచి నీకుండే ఒకే ఒక గోల్ ఈ షాడో గార్డెన్ కి సర్వ్ చేయడం అండ్ నీకు మేము హెల్ప్ చేయడం, దీనికోసం నువ్వు కష్టపడాలి, ఇప్పటి నుంచి నీకు ఇంకొక ఇద్దరు టీమ్మేట్స్ అయితే ఇవ్వబోతున్నానని చెప్పి ఒక ఇద్దరు అమ్మాయిని పిలిచి ఓకే 664 అండ్ 665 ఇప్పటి నుంచి తినే మీ యొక్క టీమ్మేట్ తిన పేరు నెంబర్ 666, ఇప్పుడు నుంచి మీరు తినకి ట్రైనింగ్ ఇవ్వండి, మీరు ముగ్గురు ఒక టీం అంటుంది. కానీ నెక్స్ట్ సీన్ లోనే మనకి రోజ్ పాపని చూపిస్తారు. లిటరలీ ఆ పేపర్ చినిగిపోయినప్పుడు తనకి సెట్ తో ఉన్న అన్ని మెమరీస్ కూడా గుర్తు తెచ్చుకొని మన పాప ఎంతో బాధపడుతుంది, కానీ బట్ ఇప్పుడు తన చేతుల్లో ఏమీ లేదనే విషయం తనకు కూడా తెలుసు. అండ్ నెక్స్ట్ సీన్ లోనే మళ్ళీ మనకి సిడ్గాని చూపిస్తారు. మనోడు ఆ పియానో వాయించుకుంటూ ఓకే ఇప్పటి వరకు నేను చేసిన బ్యాటిల్స్ అన్ని కూడా జస్ట్ వార్మప్ మాత్రమే, ఫ్యూచర్ లో ఇంకా బిగ్ బ్యాటిల్స్ చేయాల్సి ఉంటుంది, దానికోసం నేను ఇంకా కష్టపడాలని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ సీజన్ 1 కూడా కంప్లీట్ అయిపోయింది.